ఇక ఇటు మన చియాన్ అయితే వచ్చేసి తన 2 స్వర్డ్స్ కింద పడేసి మనోడు కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఆ 2 శక్తుల్ని కంట్రోల్ చేయడానికి అయితే పూర్తిగా ట్రై చేస్తూ ఉంటాడు. ఇటు దానంతా చూస్తున్న మన బాంగ్ అలాగే మన మెయిన్ గంగ్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరైతే చూసి మన లార్డ్ చూస్తుంటే వేరే లెవెల్‌కి చేరుకున్నట్టుగా ఉన్నాడు. ఇక అప్పుడే అక్కడ కొంతమంది సైనికులు రావటాన్ని గమనించిన మనోళ్ళు అయితే వచ్చేసి మీరక్కడ ఆగండి. ఇక తన మాటలు విని అక్కడున్న ప్రతి ఒక్క సైనికుడు అయితే వచ్చేసి అసలు మన లార్డ్‌కి ఏం జరిగింది ఏమాత్రం అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక పెద్ద యుద్ధమే జరిగినట్టుగా మేము చూస్తున్నాం. అదేమి లేదు. మన లార్డ్ తన కొత్త శక్తిని పెంచుకుంటూ దాన్నయితే కంట్రోల్ చేయడానికే ట్రై చేస్తున్నాడు. కాబట్టి మనం అతన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇదంతా చూసుకోవడానికి మేమున్నాం. సరే మ్యామ్ మాకు అర్థమైందని చెప్పేసి వాళ్ళు అక్కడున్న ప్రతి ఒక్క సైనికుడు తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఇటు మన డివైన్ డాక్టర్ అక్కడున్న లేడీని చెక్ చేస్తూ అసలు తనకు నయమైందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అక్కడున్న వాళ్ళ ఫాదర్ అయితే వచ్చేసి అసలు తనకేమైంది? తనకు నయమైందా అని చెప్పేసి అయితే అడుగుతాడు. తను చెక్ చేస్తే మన డివైన్ డాక్టర్ కూడా ఒకసారి అయితే షాక్ అయిపోతుంది. ఇది నిజంగా ఒక అద్భుతం. తను ఇప్పుడు పూర్తిగా అయితే కోలుకుంది. తన ఒంట్లో ఉన్న శక్తి మొత్తం పూర్తిగా పోయింది. ఇప్పుడు తను ఒక నార్మల్ మనిషి అని అంటాడు. అది విన్న వాళ్ళ ఫాదర్ వచ్చేసి మీరు అది నిజంగా ఖచ్చితంగా చెప్పగలరా అని అడుగుతాడు. అవును ఆ విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు తను పూర్తిగా ఒక నార్మల్ మనిషి. కానీ ఇప్పటివరకు తన బాడీలో ఆ విపరీతమైన శక్తి ఉండటం వల్ల తను ఏమాత్రం కోలుకోలేకపోతుంది. కాబట్టి తనకు కొన్ని రోజులు రెస్ట్ అవసరం. అంతవరకు మేము తనకు వైద్యం చేస్తూ తన పైన ఒక కన్ను వేసి ఉంటామని మన డివైన్ డాక్టర్ అయితే అంటుంది. నిజంగా ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అయితే ఉంది. నేను నిజానికి డెమోనిక్ కల్ట్ నాయకుడికి రుణపడి ఉండాలి. అతనికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఇక మన డివైన్ డాక్టర్ అయితే వచ్చేసి ఏంటి మీరు కూడా వైద్యశాలకు రాబోతున్నారని అడిగితే లేదు నేను రావట్లేదు అని చెప్పేసి మనోడైతే అంటాడు. తనకి నయమైపోయింది. అది మాత్రం నాకు చాలు. కొంచెం తనకి జాగ్రత్తగా చూసుకోండి డివైన్ డాక్టర్ అని చెప్పేసి మనోడైతే అంటాడు. ఇక మనోడైతే వచ్చేసి నువ్వు వెళ్ళి డివైన్ డాక్టర్‌కి సహాయం చేయి అంటాడు. అది విన్న మనోడొచ్చేసి మరి ఇప్పుడు మీరేం చేయబోతున్నారా అని అడుగుతాడు. ఇక మనోడైతే వచ్చేసి డెమోనిక్ కల్ట్ ఒక నాయకుడు ఇంకా ఆ శక్తిని ఏమాత్రం పూర్తిగా కంట్రోల్ చేయలేదు. ఒకవేళ అతను అదుపు తప్పి ఇక్కడున్న వాళ్ళపైన దాడి చేస్తే అతనికి ఆపగలిగే వ్యక్తి నేను మాత్రమే. కాబట్టి నేను ఇక్కడే ఉండి అతన్ని ఆపడానికైతే ప్రయత్నిస్తాను. ఒకవేళ కేవలం అతను అదుపు తప్పితే మాత్రమే అతని పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఇక ఇటు మన చివరి నుంచి వచ్చే ఆ కూల్ ఎనర్జీ వల్ల అక్కడున్న ప్రదేశం మొత్తం అయితే పూర్తిగా గడ్డకట్టుకుపోతూ ఉంటుంది. అసలేంటి ఈ శక్తి ఇంత విచిత్రంగా ఉంది. కనీసం ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఇప్పటికే నా ఎముకలు చాలా వరకు గడ్డకట్టుకుపోతున్నాయని చెప్పేసి మనోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మన మ్యూనింగ్ వాడిని చూసి నిజానికి ఆ విషయం నాకేమాత్రం నచ్చలేదు కానీ 5 గొప్ప యోధుల్లో ఒకడు మా నాయకుడి కింద ఉండటం నాకు బాగా నచ్చింది. వాడు ఎప్పటికీ మా నాయకుడికైతే రుణపడి ఉంటాడు. హో! ఏంటి ఇది అసాధ్యం. అసలు ఆ శక్తి ఏంటని చెప్పేసి మన మ్యూనింగ్ అయితే అనుకుంటుంది. ఎటువ మంచివాన పడి ఉండి ఆ శక్తి చాలా వరకైతే రిలీజ్ అవుతూ ఉంటుంది. నిజంగా ఇది అసాధ్యం. డెమోనిక్ కల్ట్ నాయకుడి దగ్గర నుండి చాలా వరకు శక్తి అయితే రిలీజ్ అవుతుంది. ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. చూస్తుంటే అతను ఇప్పటి వరకు రిలీజ్ చేసిన మొత్తం శక్తిని ఒకసారిగైతే తన బాడీలోకి లాక్కోవడానికైతే ట్రై చేస్తున్నట్టుగా ఉన్నాడు. ఇక ఎటు మంచివాడైతే వచ్చేసి ఒక్కసారిగా మనోడైతే గాల్లోకి ఎగరటం అయితే మొదలు పెడతాడు. నిజానికి మంచిగా ఆ పూర్తి శక్తిని అయితే కంట్రోల్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. అదేవిధంగా దానివల్ల మనోడి బాడీ చాలా వరకు అయితే డస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. ఇక దాన్ని అయితే మనోడు రీక్రియేట్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక దాన్నంతా చూస్తున్న మనోళ్ళైతే అసలు మన లార్డ్‌కి ఏం జరుగుతుంది? అతని శరీరం పైన పగుళ్ళు ఏర్పడుతున్నాయి. ఏంటి అతను నిజంగా బాడీని మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకుంటున్నాడా? ఇది నిజంగా రెండవసారి. అతను ఆ విషయాన్ని ఖచ్చితంగా చేయగలడా? నిజానికి ఆ ఎనర్జీ మొత్తం మన చివరి బాడీకి రావడం వల్ల మనోడి బాడీ చాలా వరకైతే డస్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ బాడీని మనోడు మళ్ళీ యంగ్‌గా రీక్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. ఇక దాన్నంతా చూస్తున్న మన మ్యూనింగ్ అయితే చూసి ఏంటి నిజంగా నా లార్డ్ మళ్ళీ తన శరీరాన్ని రీక్రియేట్ చేయాలనుకుంటున్నాడా? ఇక ఇటు మన చిన్న అయితే చూసి తన బాడీ మొత్తాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసుకుంటాడు. ఇక మనోడు బాడీ మీద ఉన్న పగుళ్ళన్నీ పోయి మనోడు మళ్ళీ కొంచెం యంగ్‌గా అయితే మారతాడు. ఇక ఉన్నట్టుండి ఆడ ఒక పెద్ద వెలుగైతే వస్తుంది. ఇక అందులోంచి అయితే మనోడు సిక్స్ ప్యాక్ బాడీ ఇచ్చుకొని మనోడు ఎక్స్‌పోజింగ్ చేసుకుంటూ అక్కడికైతే వస్తాడు. ఇక ఇటువైపు మన మెనూ అయితే చూసి మనోడు సిక్స్ ప్యాక్ చూసి అయితే పడిపోతుంది. ఇక ఇటు మంచిగా నార్మల్‌గా ఉండడం చూసిన మనోడైతే చూసి ఇది కొంచెం నమ్మశక్యం కష్టంగానే ఉంది. కానీ చూస్తుంటే అతను ఆ శక్తిని పూర్తిగా కంట్రోల్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇంతవరకు అతను రిలీజ్ చేసిన శక్తి చాలా భయంకరంగా అయితే ఉంది. 5 గొప్ప యోధుల్లో అయిన నేను ఒకడిని. అంతేకాదు నేను కూడా ఒక సుప్రీం మాస్టర్‌ని. నిజానికి ఆ శక్తిని చూసి నేనే ఒక్కసారికైతే వణికిపోయాను. దాన్ని అతను కంట్రోల్ చేసి అంటే అసలు ఏమాత్రం సామాన్య వ్యక్తిగా నాకు అనిపించట్లేదు. నిజానికి ఇప్పుడు ఆ శక్తి మీద అతనికి పూర్తి కంట్రోల్ అయితే ఉంది. అతను నిజంగా ఒక గొప్ప యోధుడు. డెమోనికల్ నాయకులు నా స్థానానికి ఎవరు ఏమాత్రం రాలేరని అనుకున్నాను. కానీ మీరు నా స్థాయిని కూడా దాటి ఎంతో గొప్ప స్థాయికైతే మీరు చేరుకున్నారు. మీకు అభినందనలు. ఇక అక్కడున్న ప్రతి ఒక్కరైతే చూసి కొత్త డెమోనికల్ నాయకుడికి అభినందనలు అని చెప్పేసి అయితే అంటారు. ఇక మంచిగానే వాళ్ళని చూసి ఒక చిన్న స్మైల్ అయితే ఇస్తాడు. డెమోనిక్ కల్ట్ నాయకుడా నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నా. అది విన్న మంచిగానే తెలుసు. అదేంటో చెప్పండి. ఇప్పుడు మీరు ఒక కొత్త లెవెల్‌కి అయితే చేరుకున్నారు. మీ దగ్గర ఒక అద్భుతమైన శక్తి ఉంది. మీరు దాన్ని పరీక్షించాలని ఏమాత్రం అనుకోవట్లేదా? కావాలంటే నేను మీకు సాయం చేస్తాను. మనం ఒక చిన్న మ్యాచ్ అయితే పెట్టుకుందాం. ఇక అదంతా వింటున్న మన చియాన్ టీమ్ మన మ్యూనింగ్ అయితే వచ్చేసి ఏంటి నిజంగా అతను మన లార్డ్‌తో గొడవపడి విడిపోవాలనుకుంటున్నాడా? అది దాని ఉద్దేశ్యం అదేనా? ఇక అది విన్న మన బాంగ్ అయితే వచ్చేసి ఏంటి 5 గొప్ప యోధుల్లో ఒకడు అదే విధంగా నా లీచ్‌కి యుద్ధమా? నిజంగా ఇది చూడడానికి చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. అసలు ఎవరు గెలుస్తారు? ఖచ్చితంగా నా లీచే గెలుస్తారు. నాకు ఆ ఫుల్ నమ్మకం అయితే ఉంది.
ఇక అప్పుడు మనోడు తన బ్లాక్ స్వాడ్ అయితే సమన్ చేస్తాడు. ఇక మన చివరని చూసి మీరేం చెప్తున్నారో నాకు బాగా అర్థమైంది. నిజానికి ఈ సహాయం నేను మిమ్మల్ని అడగాలనుకున్నా, కానీ మీరే ఆ విషయం నాకు ముందుగానే చెప్పారు. ఇక మనోళ్ళైతే వచ్చేసి డెమోనిక్ కల్ట్‌కు చాలా దూరంగా ఒక ఖాళీ మైదానం ప్లేస్‌కైతే వచ్చి చేరుకుంటారు. ఇక ఇటువైపు పక్కన సైనికులైతే వచ్చేసి, ఇది చాలా రహస్యం. మన లార్డ్‌కి అదే విధంగా 5 గొప్ప యోధుల్లో ఒకడికి ఇప్పుడైతే ఇక్కడ యుద్ధం జరగబోతుంది. నిజానికి ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. కాబట్టి 5 కిలోమీటర్ల రేడియేషన్‌లో ఎవరూ లేకుండా చూసుకోండి. అన్న వెంటనే వాడి వెనకాల ఒక పెద్ద బాలిపేలుడైతే జరుగుతుంది. దానికి గమనించిన మనోడు తీసి, ఏంటి వాళ్ళు నిజంగా అప్పుడే యుద్ధం మొదలు పెట్టేశారా? నిజానికి ఇప్పటికి నేను చాలా దూరంలో ఉన్నాను. కానీ ఇప్పటికీ ఆ శక్తినైతే ఫీల్ అవ్వగలుగుతున్నాను. నేను నిజంగా ఆ ఫైట్‌ని చాలా దగ్గరగా చూడాలనుకుంటున్నాను. కానీ ఆ శక్తిని నా బాడీ తట్టుకుంటున్నదని ఏమాత్రం అనుకోవట్లేదు. ఇక ఇటు మనోళ్ళైతే ఒకరితో ఒకరైతే ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇక మనోడు చియాన్ చేసే అటాక్స్ వాడైతే ఈజీగా అయితే బ్లాక్ చేస్తాడు. దాన్ని గమనించిన మన చియాను మళ్ళీ ఈ టెక్నిక్ అయితే బ్లాక్ చేశాడు. నిజంగా చెప్పాలంటే ఇతను నాతో కొంచెం టఫ్‌గానే యుద్ధం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. చూస్తుంటే ఇతను ఖచ్చితంగా మురిన్ క్లాన్‌లో కొన్ని అద్భుత ఈ టెక్నిక్స్ అయితే నేర్చుకున్నట్టుగా ఉన్నాడు. నిజానికి అతని 2 కత్తులు చాలా ప్రమాదకరంగా నాకు అనిపిస్తున్నాయి. ఇక ఇటు మన చియాన్ చేసే అటాక్స్‌ని వాడు బ్లాక్ చేస్తుంటే, వాడు చేసే అటాక్స్‌ని మన చియాన్ అయితే బ్లాక్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరు కాసేపు ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఒకసారిగా మంచాన్ తన బ్లాక్ స్వార్డ్‌తో అటాక్ చేయడం వల్ల మనోడు కొంచెం ఇంపాక్ట్‌గా కొంచెం దూరం అయితే వెళ్తాడు. ఇక అప్పుడే మంచాన్ వాడిపైన అటాక్ చేయడానికి చాలా ఫాస్ట్‌గా అయితే వస్తూ ఉంటాడు. దాన్ని గమనించిన వాడు వచ్చేసి నిజంగా ఆ స్వాట్ టెక్నిక్ చాలా డేంజర్‌గా ఉంది. ఎలాగైనా సరే తప్పించుకోవాలి. ఇక అప్పుడే మనోడు తన బ్లాక్ స్వార్డ్ తీసుకొని వాడిపైన అటాక్ చేద్దామని చాలా ఫాస్ట్‌గా అయితే వస్తారు. ఇక ఒకరితో ఒకరు ఢీకొంటారు. ఇక వాడైతే కష్టపడి ఎలాగోలా ఆ అటాక్‌ని అయితే బ్లాక్ చేస్తాడు. నిజంగా నాకు గతంలో జరిగిన గాయం వల్ల నేను ఏమాత్రం వాడితో సరిగ్గా యుద్ధం చేయలేకపోతున్నాను. ఈ ఫైట్ గనుక ఇలాగే కొనసాగితే అది నాకే ప్రమాదకరంగా మారొచ్చు. కేవలం ఒక్క మూవ్‌లో అతన్నైతే ఓడించాలి. కేవలం ఒకే ఒక్క అటాక్ చేసి వాడిని ఓడించాలని చెప్పేసి వాడు చాలా ఫాస్ట్‌గా వచ్చి మన చివన్ పై అయితే అటాక్ చేస్తాడు. దాన్ని చూసిన మనోడైతే వచ్చేసి, ఏంటి మన లీచ్ కనిపించట్లేదు. ఇంతకు ఎక్కడికి వెళ్ళిపోయారు? అతను ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎలా డిసప్పేర్ అయిపోయాడు. ఇక అప్పుడు అక్కడున్న మనోడు చూసి ఫాదర్ ఒకసారి వెనకాల చూసుకోండి అని అంటాడు. ఇక బ్యాక్ సైడ్ నుంచి ఉన్నట్టుండి మన చివన్ అయితే వచ్చేసి తన స్వాడ్‌తో వాడిపైన అయితే అటాక్ చేయబోతుంటాడు. దాన్ని గమనించిన మనోడు చాలా ఫాస్ట్ దాన్ని అయితే డిఫెన్స్ చేసుకోవడానికి తన స్వాడ్ అయితే అడ్డం పెడతాడు. ఆ ఇంపాక్ట్‌కి వాడు చాలా దూరం అయితే వెళ్తాడు. ఇక వాడు ఆపకుండా మంచోని పైన అయితే అటాక్ చేస్తుంటాడు. వాటన్నిటిని మంచోని చాలా ఈజీగా అయితే డిఫీట్ చేస్తూ ఉంటాడు. ఏంటి వాడు మళ్ళీ మాయమైపోయాడు. ఇప్పుడు ఎటు వైపు నుంచి నా పైన దాడి చేయబోతున్నాడు. వాడు నా కంటికి కనిపించేంత వేగంగా అయితే కదులుతున్నాడు. ఇక ఎటు మంచిగా చాలా ఫాస్ట్‌గా అయితే వచ్చేసి వాడిపైన అయితే మళ్ళీ అటాక్ చేస్తాడు. వాడు ఎలాగో దాన్ని అయితే బ్లాక్ చేసుకుంటాడు. కానీ మళ్ళీ మంచిగా కనిపించకుండా పోయి మళ్ళీ వాడిపైన అయితే తిరిగి అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక మంచిగా కంటికి కనిపించేంత స్పీడ్‌గా అయితే మూవ్ అవుతూ వాడిపైన అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. దానికి గమనించిన వాడైతే వచ్చేసి నేను ఏమాత్రం ఊహించలేదు ఇతడు ఇంత వేగంగా ఉంటాడని. ఇకప్పుడు మంచాన్ చాలా ఫాస్ట్‌గా గాల్లోంచి తన స్వాట్ తీసుకొని వాడిపైన అయితే అటాక్ చేయడానికైతే వస్తాడు. ఇక దాన్ని గమనించిన మనోడైతే వచ్చి, ఏంటి ఇంత వేగమా? ఇక వాడైతే ఆ అటాక్‌ని బ్లాక్ చేయడానికి తన స్వాడ్ అయితే అడ్డం పెడతాడు. ఇక మంచియాన్ అయితే వచ్చేసి వాడిపైన అయితే అటాక్ చేస్తాడు. ఆ ఇంపాక్ట్ కాకుండా పరిశ్రమ మొత్తం అయితే వచ్చేసి పూర్తిగా అయితే నాశనం అయిపోతుంది. ఇక ఫైట్ అంతా చూస్తున్న మన చియాన్ టీమ్ మన బాంగ్ అయితే వచ్చేసి నిజంగా ఈ ఫైట్ ఇలా ఉంటుందని ఏమాత్రం ఊహించలేదు. నేను మొదటి నుండి వాడు ఫైట్ చూస్తూ అయితే వణికిపోతున్నాను. ఇక దాన్ని చూస్తే మన మ్యూనింగ్ అయితే వచ్చేసి ఏంటి వాళ్ళు ఇంతవరకు ఎవరు కూడా ఏమాత్రం తీవ్రంగా గాయపడట్లేదు. నిజానికి వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరిని చంపుకోవాలని ఏమాత్రం యుద్ధం చేసుకోవట్లేదు. వాళ్ళు కేవలం సరదాగా యుద్ధం చేసుకుంటున్నారు. నిజంగా వాళ్ళు సరదాగా ఫైటింగ్ చేసుకుంటుంటే ఇంత భయంకరంగా ఉందంటే వాళ్ళు ఒకవేళ సీరియస్‌గా ఫైట్ చేసుకుంటే అసలు ఏమవుతుందో? డిమోనిక్ కల్ట్ నాయకుడా ఇది సరిపోతుంది అనుకుంటున్నాను. కానీ నేను మిమ్మల్ని ఒక సహాయం అయితే అడగాలి. ఇక మాట్లాడడం మంచిగా అయితే సరే అదేంటని అడుగుతాడు. ఇంత ముందు మీరు మిస్టిక్ రీల్మ్‌లోకి వెళ్లారు కదా! దాని స్థాయిని మీరు పూర్తిగా చేరుకున్నారని నాకు తెలుసు. అక్కడ అసలు ఏం జరిగింది? మీరు ఆ మిస్టిక్ రీల్మ్‌లో అసలు ఏం నేర్చుకున్నారో నాకు కొంచెం తెలియజేస్తారా? అని చెప్పేసి మంచివాడిని అయితే అడుగుతాడు. ఆ మిస్టిక్ రిలీమ్ గురించి అసలు మీరు ఏం నేర్చుకున్నారో నాకు తెలియజేస్తారా అని మళ్ళీ మనోడైతే అడుగుతాడు. అది విన్న మంచివాడు అయితే వచ్చేసి నిజంగా నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? అది నిజంగా కొంచెం ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది. మరేం పర్వాలేదు డెమోనికల్ నాయకుడా. మీరు నిజంగా నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నట్టుగా మీకు అనిపించట్లేదా? నేను 5 గొప్ప యోధుల్లో ఒకడిని. నిజంగా ఇప్పటివరకు నేను ఏమాత్రం నా సీక్రెట్ ట్రిక్‌ని ఉపయోగించట్లేదు. అతనిపైన ఉన్నటువంటి దాడి చేసి అతన్ని ఓడించగలగాలి. ఇక మన చియాన్ అయితే వచ్చేసి ఆ బ్లాక్ స్వాన్‌ని క్యాన్సెల్ చేసి నిజంగా నేను కూడా ఆ కొత్త శక్తిని అయితే ప్రయోగించి తెలుసుకోవాలనుకుంటున్నాను. దాని గురించి ఇంకా వీలైన విషయాలు తెలుసుకొని నేను అది ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలనుకుంటున్నాను. ఏంటి నిజంగా తన ఎనర్జీని అయితే సేవ్ చేసుకుంటున్నాడా? నిజానికి దానివల్ల నేను 2 విషయాలైతే నేర్చుకున్నానని మన చియాన్ అయితే అంటాడు. అది విన్న మనోడైతే వచ్చేసి ఏంటి 2 విషయాలా? అవేంటి? ఇక మన చియాన్ అయితే వచ్చేసి ఒక డొమైన్ లాంటిది అయితే ఎక్స్‌పాండ్ చేస్తాడు. దానివల్ల మొత్తం అక్కడున్న చాలా వరకు ప్రదేశం అయితే వచ్చేసి అసలు బ్లాక్ ఐస్‌గా అయితే మారిపోతుంది. ఇక మనోడైతే వచ్చేసి ఆ బ్లాక్ ఐస్ నుంచి చాలా షార్ప్‌గా ఉండే కొన్ని స్వాట్స్ లాంటివి చాలా వరకైతే తయారు చేస్తారు. దాన్ని చూసి మనోడైతే వచ్చేసి ఇకప్పుడే మనోడైతే వచ్చేసి గతంలో తన కూతురు ఆ శక్తిని ఉపయోగించిన దాన్నయితే గుర్తు తెచ్చుకుంటాడు. తన గతంలో ఐస్ క్యూబ్స్ ద్వారా కేవలం కొన్ని చిన్న చిన్న స్వాట్స్ మాత్రమే తయారు చేయగలిగింది. కానీ ఇది కేవలం దానికి పూర్తిగా అయితే భిన్నంగా ఉంది.
ఇవి ఇప్పటికే చాలా లెక్కలేనంత సంఖ్యలో అయితే పెరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పటికే ఇవి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. ఇక అప్పుడే మంచు నాకున్న ఐస్ స్పీడ్స్ అన్ని వాడిపైన అయితే అటాక్ చేయడానికి అయితే పంపిస్తాడు. నిజంగా ఇవి చాలా వేగంగా వస్తాయి. ఎక్కడో లెక్కలేని అయితే వస్తున్నాయి. నిజానికి వీటిని ఆపడం అది అసాధ్యం ఏమాత్రం కాదు. కానీ అవి ఎటు సైడ్ నుంచి వస్తున్నాయో నేను పూర్తిగా ఏకాగ్రతతో చూస్తే వాటిని ఈజీగా ఆపగలను. కానీ ఒకసారిగా మనోడు దాన్ని చూసి స్టన్ అయిపోతాడు. డెమోనిక్ లార్డ్, అసలు మీరేం చేస్తున్నారు? అసలు దీని అర్థం ఏంటి? నేను వాటిని ఆపలేనని మీరు భావిస్తున్నారా? మీరు ఎందుకు నా పైన దాడి చేయకుండా ఆగిపోయారు? ఇక ఆ మాటలు విన్న మన చియాన్ అయితే చూసి నేను మిస్టిక్ రైన్ ద్వారా నేర్చుకున్నది రెండో విషయం అని చెప్పేసి మనోడు తన పూర్తి శక్తితో వాడిపైన దాడి చేయడానికి సిద్ధమవుతాడు. ఇక మన చియాన్ అయితే చూసి వాటన్నిటికీ తన అంతర్గత శక్తి యాడ్ చేసి మనోడి భారీ అటాక్ అయితే వాడిపైన చేద్దామని ట్రై చేస్తాడు. ఇక రెండవది ఇదే, నేను మిస్టిక్ రైన్ ఉన్నప్పుడు దాన్ని అయితే పూర్తిగా నేర్చుకున్నానని చెప్పేసి భారీ అటాక్ మనోడి పైన అయితే చేస్తాడు. ఇక మనోడు చేసిన అటాక్ అక్కడున్న ప్రదేశం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఇక అటాక్ చూసిన మనోడైతే చూసి ఒకటేసారి 12 మంది గొప్ప యోధులు నా పైన దాడి చేస్తున్నట్టుగా ఉంది. కానీ అంత శక్తి వీడు ఒక్కలోనే ఉందంటే నమ్మశక్యంగా లేదు. ఇక వాడు ఆ అటాక్స్‌ని ఆపడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మన చియాన్ చేసిన అటాక్స్ వాడికి టచ్ అవుతూ చాలా వరకు వాడి బాడీ మొత్తం అయితే డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఇక అందులో చాలా అటాక్స్ వరకు వాడైతే డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక ఇటు ఆ ఫైట్ అంతా చూస్తున్న మనోళ్ళైతే చూసి అసలు మనం ఏం చూస్తున్నాం ఏమాత్రం అర్థం కావట్లేదు. 5 గొప్ప యోధుల్లో ఒకడు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాడు. అది కూడా నా లిజ్‌తో పోరాడుతూ. నిజానికి మా ఫాదర్ అతను ఓడించడానికైతే ప్రయత్నిస్తున్నాడు. కానీ అతను మా ఫాదర్‌ని వెనక్కి నెట్టివేస్తున్నాడు. ఇంత శక్తి ఎప్పుడూ నేను చూడలేదు. ఇక ఆ ఫైట్ అంతా చూస్తున్న మన చియాన్ టీమ్ అలాగే మన బెగ్జీ అయితే చూసి మునుపెన్నడూ ఇలాంటి శక్తి ఏమాత్రం నేను చూడలేదు. ఈ విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను. మాస్టర్ చియాన్ ఖచ్చితంగా హ్యూమన్ లిమిట్స్ పూర్తిగా అయితే దాటిపోయాడు. అతను ఇప్పుడు నార్మల్ హ్యూమన్ ఏమాత్రం కాదు. ఇక ఇటువైపు వాడైతే వచ్చేసి మన చియాన్ చేసే ప్రతి ఒక్క అటాక్‌ని తన స్వాడ్ అడ్డం పెట్టి ఆపేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. డామేట్ వీడు ఒక్క క్షణం కూడా నా పైన ఆలస్యం కాకుండా విపరీతంగా అయితే దాడి చేస్తున్నాడు. ఈ దాడి ఎంతవరకు నేను తట్టుకుంటానో అర్థం కావట్లేదు. కేవలం నాకు ఒక్క సెకండ్ గ్యాప్ ఇచ్చినా చాలు. నేను నా సీక్రెట్ మూవ్ వాడి వాడిపైన అయితే అటాక్ చేద్దాం అనుకున్నా. కానీ వీడు ఒక్క సెకండ్ కూడా నాకు ఏమాత్రం ఛాన్స్ ఇచ్చేలా కనిపించట్లేదు. నిజానికి వీని అంతర్శక్తి ఏమాత్రం అంతులేనట్టుగా నాకు కనిపిస్తుంది. వీడు ఇంకా ఎంతసేపటిలో నా పైన దాడి చేస్తారో ఏమాత్రం అర్థం కావట్లేదు. ఇప్పటికే వాడు తన అంతర్శక్తితో చాలా సేపటి నుండి అయితే నాతో యుద్ధం చేస్తున్నాడు. ఇప్పటికీ వాడి అంతర్శక్తి అయిపోలేదా ఏంటి? లేదా వాడి అంతర్శక్తికి అసలు ఏమాత్రం లిమిట్ లేదా? ఇక వాడైతే వచ్చేసి డిమోనికల్ నాయకుడా, దయచేసి ఒక్క క్షణం మీరు నా పైన దాడి చేయకుండా ఆపండి అని అంటాడు. ఇక అప్పుడు మన చియాన్ వాడు చేసే అటాక్స్ని అయితే ఆపేస్తాడు. జస్ట్ వాడు ఒక మిల్లీ సెకండ్ లేట్ చేస్తున్నా గాడి మనోడు ఖచ్చితంగా అయితే చనిపోయేవాడు. ఇక మన చియాన్ ఆ స్వాట్స్ని అయితే కింద పడేస్తాడు. మొత్తానికి అతను అటాక్ చేయడం ఆపేశాడు. నేను ఒక్క క్షణం కానీ లేట్ చేసినట్టు ఖచ్చితంగా నేను చనిపోయి ఉండేవాడిని. ఇక ఇటు మన చియాన్ అయితే వచ్చేసి ఏంటి ఇంకా నువ్వు ఈ ఫైట్ని కొనసాగించాలనుకుంటున్నావని అది విన్న మనోడు అయితే వచ్చేసి డామిట్, ఇప్పుడు నా పరిస్థితి మీరు చూస్తున్నారు కదా డెమోనిక్ లార్డ్. ఇప్పుడు కూడా నేను యుద్ధం చేయాలని మీరు భావిస్తున్నారా? నా పరిస్థితి ఎలా ఉందో చూశారు కదా. నిజానికి నాకు ఓడిపోవడం ఏమాత్రం ఇష్టం లేదు. అది తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి నేను ఇప్పుడు నా ఓటమిని అయితే అంగీకరిస్తున్నాను. ఏంటి అతను ఓటమిని అంగీకరించారా? అంటే ఈ ఫైట్లో ఖచ్చితంగా మాస్టర్ చియోనే గెలిచాడు కదా. ఇక ఆ మాట విని మన బాంగ్ మన మ్యూనింగ్ మిగతా వాళ్ళు అయితే వచ్చి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. 5 గొప్ప యోధుల్లో ఒకరిని మన లార్డ్ ఓడించాడు కాబట్టి వాడి టైటిల్ ఇప్పుడు మన లార్డ్‌ది. అంటే మన లార్డ్ కూడా 5 గొప్ప యోధుల్లో ఒకడు. ఇక కట్ చేస్తే ఇటు మనకు ఒక ప్లేస్ అయితే చూపెడతారు. అక్కడ ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తాడు. అంటే లీబెక్ బ్రెయిన్‌లో ఉన్న ఆ పురుగుని మీరు చంపేశారా? అంటే వాడు కూడా చనిపోయినట్లే కదా. ఇక దాన్ని వెతుక్కుంటూ ఎవరన్నా వెళ్ళాడా అని చెప్పేసి అక్కడున్న వ్యక్తి అయితే అంటాడు. ఇక అది విన్న అతనైతే వచ్చేసి అక్కడున్న వ్యక్తి వెతుక్కుంటూ వెళ్ళడానికి ట్రై చేశాడు కానీ అది వాడి వల్ల ఏమాత్రం సాధ్యం కాలేదు. నన్ను చూస్తుంటే మీకు నేను జోకర్‌లా కనపడుతున్నానా? కనీసం మీరు నా తమ్ముడి శవాన్ని కూడా ఏమాత్రం సేకరించలేకపోయారు. అందుకు దయచేసి నన్ను క్షమించండి. వాళ్ళని వెతకడానికి నేను మన గూఢచారిని అయితే పంపించాను. బ్లేడ్స్ వాడు ఒక శవం కానీ మిగతా సైనికుల శవాలు ఏమాత్రం మనకు దొరకలేదు. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎలా అదృశ్యమయ్యారో ఏమాత్రం అర్థం కావట్లేదు. ఇక అది విన్న వాడైతే వచ్చేసి అసలు నువ్వేం మాట్లాడుతావు? దాదాపుగా మనం 150 మంది సైన్యాన్ని పంపించాం కదా. అక్కడ అసలు ఏం జరిగింది? ఏంటి ఒక్కరు కూడా ఏమాత్రం కనిపించట్లేదా? కనీసం వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ శవాలన్నా మనకు దొరకాలి కదా. నిజానికి మనం పంపించిన 150 సైన్యంలో 105 మంది అదృశ్యమయ్యారు. వాళ్ళ శవాలు కూడా ఏమయ్యో మనకేమాత్రం అర్థం కావట్లేదు. మిగతా 45 మంది శవాలు హెల్లీ అసోసియేషన్ దగ్గర అయితే ఉన్నాయి. ఏంటి మీరు ఈ హెల్లీ అసోసియేషన్ చెప్పలేదా? కేవలం 40 మంది మాత్రమే ఉన్నారా? అంటే వాళ్ళు ఆ సాకుతో నా తమ్ముడిని చంపాలనుకుంటున్నారా ఏంటి? అసలు ఇదంతా ఎవరు చేశారు? అసలు హెల్లీ అసోసియేషన్ ఇదంతా చేస్తుందా ఏంటి? ఇక ఆ మాట విని అతనితో వచ్చేసి దయచేసి నన్ను క్షమించండి. దీని వెనకాల అసలు హెల్లీ అసోసియేషన్ ఏమాత్రం సంబంధం లేదు. దీని వెనకాల ఎవరో ఒక కొత్త వ్యక్తి ఉన్నారు. ఇంతకెవడు ఆ బాస్టర్‌గాడు ఎవడు? వాడికంత ధైర్యం ఉంటే వాడు మా అన్నయ్యనే చంపేస్తాడు. వాడు మా అన్నయ్యని కుక్కలా చంపేస్తాడు. వాడిని ఏమాత్రం వదలనని చెప్పేసి మనోడు చాలా కోపంగా ఉంటాడు. అది విన్న అతనితో వచ్చేసి మీ బాధని అర్థం చేసుకోగలను. మీరు కాస్త శాంతించండి. మీకు ఇప్పుడు ఒక లేఖ అయితే వచ్చేసింది. బ్లేడ్ లార్డ్ దీన్ని మీకు పంపించమన్నారు. అందుకే నేను దీన్ని తీసుకొచ్చాను. ఇక వాడు ఆ లేఖని తన అంతర్శక్తితో అయితే తీసేసుకుంటాడు. ఇక వాడు లేఖనైతే తీసుకొని మొత్తానికి మన ప్లాన్‌లో మూడో భాగం అమలు చేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ఆ సమయం కూడా వచ్చింది.
ఏంటి ఇది ఆ ప్రదేశంలో జరగట్లేదా? కొండకు దిగువన ఉన్న భాగంలో కూడా ఏమాత్రం ఈ ప్రయత్నం జరగట్లేదా? ఇక అదంతా వింటున్న అతనైతే వచ్చేసి ఏంటి అంటే మీరు ఆ ప్రదేశాన్నయితే మార్చారా? అసలు అతను ఏం ఆలోచిస్తున్నాడో నాకు అర్థమైంది. అతను ఏమాత్రం రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. అసలు నాకిది ఏమాత్రం పట్టింపు లేదు. నిజానికి నేను రంగంలో దిగి చాలా కాలం అయితే అవుతుంది. కాబట్టి నాకు రక్త వాసన ఖచ్చితంగా కావాలి కాబట్టి ఈ సమయంలో నేనెక్కడికి వెళ్ళాలి. ఇక తర్వాత మనకు ఉత్తరం వైపున డెమోనిక్ కల్ట్ ఒక బ్రాంచ్ అయితే చూపెడతారు. ఇక ఇటువైపు మన డివైన్ డాక్టర్ అయితే వచ్చేసి చనిపోయిన తన మనవరాలు శవాన్ని చూసి తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మనోడైతే వచ్చేసి తనని కాపాడడానికి మేము చాలా ప్రయత్నించాం. కానీ అతన్ని ఏమాత్రం కాపాడలేకపోయాం. కానీ మేము తన బిడ్డని కాపాడామని చెప్పేసి అంటాడు. ఇక దాన్ని తలుచుకొని మన డివైన్ డాక్టర్ చాలా అయితే ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. చూస్తుంటే నిజంగా తను చాలా బాధపడుతున్నట్టుగా ఉంది. ఇక మనోళ్ళైతే వచ్చేసి తన గ్రాండ్ డాటర్ని చంపింది హెల్లీ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళని అంటారు. ఇక మన డివైన్ డాక్టర్ అయితే వచ్చేసి తనని చంపింది హెల్లీ అసోసియేషన్ అని తెలుసుకొని ఆ బాస్టల్ గాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారో వాళ్ళని ఏమాత్రం నేను క్షమించనని అంటుంది. చూస్తుంటే వాళ్ళపైన పట్టరానంత కోపంగా తను ఉన్నట్టుగా ఉంది. ఇక అదే సమయంలో ఇటువైపు మెడికల్ హాల్లో అయితే వచ్చేసి మనోడు తన కూతురుతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు బాగున్నావు కదా, నీకేం కాలేదు కదా అని చెప్పేసి అడుగుతాడు. నాకేం కాలేదు, నేను మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టినట్టు ఉన్నాను. ఇక వారిద్దరు అలా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక తన జుట్టును చూసుకుంటూ ఇది ఏ సమయంలో అయినా సరే ఇక ఏమాత్రం నల్లగా మారదు. నా జుట్టు ఇలాగే తెల్లగా ఉంటుందా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. అసలు నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? నువ్వు జుట్టు తెల్లగా ఉండటం వల్లే నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇక్కడున్న అమ్మాయిలందరికన్నా నువ్వే చాలా అందంగా ఉన్నావని అంటాడు. ఫాదర్ దయచేసి ఈ విషయాలు ఎవరికి బయట ఏమాత్రం చెప్పొద్దు. ఎందుకంటే మిమ్మల్ని అందరూ కొంచెం వింతగా చూసే అవకాశం ఉంది. అసలు తను ఎందుకు అలా భావిస్తుంది? నిజంగా తను అందంగానే ఉంది కదా! అలాంటప్పుడు తనను తానే తగ్గించుకోవాల్సిన అవసరం ఏముంది? నిజానికి తనకు 9 క్రోర్ బ్లడ్ బ్లాక్ ఏర్పడిన తర్వాత ఈ విషయం గురించి నేను ఏమాత్రం పెద్దగా ఆలోచించలేదు. కాబట్టి తనకి నయమైపోయింది కాబట్టి ఇప్పుడు ఆ విషయం గురించి నేను ఆలోచించాలనుకుంటున్నాను. ఇప్పుడు తనకు నయం చేసిన వ్యక్తి తనని వివాహం చేసుకోవాలి కాబట్టి నేను డెమోనికల్ నాయకుడిని తనని వివాహం చేసుకోవాలని అడగాల్సి వస్తుంది. నిజానికి తను ఏమాత్రం అంత చెడ్డ వ్యక్తి కాదు. నిజానికి అతను అల్లుడు చేసుకోవడం నాకు కూడా చాలా ఇష్టం. అతని యుద్ధ నైపుణ్యాల గురించి ఏమాత్రం మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి అతను ఎంతో గొప్ప యోధుడు. అతను తలుచుకుంటే ఈ తరంలోనే ఒక గొప్ప వ్యక్తిగా అయితే నిలబడుకోవచ్చు. ఇక వాడు ఆ విషయం గురించి తన కూతురుతో మాట్లాడదామనుకుంటాడు. ఇక అప్పుడే తనైతే వచ్చేసి ఫాదర్, మీరు డెమోనికట్ లార్డ్‌తో యుద్ధం చేసినప్పుడు మీరు ఓడిపోయారని విన్నాను. అది నిజమేనా? ఇంతకీ ఆ విషయాలన్నీ మీకు ఎవరు చెప్పారు? నాకు బాంగ్ అనే వ్యక్తి వచ్చేసి ఈ విషయాలన్నీ నాకు వివరించాడని అంటాడు. ఇటువంటి బాంగ్ అయితే వచ్చేసి అన్ని విషయాలు తనకైతే చెప్పేసి ఉంటాడు. ఏంటి ఎందుకు పనికిరాని ఆ పనికిమాలిన వెధవగాడు ఈ విషయాలన్నీ నీకు చెప్పాడా? వాడి గురించి ఏమాత్రం పట్టించుకోవద్దు. ఇక తనైతే వచ్చేసి నేను ఒక నిర్ణయానికైతే వచ్చానని అంటుంది. ఇక మనోడైతే వచ్చేసి అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావని అంటాడు. మీరు అనుమతిస్తే నేను చియాన్ అయితే అనుసరించాలనుకుంటున్నానని అంటుంది. నేను కూడా డిమోనికల్ నాయకుడి మాదిరి ఒక గొప్ప వ్యక్తిని కావాలనుకుంటున్నానని చెప్పేసి తనైతే అంటుంది. అది విన్న మనోడైతే చూసి షాక్ అయిపోతాడు. అసలు నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అంటే డిమోనికల్ ఆ చేతిలో ఓడిపోయి నేను ఓడిపోయానని అన్నా కదా! అందుకే ఆ నిర్ణయం అయితే నువ్వు తీసుకుంటున్నావా ఏంటి? అందుకాదు మీరు గెలిస్తే నాకేంటి, ఓడిపోతే నాకేంటి? నేను అతన్ని అనుసరించాలనుకుంటున్నాను. నాకు అన్నయ్య అదే విధంగా హియోబాంగ్ అయితే చెప్పారు. తనకి ఆల్రెడీ ఒక ప్రేమికురాలైతే ఉంది. కాబట్టి తను నా ప్రాణాలు కాపాడడం కోసం ఇలాగైతే చేశాడు. అందుకే తనని నేను అనుసరించాలనుకుంటున్నాను. నిజానికి ఆ విషయం నీతో నేను ఏమాత్రం చెప్పాలనుకోవట్లేదు. నిజానికి అబ్బాయిలు ఆ విషయం గురించి ఏమాత్రం లెక్క చేయరు. అంటే మీరు కూడా అలాంటి వ్యక్తేనా అని చెప్పేసి తనైతే అడుగుతుంది. అసలు మిగతా వాళ్ళతో నన్ను ఎందుకు పోలుస్తావని చెప్పేసి మనోడు చాలా కోపంగా ఉంటాడు. మీరు భిన్నమైన వ్యక్తి అని నేను చెబుతున్నాను. అలాగే నేను తీసుకున్న నిర్ణయం ఏమాత్రం తప్పు కాదు. నేను నిజానికి అతన్ని పెళ్లి చేసుకుంటానని ఏమాత్రం అయితే చెప్పట్లేదు. నిజానికి అతను నా ప్రాణాలు కాపాడినందుకు నేను తన రుణాన్నయితే తీర్చుకోవాలనుకున్నాను. దాన్ని అవకాశంగా చేసుకొని డెమోనిక్ కల్ట్‌కు రానివ్వాలని ఏమాత్రం నాకు ఆశ లేదు. నిజానికి తనకి ఆల్రెడీ ఒక ప్రేమికురాలైతే ఉంది. తన స్థానాన్ని ఏమాత్రం నేను తీసుకోవట్లేదని చెప్పేసి తనైతే అంటుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఏమాత్రం అర్థం కావట్లేదు. ఇప్పుడు అసలు నువ్వు ఏ నిర్ణయం అయితే తీసుకోవాలనుకుంటున్నావు? అది నాకు కొంచెం వివరిస్తావా? నాకు మీరే చెప్పారు కదా! మనకెవరైనా సహాయం చేస్తే మనం వాళ్ళకి తిరిగి సహాయం చేయాలి. అంతేగాని దాని అడ్వాంటేజ్‌గా ఏమాత్రం తీసుకోవద్దన్నారు కదా! అందుకే తన రుణాన్ని తీర్చుకోవడం కోసం డెమోనిక్ కల్ట్‌లో ఒక మెంబర్‌గా చేరాలనుకుంటున్నాను. అంతేకాని డెమోనిక్ కల్ట్ రానివ్వటం నాకేమాత్రం ఇష్టం లేదని చెప్పేసి తనైతే అంటుంది. ఇక అదంతా విన్న మనోడైతే వచ్చేసి అసలు నువ్వు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నావు? నీకేమన్నా బుర్ర పోయిందా ఏంటి? డెమోనిక్ కల్ట్ రాణిగా ఉండే అవకాశాన్ని వదులుకొని డెమోనిక్ కల్ట్ టీంలో చేరతానంటావేంటి? నిజానికి నువ్వు డెమోనిక్ కల్ట్ నాయకుడికి కుంపుడుగెత్తిగా ఉండటం నీకు ఇష్టం లేకపోతే అతని గురించి నేను గట్టిగా దాని గురించి విషయాన్ని అయితే అడుగుతానని మనోడైతే అంటాడు. ఇక తను చాలా కోపంగా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నావు? నీకేమాత్రం అర్థం కావట్లేదా? నేను ఒక నిర్ణయానికైతే వచ్చాను నీకు ముందుగానే చెప్పాను కదా! అని చెప్పేసి చాలా కోపంగా అయితే అరుస్తుంది. చూస్తూ ఉంటే తను నిజంగా చాలా కోపంగా ఉన్నట్టుంది. మునుపెన్నడూ ఇంత వాయిస్‌తో నాతో ఏమాత్రం మాట్లాడలేదు. నిజంగా తను చాలా కోపంగా ఉంది. ఇది ఏమాత్రం వివాహానికి సంబంధించిన విషయం కాదు. అతను ఎవరో తెలుసుకోకుండా నన్నెలా మీరిచ్చి అతనికి వివాహం చేస్తారు? అతను కొన్ని సార్లైనా కలిసి అతని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి కదా! అని చెప్పేసి అంటుంది. నన్ను క్షమించు నువ్వు చెప్పింది కూడా నిజమే అని చెప్పేసి మనోడైతే అంటాడు. కాబట్టి మీరు అన్నయ్య ఇప్పుడు నాతో పాటు రావాలి.
నిజాన్ని మీరు అమ్మకు మాటిచ్చారు కదా! నన్ను, అన్నయ్యని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటానని. కాబట్టి ఆ మాట నిలబెట్టుకునే సమయం ఇప్పుడే వచ్చింది. మనం ఎంత పారిపోయినా కానీ వాళ్ళు ఏమాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటారు. కాబట్టి మనం ఆర్థోడాక్స్, అనార్థోడాక్స్‌ని మనం ఏమాత్రం ఎదుర్కోలేం. కాబట్టి మనం ఇక్కడే ఉండటం మంచిదని చెప్పేసి తనైతే అంటుంది. నువ్వు చెప్పింది నిజమే. నువ్వు నన్ను బాధ పెట్టకుండా నాకు అన్ని విషయాలైతే తెలియజేయాలనుకుంటున్నావు కదా! అవును, నువ్వు చెప్పింది నిజమే. నువ్వు ఇంత దూరం ఆలోచిస్తావని ఏమాత్రం ఊహించలేదు. ఇప్పుడు ఇది తప్ప మనకి వేరే అవకాశం లేదు కాబట్టి మనం ఇక్కడే ఉండి డిమోనిక్ కల్ట్ నాయకుడిని ప్రాణాలు కాపాడడం కోసం సాయం చేశాడు కాబట్టి అతను రానే మనం ఇక్కడ ఉండి తీర్చేసుకుందాం అని చెప్పేసి మనోడైతే అంటాడు. నిజానికి నా కూతురికి డిమోనిక్ లాడిపోయిన ఎటువంటి ఫీలింగ్స్ లేవు కాబట్టి ఇది మరీ కొంచెం సులభతరంగా అయితే ఉండే అవకాశం ఉంది. ఇక ఇటువైపు తనైతే వచ్చేసి మన జియాను తలుచుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. తన గురించి నాకు ఏ విషయాలు తెలియవు కాబట్టి అతని గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటే అతన్ని ఇష్టపడే అవకాశం ఉంది. ఇక అంతా చూస్తున్న మనోడితో చేసి అసలు నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? నిజానికి మీరు ఇలాంటి ఆడవాళ్ళని అసలు ఏమాత్రం అర్థం చేసుకోలేమని చెప్పేసి మనోడైతే అనుకుంటాడు. ఇక ఇటువైపు మూడో గెస్ట్ హాల్ దగ్గర అయితే వచ్చేసి మన చివంతో తను మాట్లాడుతూ డివైన్ డాక్టర్ చెప్పిన అన్ని మెడిసిన్స్ నేను తనకు అందజేశాను. నిజానికి మనోడు తను కాపాడడానికి వెళ్ళక ముందు స్వాడ్ వాల్యూలో అయితే వచ్చేసి తన డివైన్ డాక్టర్కి అన్ని విషయాలు అయితే తెలియజేస్తాడు. ఇక మనోడిని యానిమేషన్ సాయంతో వాళ్ళ ఫాదర్ ఒక బాడీ మొత్తాన్ని స్కాన్ చేసి అసలు తనకి ఏం జరిగిందని చెప్పేసి మన డివైన్ డాక్టర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక దానికి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ కూడా అయితే మనోడైతే రాసిస్తాడు. ఇక వాటన్నిటిని తనైతే సేకరిస్తూ ఉంటుంది. ఇక తనైతే చేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి విషయాలు జరుగుతాయి ఏమాత్రం ఊహించలేదు. ఇక మాట విన్న మంచివాని చూసి మరేం పర్వాలేదు. అంతా మన మంచి కోసమే అనుకోవాలని చెప్పేసి మంచివాని అయితే అంటాడు. ఇక మన ఎల్డర్‌ని యోన్ అయితే వచ్చేసి నన్ను క్షమించండి. నేను ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాను. మీకు అభినందనలు. మీరు 5 గొప్ప యోధుల్లో మీరు కూడా ఒకరిగా చేరారు. నీకు కూడా చాలా అభినందనలు యోన్. నేను చెప్పిన పని నువ్వు సక్రమంగా అయితే పూర్తి చేశావు. నిజానికి నేను అనుకున్న దానికన్నా ఈ ప్రయాణం చాలా లేట్ అయింది కాబట్టి నేను అక్కడికి త్వరగా వెళ్ళాలి. ఇక అప్పుడే అక్కడికి ఒక సైనికుడు ఎవరినో గుర్తు తెలియని వ్యక్తిని అయితే మంచివాని దగ్గరికైతే తీసుకొస్తాడు. ఇక వాడైతే వచ్చేసి గ్రేట్ డెమోని ఒక నాయకుడికి నేను నమస్కరిస్తున్నాను. అది విన్న మంచివాని అయితే వచ్చేసి ఇంతకు నువ్వెవరు? ఇక వాడైతే వచ్చేసి డార్క్ సైడ్ సంబంధించిన పెద్ద ఆహ్వానం అయితే నన్ను ఇక్కడికి పంపించాడు. ఏంటి నిజంగా తన ఫ్యాంటా క్లాన్ సంబంధించిన వాడి కాకుండా తనని ఇక్కడికి పంపించిందంటే అది చాలా ముఖ్యమైన విషయం అయి ఉండాలి. ఇక వెంటనే వాడు సౌండ్ టెలిపతి ద్వారా మన చియాన్‌తో మాట్లాడుతూ వాళ్ళు ఇప్పుడు 10,000 మౌంటైన్స్ ఉన్న దారినైతే వాళ్ళు వెళ్ళబోతున్నారు. ఇక అది విన్న మన చియాన్‌కి వాడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. ఇంతకు వారు ఎవరు? ఎక్కడికి వెళ్ళబోతున్నారు? అని చెప్పేసి మన చియాన్ అయితే అనుకుంటాడు. ఇక కట్ చేస్తే ఇటువైపు మన డివైన్ డాక్టర్ అయితే వచ్చేసి తన గ్రాండ్ డాటర్ ఒక ఫినరల్ కోసం అయితే అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. వాటన్నిటికీ మన బాంగ్ అయితే వచ్చేసి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇక నిజాన్ని మన చివరన అయితే వచ్చి తన ఫినాల్ అయిపోయిన తర్వాత వెళ్ళాలనుకున్నాడు. కానీ మనోడు అనుకోని అతిథి రావటం వల్ల ముందుగానే బయలుదేరడానికి అయితే సిద్ధమవుతాడు. నిజాన్ని మన చివరన అయితే వచ్చేసి మన డివైన్ డాక్టర్ ఒక మాట అయితే ఇస్తాడు. తన గ్రాండ్ డాటర్ ఒక ఫినాల్ అయితే వచ్చేసి ఒక గొప్ప వ్యక్తి చేసినట్టుగా చేస్తామని చెప్పేసి మనోడు మాట ఇచ్చి అక్కడి నుంచి అయితే బయలుదేరతాడు. ఇక అంతా చూసుకోవడానికి మనోడు అక్కడ కొంతమందిని పెట్టేసి మనోడు అక్కడి నుంచి అయితే బయలుదేరడానికి అయితే సిద్ధమవుతాడు. ఇక అక్కడున్న ఒక సైనికుడు మన మ్యూనియంగా అయితే చేసి అన్నిటి మేమైతే సిద్ధం చేస్తాం. ఇక మనం వెంటనే బయలుదేరాలని అంటాడు. ఇక తను మన బాంగుతో మాట్లాడుతూ ఇంతకు మన లార్డ్ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి అడుగుతుంది. అది విన్న మన బాంగ్ అయితే వచ్చేసి మన లార్డ్ మాస్టర్ వాంగ్‌ని కలవటానికైతే వెళ్ళాడని చెప్పేసి మన బాంగ్ అయితే అంటాడు. ఇక మన మ్యూనింగ్ అయితే వచ్చేసి మన చియానా గురించి అయితే కొంచెం కంగారు పడుతూ ఉంటుంది. అంటే వాళ్ళు తనని వివాహం చేసుకోవడం గురించి అయితే మాట్లాడుతున్నారా ఏంటి? హే నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు బాగున్నావా అని చెప్పేసి తనైతే అడుగుతుంది. మరేం పర్వాలేదు నేను బాగున్నాను. నాకేం కాలేదని చెప్పేసి మన మ్యూనింగ్ అయితే అంటుంది. నేను నా లార్డ్ గురించి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. తనపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నేను ప్రేమించే ఏకైక వ్యక్తి తనే. ఇక ఇటువ మనోళ్ళైతే వచ్చేసి ఒకసారిగా అయితే షాక్ అయిపోతారు. ఏంటి అసలు ఏమాత్రం మనం ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా ఇది. ఇక ఇటు మన 5 గొప్ప యోధులైన ఒకడు, అలాగే వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకైతే వచ్చేసి డెమోనిక్ కల్ట్ టీమ్‌లో చేరడానికి మనోళ్ళైతే మంచివని అయితే అడుగుతారు. ఇక అదంతా విన్న మంచివానికి కూడా అసలు ఏం చెప్పాలో ఏమాత్రం అర్థం కాదు. దయచేసి మమ్మల్ని మీ కల్ట్‌లో జాయిన్ అవ్వటాన్ని అంగీకరించండి. దీన్ని ఏమాత్రం మీరు తిరస్కరించొద్దు. మీరు మాకు సాయం చేశారు కాబట్టి మేము మీ రుణాన్ని తీర్చుకోవాలనుకుంటున్నాం. నిజానికి మనం ఆ వివాహం గురించి కాసేపు పక్కన పెట్టి మీరు నాకు సాయం చేశారు కాబట్టి మా వంతు సహాయంగా మేము మీకు ఏదైనా చేయాలనుకుంటున్నాం. ఇక మాట్లాడిన మంచివాడు అయితే అసలు ఇది ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయదు. ఖచ్చితంగా ఈ నిర్ణయం అంతా తనదే అయ్యే అవకాశం ఉందని చెప్పేసి తన దిక్కైతే చూస్తాడు. ఇక అదే సమయంలో మనోడైతే వచ్చేసి మనోడు సౌండ్ టెలిపతి ద్వారా మాట్లాడుతూ వివాహం గురించి మనం ఏమాత్రం ఇప్పుడు నిర్ణయం తీసుకోలేం కాబట్టి ఆ విషయం గురించి మనం కొన్ని రోజుల తర్వాత మాట్లాడుకుందాం. అంతవరకు ఆ విషయాన్ని మనం కొన్ని రోజుల పాటు వాయిదా వేద్దాం. మీకు అంతలోపలైనా కొంత సమయం ఉంటుంది కాబట్టి ఒకరి గురించి మీరు ఒకరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఏమాత్రం అనుమానం లేదు. ఇది ఖచ్చితంగా తన నిర్ణయమే. అందుకని వాళ్ళు నా డెమోనిక్ కల్ట్ టీంలో ఎందుకు అసలు చేరాలనుకుంటున్నారు? సరే. మీరు స్వచ్ఛందంగా నా డెమోనిక్ కల్ట్ టీంలో చేరడానికి మీరు వచ్చారు కాబట్టి నేను దాన్ని అంగీకరిస్తున్నాను. మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు. డెమోనిక్ లార్డ్ మీకు చాలా ధన్యవాదాలు. మీరు దీన్ని అంగీకరించినందుకు. ఇక ఇటు మనోళ్ళంతా అయితే చూసి మీకు చాలా ధన్యవాదాలు లార్డ్.
ఇప్పుడు మన డెమోనిక్ కల్టులో ఎదురులేని ఒక గొప్ప వ్యక్తిని అయితే మనం చేర్చుకున్నాము. ఇక ఇటువైపు మన ఎల్డర్ యోనో అయితే వచ్చేసి ఇది చాలా గొప్ప నిర్ణయం అయితే చెప్పొచ్చు. ఇక ఇటువైపు కొన్ని రోజుల తర్వాత డెమోనిక్ కల్టుకు వచ్చే రహదారి పైన కొంతమంది అయితే నడుచుకొని వస్తూ ఉంటారు. ఇక మనోడు సౌండ్ టెలిపతి ద్వారా మన చివంతో మాట్లాడుతూ వాళ్ళు 2 రోజులు ఇక్కడికి వస్తారని చెప్పేసి మన చివంతో అయితే అంటాడు. అది విన్న మన చివన్ అయితే ఏంటి కేవలం 2 రోజుల్లేనా? ఇక మన చివన్ మనతో మాట్లాడుతూ మనం ఇంకా అక్కడికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందంటే 3 రోజులు అని చెప్పేసి అంటాడు. ఇకప్పుడు మనం బాంగ్ అయితే చూసి మై లార్డ్ అసలు ఏమైనా జరిగిందా ఏదైనా సమస్య అని చెప్పేసి అయితే అడుగుతాడు. ఇక అది విన్న మన చివన్ చూసి ఇక్కడికి అతిథులు రాబోతున్నారు. వాళ్ళని మనం ఏమాత్రం ఇక్కడికి రమ్మని పిలవలేదు. కానీ వాళ్ళు పిలవకుండానే ఇక్కడికి వచ్చారు. ఇకప్పుడే మన యాంగ్ అయితే వచ్చేసి మేము కూడా వస్తామని చెప్పేసి అయితే అడుగుతుంది. మీరెవరూ రావద్దు. కేవలం నేను ఒక్కడిని మాత్రం వెళ్ళాలనుకుంటున్నాను. అప్పుడే నేను వేగంగా వెళ్ళి రాగలనని చెప్పేసి మనోడు ఒక సెకండ్‌లో అక్కడి నుంచి చాలా దూరం అయితే వెళ్ళిపోతాడు. ఇక మనం బాంగ్ అయితే చూసి మన లార్డ్ కంగారు పడడానికి అసలు ఇక్కడికి ఎవరు రాబోతున్నారు అని అంటే నాకు ఖచ్చితంగా తెలియదని చెప్పేసి తనైతే అంటుంది. ఇక తనైతే వచ్చేసి నిజానికి ప్రజలంతా డెమోనిక్ లార్డ్ ఒంటరిగా శిక్షణ తీసుకుంటున్నారని భావిస్తున్నారు. ఒకవేళ అతిథులు వచ్చే సమయానికి అతను రాకపోతే అతను ఎవరో రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి తనైతే ఆలోచిస్తుంది. ఇక 2 రోజుల తర్వాత మంచివాడిని అయితే చూపెడతా. మనోడు ఏమాత్రం ఆగకుండా మనోడైతే ప్రయాణిస్తూనే ఉంటాడు. నేను దాదాపుగా 2 రోజుల నుంచి ఒక్క క్షణం కూడా ఆగకుండా అయితే ప్రయాణిస్తున్నాను. ఇక అప్పుడే మనోళ్ళు అక్కడున్న వాళ్ళని చూసి ఒకసారి అయితే ఆగిపోతాడు. చూస్తుంటే ఇదంతా రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు. ఇక మంచివాడిని అయితే చూసి అసలు వీళ్ళెందుకు మార్షల్ ఆర్ట్స్ అయితే నేర్చుకున్నారు? చూస్తుంటే ఇక్కడున్న సైనికులంతా వచ్చేసి మార్షల్ ఆర్ట్స్ అయితే నేర్చుకున్నట్టున్నారు. మరీ అంత గొప్ప వ్యక్తులు కాకపోయినా కానీ వీళ్ళు కొంచెం యుద్ధం చేసేలాగే కనపడుతున్నారు. కానీ ఇటువైపు గుర్రం పైన ఉన్న వ్యక్తి కొంచెం విచిత్రంగా అయితే కనపడుతున్నాడు. వాడు సరిగా కనపడకపోవడంతో మనం నానోమిషన్ సాయంతో వాడిని జూమ్ చేసి అయితే చూస్తాడు. ఇతను కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు. నిజానికి వీడు దగ్గర దగ్గర సుప్రీం మాస్టర్ రేంజ్ లో అయితే ఉన్నాడు. అంతేకాదు అతనికి అసలైన యుద్ధ అనుభవం అయితే ఉంది. కానీ వాడు పక్కన వాడు కొంచెం విచిత్రంగా కనపడుతున్నాడు. సైనికుడి కన్నా కొంచెం బలంగా మాత్రమే కనపడుతున్నాడు. కానీ కొంచెం విచిత్రంగా ఉంది. వీళ్ళంతా కాపాడుతున్న వ్యక్తి అసలు ఎటువంటి మార్షల్ ఆర్ట్స్ అయితే నేర్చుకోవట్లేదు. అసలు ఇంతకు వాడెవడు? ఇక కాసేపటి తర్వాత ఇటువైపు మన డెమోనిక్ కల్టుకు వచ్చే ద్వారానైతే చూపెడతారు. కానీ అదే విధంగా ఫాంటాక్లాన్ సంబంధించిన లేడీ అయితే వచ్చేసి దేని గురించి ఆలోచిస్తూ చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక క్షణంలో అక్కడికి మన గ్రేట్ గార్డెన్ అయితే వస్తాడు. ఏంటి ఇంకా మన లార్డ్ రాలేదా అని చెప్పేసి అయితే అడుగుతాడు. లేదు ఇంకా తను ఇక్కడికి ఏమాత్రం రాలేదు. ఇది చాలా చెడ్డ విషయం. ఇకప్పుడే వాడేదో సెన్స్ చేస్తాడు. అడవిలో ఏదో చాలా వేగంగా అయితే కదులుతుంది. చూస్తుంటే అతను దాన్ని ఏమాత్రం నేను పసిగట్టలేకపోతున్నా. ఇంతకది ఎవరు? ఒకవేళ వాళ్ళు మన శత్రువులా? మనం ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మన పైన ఇప్పుడు ఏమైనా దాడి జరుగుతుందా అని చెప్పేసి మన గ్రేట్ గార్డెన్ అయితే అనుకుంటాడు. అసలు ఏంటి వేగంగా కదులుతుంది? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి మన ఫ్యాంటమ్ క్లాస్ సంబంధించిన లేడీ అయితే మనోనైతే అడుగుతుంది. అదిగో అటువైపు ఉన్న అడవిలో చాలా వేగంగా ఏదో కదులుతూ ఇలాగే వస్తుంది. ఒకవేళ మన శత్రువులు అయ్యే అవకాశం కూడా ఉంది. ఏంటి ఆ అడవిలోనా? నిజమే నువ్వు చెప్పింది నిజమే. అడవిలో చాలా వేగంగా ఏదో కదులుతుంది. దాన్ని ఏమాత్రం నేను కూడా చూడలేకపోతున్నాను. అంత వేగంగా కదిలేది ఇంతకు ఏదై ఉంటుంది? ఒకవేళ వాళ్ళు మన పైన దాడి చేయాలనుకుంటున్నారా ఏంటి? అసలు ఇప్పుడు ఏం జరగబోతుందో ఏమాత్రం అర్థం కావట్లేదని చెప్పేసి మన ఫ్యాంటాక్లాన్ సంబంధించిన లేడీ చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇకప్పుడు మనోడైతే చూసి ఒక నిమిషం మీరు ఆగండి అదేంటో నేను చూస్తానని అంటాడు. ఆ ఉనికి ఖచ్చితంగా అది మన డెమోనిక్ లార్డ్ అని చెప్పేసి అయితే అంటాడు. ఇక ఎటు మంచోన్ చాలా ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక తనైతే వచ్చేసి ఏంటి నువ్వు మాట్లాడింది నిజంగా అతను మన లార్డేనా? మరి అంత వేగంగా ఎలా వస్తున్నాడు? నేను వాళ్ళని ఇక్కడికి పిలిచింది ఒక పెద్ద ఒప్పందం చేసుకుందామని. ఒకవేళ మనం వాళ్ళని అనుమానిస్తున్నామని చెప్పేసి వాళ్ళకి తెలిస్తే అసలు ఏం జరుగుతుందని చెప్పేసి తను చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక అదే విధంగా మన జాన్ చాలా ఫాస్ట్‌గా అడవిలో అయితే పరిగెడుతూ ఉంటాడు. ఎంతసేపటి వరకు అతను అడవిలో ఉన్నాడు కాబట్టి అతన్ని ఎవరు చూసే అవకాశం లేదు. కానీ ఇప్పుడు లోపలికి రావాలంటే ఖచ్చితంగా ఈ ద్వారం మాత్రమే రావాలి. ఇంతకు అతను ఎలా రాబోతున్నాడు? ఒకవేళ అతను లోపలికొచ్చే సమయంలో మిగతా వాళ్ళంతా తనని చూస్తే మనకు పెద్ద సమస్య అయితే వచ్చి పడుతుంది. ఒకవేళ మన లార్డ్ జంప్ చేసి వచ్చేదానికన్నా కనీసం మీ గోడ చాలా ఎత్తుగా ఉంది. అసలు అది ఏమాత్రం సాధ్యపడదని చెప్పేసి తనైతే అనుకుంటుంది. ఇక దాన్నంతా చూస్తున్న మన గ్రేట్ గార్డ్‌ని అయితే చూసి ఇంతకు లార్డ్ ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇకప్పుడే మంచాన్ ఒకసారిగా జంప్ చేసి గాల్లోకి అయితే లేస్తాడు. ఇక దాన్ని చూసిన మనోళ్ళైతే వచ్చేసి అది ఖచ్చితంగా కింగ్ కాంగ్ టెక్నికే కదా! ఇక దాన్ని చూసిన ఫ్యాంటాంకి సంబంధించిన లేడీ అయితే వచ్చేసి ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. అసలు దాన్ని ఏమాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేదని అంటుంది. కేవలం ఒక్క నెల సమయంలో అతను నన్ను పూర్తిగా మించిపోయేలా నేర్చుకున్నాడు. ఇది ఏమాత్రం నాకు కూడా నమ్మశక్యంగా అనిపించట్లేదు. ఇక అప్పుడే వెంటనే మంచం తన వైట్ బ్లేడ్ తీసుకొని చాలా వేగంగా అయితే విసిరేస్తాడు. దాన్ని చూసిన మనోళ్ళు అయితే వచ్చేసి అది ఫ్లయింగ్ టెక్నిక్ కదా! దీన్ని కూడా నేర్చుకున్నానంటే ఇది నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేదని చెప్పేసి మనోళ్ళని చూసి అయితే మనోళ్ళు కంగారు పడతారు. ఇక దాన్నంతా చూస్తున్న వాళ్ళిద్దరూ ఒకసారిగా ఆశ్చర్యపోయి అసలు ఇప్పుడు ఇక్కడ అసలు ఏం జరిగిందని చెప్పేసి వాళ్ళిద్దరం మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే మన గ్రేట్ గార్డెన్ చూసి మనకి ఏమాత్రం సమయం లేదు. వెంటనే మనం కూడా వెళ్ళాలి. ఇక ఇటు మంచోన్ చాలా ఫాస్ట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇకప్పుడే మనోడు వెనకాల గ్రేట్ గార్డెన్ రావడానికి గమనించిన మనోడు ఒకసారిగా అయితే కిందకొస్తాడు.
ఇక ఇటువైపు మనోళ్ళు కూడా చాలా వేగంగా పరిగెత్తుకుంటూ మన చియోన్ దగ్గరికైతే వస్తారు. డెమోనిక్ లార్డ్, మీకు మేము నమస్కారాలైతే తెలియజేస్తున్నాము. ఇక మన చియోన్ అయితే వచ్చేసి, ఇంతకు మీరు ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా అని చెప్పేసి అయితే అడుగుతాడు. మేము బాగున్నాం మై లార్డ్, కానీ ఈ విషయం మీకు చెప్తున్నందుకు నన్ను క్షమించండి. మీరు వెంటనే వెళ్ళి రెడీ అయ్యి మన అతిథులను అయితే పలకరించాలని అంటాడు. అది విన్న మన చియోన్ దానికి సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఇక తర్వాత మనకు గ్రేట్ హాల్ అయితే చూపెడతారు. ఇక అక్కడికంతా మన చియోన్ అయితే వచ్చేసి రెడీ అయితే వస్తాడు. ఇక మనోళ్ళంతా అయితే వచ్చేసి డెమోనిక్ లార్డ్‌కి మేము మా ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నామని అంటారు. ఇక మన చియోన్ అయితే వచ్చి, నేను ఇక్కడ లేనప్పుడు డెమోనిక్ కల్ట్‌ని చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. కానీ ఇక్కడికి అనుకోని అతిథులు కొంతమంది అయితే వస్తున్నారు. కాబట్టి మనం ఇప్పుడు చాలా ఫాస్ట్‌గా ఉత్తరం వైపున్న ద్వారానికి వెళ్లి వాళ్ళనైతే రిసీవ్ చేసుకోవాలని అయితే అంటాడు. ఇక మన చియోన్‌తో పాటు అక్కడున్న చాలా మంది అయితే వెళ్తారు. కాసేపటి తర్వాత ఉత్తరం వైపున్న ద్వారం దగ్గరికి వాళ్ళైతే వస్తారు. వాళ్ళొచ్చే సైన్యానికి అయితే వచ్చేసి అక్కడున్న భూమి మొత్తం అయితే కంపించిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళందరిని రిసీవ్ చేసుకోవడానికి మన చియోన్ అలాగే మన గ్రేట్ గార్డియన్ ఇంకా చాలా మంది అయితే అక్కడే ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి ఆ సైన్యం అయితే వస్తూ ఉంటుంది. ఇక కొన్నవాడిని ఒకరిని చూసి మన గ్రేట్ గార్డియన్ అయితే చూసి, వీడిని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుగా నాకు అనిపిస్తుంది. వీడు యూనిఫామ్ సంబంధించిన వ్యక్తా అని చెప్పేసి మన గ్రేట్ గార్డియన్ అయితే అనుకుంటాడు. ఇక అప్పుడే వాడైతే వచ్చి, గ్రేట్ పింగ్ సామ్రాజ్యానికి ఉన్న మీరు, గ్రేట్ పింగ్ సామ్రాజ్యంలో ఉన్న సైనికులకు నేనే అధిపతిని, ఇక్కడ ఉన్న ఈ సైన్యానికి నేనే కమాండర్ అని చెప్పేసి అంటాడు. అది విన్న మన ఫ్యాంటాక్లాన్ సంబంధించిన లేడీ అయితే వచ్చేసి మంచితో సౌండ్ టెలివిజన్ ద్వారా మాట్లాడుతూ, అతను ఎంబ్రాయిడరీ ఉన్న యూనిఫామ్ గురించి సంబంధించిన వ్యక్తి అతను ఇక్కడికి వచ్చాడు. నిజానికి వాళ్ళు రాజుకి ఎంతో నమ్మకమైన వ్యక్తులు. వాళ్ళు ఆ రాజ్యానికి సంబంధించిన రాజును చాలా రక్షించుకుంటూ ఉంటారు. అతనికి ఎటువంటి ఆపద రాకుండా తనని అయితే కాపాడుకుంటూ ఉంటారు. వాళ్ళకు సంబంధించిన వాడు వీడు కూడా. ఎంబ్రాయిడ్ ఒక యూనిఫామ్ కు సంబంధించిన వ్యక్తే వీడు. ఇంత గొప్ప యోధుల్ని కాపలా పెట్టుకొని ఇంతకు వాడు ఇక్కడికి ఎవరిని తీసుకొచ్చాడని చెప్పేసి మంచోన్ అయితే అనుకుంటాడు. ఇక అప్పుడు ఆ క్యారీవాన్ లోంచి ఒకడైతే బయటకైతే రావడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక వాని చేతిలో ఒక లేఖ అయితే ఉంటుంది. ఇక అప్పుడే మనోడైతే చేసి, ఇక్కడున్న డెమోనికల్ ప్రజలారా మీరంతా మోకాళ్ళ పైన కూర్చొని ఇప్పుడు అతను చెప్పేది వినండి అని అంటాడు. ఇక వాళ్ళకు వాడు చెప్పిన మాట విని మనోళ్ళకి చాలా కోపంగా వస్తుంది. కానీ మన జీవన్ చెప్పడంతో వాళ్ళంతా అయితే మోకాళ్ళ పైన కూర్చొని ఉంటారు. అరెచ్చా డెమోనికల్ ప్రజలు నేను చెప్పిన దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. నిజంగా వాళ్ళు దీనికి ఏమాత్రం అంగీకరించారు అనుకున్నా. కానీ వాళ్ళు చాలా ప్రశాంతంగా నేను చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని అయితే వింటున్నారు. ఇక అదే సమయంలో ఆ క్యారీవాన్ నుండి బాగా తిని బలిసిన ఒక పందినాయాలు అయితే కిందికి దిగుతాడు. మా రాజు ఆదేశించడంతో నేను ఇక్కడికి వచ్చాను. నేనే ప్రిన్స్ అని అంటాడు. అది విన్న మనోళ్ళంతా చూసి, ఏంట్రా వీడి ప్రిన్స్ అత్తే, చూడ్డానికి వీడు అచ్చం బలిసిన ఊరపందిలా ఉన్నారని చెప్పేసి అనుకుంటారు. ఇక దానంతా చూస్తే మన ఫ్యాంటాక్లాన్ సంబంధించిన లేడీ కూడా అసలు ఏమాత్రం అర్థం కాదు. ఇక ఇటు మన బండోడు చాలా కోపంగా, మీకెంత ధైర్యం ఉంటే నా వైపు అలాగే చూస్తారు. వెంటనే మీరంతా మోకాళ్ళేరి నాకు నమస్కరించండి. ఇంతగా కుర్రాడు ఇక్కడ ఏం చేస్తున్నారు? నన్ను రిసీవ్ చేసుకోవడానికి మీ డెమోనిక్ రాజు రాలేదా అని చెప్పేసి అయితే అడుగుతాడు. ఇక అది విన్న మన చియోన్ వచ్చేసి, నేనే ఇక డెమోనికల్ రాజునని చెప్పేసి అంటాడు. ఇవేంటి, నువ్వు చూడ్డానికి అచ్చం రాజులా ఏమాత్రం నాకు కనిపించట్లేదు. నువ్వు కేవలం ఒక కుర్రాడివి మాత్రమే. చూస్తుంటే వీడు ఎటువంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నట్టుగా నాకు అనిపించట్లేదు. కాబట్టి ఇది నిజంగా చాలా సులభంగా అయితే ఉంటుంది. ఇక అదే సమయంలో అక్కడికి మన గ్రేట్ గార్డియన్ అలాగే మన లెఫ్ట్ గార్డియన్ ప్రతి ఒక్కరైతే అక్కడికి వస్తారు. చూస్తూ ఉంటే వీళ్ళు కూడా ఏమాత్రం యోధుల్లా నాకు కనిపించట్లేదు. ఇక బండోడైతే వచ్చేసి, వాడిని ఆపేదానికి ఎవరూ లేరనుకొని ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మోకాళ్ళ పైన కూర్చొని నాకు క్షమాపణ చెప్పండి. ఇక్కడున్న మీ డెమోనిక్ లార్డ్ కూడా అని చెప్పేసి అంటాడు. అది విన్న మనోళ్ళందరికీ చాలా కోపంగా అయితే వస్తుంది. వీడు డెమోనిక్ లార్డ్ని అయితే అవమానిస్తున్నాడు. కానీ మంచిగానే వాడు వైపు అయితే నవ్వుతూనే ఉంటాడు. ఇక మన చివరి నుంచి వచ్చే ఎనర్జీకి అక్కడున్న గుర్రాలు కూడా భయపడుతూ ఉంటాయి. ఇక దాన్నంతా చూసిన వాళ్ళైతే వచ్చేసి, గుర్రాలు ఎందుకు హఠాత్తుగా ఇలా ప్రవర్తిస్తున్నాయి, ఏంటి మీరు నన్ను నా ప్రిన్స్ని మీరు ఇక్కడ అవమానిస్తున్నారా అని చెప్పేసి మనోడైతే అంటాడు. నన్ను అవమానిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? మా మిలియన్ కొత్త సైన్యంతో మీరు యుద్ధం చేయగలని మీరు అనుకుంటున్నారా? ఇక అప్పుడే అక్కడికి మన మండలి పెద్ద అయితే వచ్చేసి, రాజు యొక్క రెండవ కొడుకే వీడు. వాడితో నాకు మాట్లాడే అవకాశం మీరు ఇస్తారా? వానితో మాట్లాడి నేను సరిచేస్తానని అంటాడు. ఇక దానికి మంచి కూడా అయితే ఒప్పుకుంటాడు. ఇక వాడిని చూసిన మన బండోడైతే వచ్చేసి, వీడు ఎందుకు పనికిరానట్టుగా నాకు అనిపిస్తుంది. ఈ లార్డ్ ఎందుకు పనికిరాడు. అందుకే వాడికి పక్కన ఉన్న ఒక సైనికుడైతే మన వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. మిమ్మల్ని కలవటం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మనోడైతే అంటాడు. అలా అనటం ఏమాత్రం నాకు నచ్చలేదు. మీరు మీ మోకాళ్ళ పైన కూర్చొని నాకు నమస్కరించండి అని అంటాడు. ఇక అది విన్న మనోడు చాలా కోపంగా తన ఎనర్జీ మొత్తాన్ని అయితే రిలీజ్ చేస్తాడు. దాన్ని చూస్తున్న అక్కడ ప్రతి ఒక్క సైనికుడు అయితే చూసి, ఇది చాలా భయంకరంగా ఉంది. ఏమాత్రం మనం శ్వాస కూడా తీసుకోలేకపోతున్నాం అని చెప్పేసి అనుకుంటాడు. ప్రిన్స్, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మా డెమోనిక్ లార్డ్‌కు తప్ప మేము ఎవరికీ నమస్కరించము. ఇక ఆ మాటలు విన్న మన బండోడైతే వచ్చేసి, అసలు నీకెంత ధైర్యం ఉంటే ఒక ప్రెస్‌తో ఇలా మాట్లాడతావని చెప్పేసి మనోడి పైన దాడి చేయడానికి వాళ్ళ సైనికుల్ని అయితే పంపిస్తాడు. నిజానికి మీ రాజ్యం ఉన్నంత బలంగా మేమున్నాం. అదేవిధంగా మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మీ రాజ్యం స్థాపించడానికి మేము మొదట్లో సాయం చేశాము. అప్పుడే మేము ఒక ఒప్పందానికైతే వచ్చాము. కానీ ఇప్పుడేంటంటే ఇక్కడికి మీరొచ్చి మోకాళ్ళ పైన కూర్చోనని మీరు మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు.
అసలు నీకింత ధైర్యముంటే ఇలా మాట్లాడతావు ముసలోడా అని చెప్పేసి మనోడైతే చాలా గట్టిగా అయితే తిట్టి వాడి పైకి మళ్ళీ సైనికులు పంపించడానికైతే ట్రై చేస్తాడు. అసలు మీరేం చేస్తున్నారు వెధవలారా? వాడు నన్ను అలా దూషిస్తుంటే మీరు వాడిపైన దాడి చేయాల్సిన పోయి ఇలాగ ఎగచూస్తూ ఉంటారని చెప్పేసి అంటాడు. ఇక అక్కడున్న సైనికులంతా అయితే చూసి వాడిపైన దాడి చేయడానికైతే వెళ్తాడు. కానీ మనోడు చాలా ఫాస్ట్‌గా వాళ్ళపైన దాడి చేసి వాళ్ళ స్వార్థాన్ని అయితే పూర్తిగా కట్ చేస్తాడు. ఏంటి అతను ఒక్క క్షణంలో మా స్వార్థాన్ని కట్ చేశాడా? దీన్ని నిజంగా మీరు పెద్ద ఇష్యూ చేయాలనుకుంటున్నారని నాకు బాగా అర్థమైంది. ఇక నేను కూడా ఏమాత్రం తగ్గేదేలే అని చెప్పేసి మనోడు కూడా వాళ్ళపైనైతే తిరిగి అటాక్ చేస్తూ ఉంటాడు. నాకు ఖచ్చితంగా ముందే తెలుసు ఆ ముసలుడు సాధారణమైన వ్యక్తి కాదు. మీరంతమంది ఉన్నారు. వాడు కేవలం ఒక్కడే కదా! వాడి పైన దాడి చేయడానికి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు? ఒకవేళ వాడి చేతిలో మీరు ఓడిపోయారంటే నేనే మిమ్మల్ని చంపేస్తానని అంటాడు. వాళ్ళు అటాక్ చేద్దామనుకున్నా గానీ వాళ్ళ చేతిలో ఉన్న స్వార్థ్ అనేది వచ్చేసి సగానికైతే విరిగిపోయి ఉంటాయి. అయినా గానీ వాళ్ళు అటాక్ చేయడానికైతే ట్రై చేస్తారు. ఇక మనోడు వాళ్ళందరిపైన అటాక్ చేసి వాళ్ళందరిని అయితే తీవ్రంగా గాయపరుస్తూ ఉంటాడు. ఇక దాన్నంతా చూస్తున్న మన బండోడైతే వచ్చేసి వాళ్ళు రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన సైనికులు. అయినా కానీ వాళ్ళు కూడా మార్షల్ ఆర్ట్స్ అయితే నేర్చుకున్నారు. వాళ్ళ చేతిలో ఎలా ఓడిపోతున్నారు అది కూడా ఇంత ఈజీగా. వాడిని అడ్డుకోవడం కష్టం కాబట్టి అందరూ ఒక్కసారిగా ఆ ముసలోడి పైన దాడి చేయండి అని చెప్పేసి అంటాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళైతే వచ్చేసి మనోడి పైన దాడి చేయడానికి అయితే రెడీ అవుతారు. ఇటు మన చియాంటి కూడా రంగంలోకి దిగి వాళ్ళపైన అయితే తీవ్రంగా అయితే అటాక్ చేసి వాళ్ళందరిని అయితే గాయపరుస్తారు. ఇక మన బండోడికి దాన్నంతా చూస్తూ అసలు ఏం జరుగుతుందో ఏమాత్రం అర్థం కావట్లేదు. ఇక అక్కడికి మన గోహాన్ కూడా అయితే వచ్చేసి వాళ్ళపైన అయితే అటాక్ చేస్తాడు. ఇంకా ఇక్కడికి ఏమైనా రావాలనుకుంటున్నారా అని చెప్పేసి మన గోహాన్ అయితే వాడి వైపు చాలా సీరియస్‌గా చూస్తాడు. ఇక అప్పుడే అక్కడున్న సేనాధిపతి అయితే చూసి వాళ్ళు దేశద్రోహులు. వాళ్ళు మనకు ద్రోహం చేశారు. వెంటనే వాళ్ళని చంపేయండి అని అంటాడు. ఇక అక్కడున్న సైనికులంతా అయితే వచ్చేసి మన డెమోనిక్ కల్ట్ పైన దాడి చేయడానికైతే సిద్ధమవుతూ ఉంటారు. ఇక మన బండోడైతే వచ్చేసి ఏరికోరి కొవ్వుతో తలగొక్కున్నారు. ఏమాత్రం మీరు ఇక్కడ మా సైన్యానికి ఏమాత్రం సరితూగరు. ఇక్కడ కేవలం మీరు కొంతమంది మాత్రమే ఉన్నారు. మాకు కొన్ని మిలియన్ల కొద్ది సైన్యం ఉంది. ఇక అప్పుడే చాలా ఫాస్ట్‌గా మంచిగాను వాడు ముందుకైతే వచ్చేసి ఇదేదో నీకు చాలా సరదాగా ఉన్నట్టుగా ఉంది కదా అని అంటాడు. ఇక వాడు చాలా ఫాస్ట్‌గా మంచివాని పైన అటాక్ చేసి మనోడిని ఒక్క ఏటుకైతే లేపేద్దామనుకుంటాడు. ఇక అదే విధంగా వాడు మంచివాని పైన అయితే అటాక్ చేస్తాడు. ఒక క్షణంలో నేను వాడి గుండెని పట్టుకొని బయటికి లాగేస్తాననుకుంటాడు. కానీ మనోడైతే కొంచెం విచిత్రంగా అయితే ఫీల్ అవుతాడు. కానీ అప్పుడే మనోని చెయ్యి తెగి 2 ముక్కలయి పక్కన పడుతుంది. "యూ బాస్టర్ నా హ్యాండ్ నీకెంత ధైర్యముంటే నా చేతిని నువ్వు కట్ చేస్తావురా" అని చెప్పేసి అంటాడు. ఇక వాడు మళ్ళీ మంచివాని పైన అయితే అటాక్ చేద్దామని ట్రై చేస్తాడు. ఇక అప్పుడు మంచివాడు ఆ పూర్తి చేతిని అయితే నరికేస్తాడు. "నిజంగా నువ్వు చాలా బాగా నటిస్తున్నావని" చెప్పేసి మంచివాడు అయితే అంటాడు. ఇక అప్పుడే మనోడితో వాడు మెడ పట్టుకొని, "ఏంటి నువ్వు ఇంకా నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? నువ్వు అస్సలు ఇలా ఎందుకు చేస్తున్నావు? ఇలా చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా? నువ్వు మా సైన్యాన్ని అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. నువ్వు ఒక ప్రిన్స్‌కి ఇలా చేస్తున్నావంటే నీకెంత ధైర్యం?" ఇక దాన్నంతా చూసి అక్కడున్న సైనికులు ప్రతి ఒక్కరైతే భయపడుతూ ఉంటారు. ఇక మంచాన వాడు మెడ పట్టుకొని వాడి వైపైతే చాలా వేగంగా అయితే విసిరేస్తాడు. "నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? నువ్వు ఇప్పుడు యుద్ధానికి సిద్ధం అవ్వాలని" చెప్పేసి మంచివానితో అయితే అంటాడు. ఇక అది విన్న మంచివాడు అయితే, "ఏంటి నువ్వు చాలా బాగా నటిస్తున్నావు. నిజంగా నువ్వు ప్రిన్స్ అని నువ్వు భావిస్తున్నావా ఏంటి?" ఇక అది విన్న వాడైతే చేసి అసలు ఆ విషయం వాడికెలా తెలిసింది? ఇక అప్పుడే మనకు ఫ్లాష్ బ్యాక్ అయితే చూపెడతారు. 3 రోజుల కిందట వాళ్ళు మన డెమోనికల్ రాడ్డుని కలపడానికి వచ్చే ముందరగా అక్కడున్న ప్రిన్స్ అయితే వచ్చేసి అక్కడున్న సేనాధిపతితో అయితే మాట్లాడతాడు. అసలు మనం ఎందుకు వాళ్ళని కలవటానికి వెళ్తున్నాం? మనం పిలిస్తే వాళ్ళే రావాలి కదా! అలాంటి ఎప్పుడు మనం వాళ్ళని ఎందుకు కలవటానికి వెళ్తున్నాం? నిజానికి వాళ్ళు ఎందుకు మనల్ని అంతగా అసహించుకుంటున్నారు? ఇక అది విన్న మన సేనాధిపతి అయితే వచ్చేసి మా ఇలాడు వాడు మార్షల్ ఆర్ట్స్‌లో గొప్ప నైపుణ్యం కలిగిన వాళ్ళు. నిజాన్ని మనం చిటిక వేస్తే వాళ్ళు మనం కలపటానికి రావాలి. అలాంటప్పుడు మనం ఎందుకు వాళ్ళని కలవటానికి వెళ్తున్నామో నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు. నేను విన్నదాని ప్రకారం వాళ్ళతో మనకు ఒప్పందం ఉందయితే నాకు తెలుసు. అంతేకాని ఆ ఒప్పందాన్ని వీళ్ళెందుకు ఏర్పరచుకున్నారో ఏమాత్రం అర్థం కావట్లేదు. నిజానికి మన రాజ్యాన్ని స్థాపించుకోవటానికి వీళ్ళు సాయం చేశారని నాకు మాత్రమే తెలుసు. అలాంటప్పుడు మన రాజు ఎందుకు వాళ్ళతో ఒక ఒప్పందానికొచ్చాడు? కేవలం వాళ్ళ ప్రమాదకారులని మాత్రమే వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకున్నారా ఏంటి? మనం మన రాజ్యాన్ని స్థాపించుకోవటానికి మనకు 3 కల్టు వాళ్ళు సహాయం చేశారని నాకు తెలుసు. వాళ్ళు ఎదురు తిరిగారు కాబట్టి మనకు అప్పుడు వాళ్ళతో యుద్ధం చేయాల్సి వచ్చింది. వాళ్ళ యుద్ధంలో మనం ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళతో అప్పుడున్న ఒక రాజు ఒప్పందానికైతే వచ్చాడు. ఇదంతా ఈ విషయం 180 సంవత్సరాల కిందటైతే జరిగింది. కానీ నాకు డెమోటిక్ కల్ట్ అంటే ఏమాత్రం నచ్చదు. నిజానికి వాళ్ళు ఆర్థోడాక్స్ కొంచెం విభిన్నంగా అయితే ఉంటారా? అసలు వాళ్ళు ఎలా ఉంటారని చెప్పేసి మనోడైతే అనుకుంటాడు. ఇక కొన్నవెత్తైతే చూసి మన డెమోనిక్ కల్ట్ గురించి అయితే వచ్చేసి వాడికైతే చెప్తూ ఉంటాడు. ఇక ఆ కొన్న ప్రిన్స్ అయితే వచ్చేసి ఇంతకు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి ఆ కొన్న బండోడినైతే అడుగుతాడు. ఇక ఆ బండోడైతే వచ్చేసి నేను విన్నదాని ప్రకారం చూసుకుంటే ఆ డెమోనిక్ కల్టులో ఇప్పుడు ఒక చాలా వీక్ అయిన పర్సన్ ఉన్నాడు. వాడు అంత ముందున్న రాజుని తరిమి కొట్టేసి వాడైతే ఇప్పుడు రాజుగా కూర్చున్నాడు. ఇది చాలా మనకు సరైన సమయం. ఏంటి నువ్వు చెప్తుంది నిజమేనా? వాడు మునుపట ఉన్న రాజుని తరిమి కొట్టి వాడు రాజయ్యాడా? ఇక ఆ మాటలు విన్న ఆ ప్రిన్స్ అయితే వచ్చేసి అలాగైతే మనకేమన్నా అవకాశం ఉందా అని అంటే నా దగ్గర ఒక అద్భుతమైన పథకం ఉందని చెప్పేసి ఆ బండోడైతే అంటాడు.
ఇక స్టోరీ అయితే ప్రెజెంట్‌కి వస్తుంది. ఇక ఆ కొన్న వ్యక్తి అయితే వచ్చేసి నీకెంత ధైర్యం ఉంటే మా ప్రిన్స్‌తో అలా ప్రవర్తిస్తావు. వెంటనే వాడిపైన దాడి చేసి వాడిని బంధించండి అని చెప్పేసి అక్కడున్న సోల్జర్స్‌తో అయితే అంటాడు. ఇక అక్కడున్న సైనికులంతా చాలా ఫాస్ట్‌గా మన చివరి పైన అటాక్ చేద్దామని వాళ్ళ స్వార్డ్స్ తీసుకొని మన చివరి పైన అయితే అటాక్ చేస్తారు. కానీ ఒకసారిగా మనోళ్ళు దాన్ని చూసి షాక్ అయిపోతారు. ఏంటి వాడు మాయమైపోయాడు. ఇంతకీ వాడు ఎక్కడికి వెళ్ళాడు? వాడు మనకి వెనక వైపే ఉన్నాడు. ఇక అప్పుడే మన చివన అక్కడున్న వ్యక్తిని కావటానికి చాలా ఫాస్ట్‌గా అయితే వెళ్తూ ఉంటాడు. ఇక అక్కడున్న సైనికులు మళ్ళీ మనోడి పైన అయితే అటాక్ చేద్దామని వస్తారు. కానీ అప్పుడే అక్కడ మన గ్రేట్ గార్డియన్, మన లెఫ్ట్ గార్డియన్, మన రెడ్ గార్డియన్ కూడా అయితే ముగ్గురు అక్కడికైతే వస్తారు. ఇక మన రెడ్ గార్డియన్ అయితే వచ్చేసి వాళ్ళ ముందు ఒక గీత గీసి, ఈ గీత దాటితే మీరు అటువైపు అక్కడికి వెళ్ళొచ్చు. కానీ మీరు ఆ క్రమంలో మీరు చేతిని లేదా మీ ప్రాణాలే కోల్పోవచ్చు. ఇప్పుడు చెప్పండి మీరు ఇంకా ఎవరన్నా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా? ఇక అది విని నాకున్న ప్రతి ఒక్క సోల్జర్ అయితే చూసి నేను ఏమాత్రం కదలలేకపోతున్నాను. మనం ఒక్క ఇంచు కదిలిన కాడి వాడు ఖచ్చితంగా మనల్ని చంపేస్తాడు. చూస్తుంటే వాళ్ళంతా వాళ్ళ ఆయుధాలు తీసుకొని మమ్మల్ని అయితే చుట్టుముట్టేసినట్టుగా ఉన్నారు. ఇక అప్పుడే మన జీవన వాడు వైపు అయితే నడుచుకుంటూ వస్తుంటాడు. దాన్ని చూసిన మనోడు అయితే చూసి నిజంగా మీరు మా పైన దాడి చేసి మమ్మల్ని శత్రువులు చేసుకోవాలనుకుంటున్నారా? ఇక మంచిగా అక్కడికి వచ్చేసి వాడు ముందు నమస్కరించి మిమ్మల్ని కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది ప్రిన్స్. మీరు ఆ యుద్ధ కవచంలో చాలా అందంగా కనపడుతున్నారు. ఇక మన చివరి మాట విన్న నాకున్న ప్రిన్స్ అయితే చూసి ఏంటి వాడు నా గుర్తింపుని కనిపెట్టేశాడా? ఈ విషయం వాడికి ముందే తెలుసా లేదంటే వాడు ఇప్పుడే కనిపెట్టాడా? ముందు నుంచి వాడు నన్ను కావాలనే పరిశీలిస్తూ నన్ను అనుమానిస్తున్నాడా? మీ మధ్య ఒక ఒప్పందమే ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు మా పైన ఎందుకు దాడి చేస్తున్నారని అంటాడు. అది విన్న మన రెడ్ గార్డియన్ అయితే చేసి అది మీరే ముందుగా మొదలుపెట్టారు కదా మా పైన దాడి చేయటం అని అంటాడు. అది విన్న మనోడు చూసి అది కూడా నిజమే. మీరు చెప్పింది నిజమే. మేమే ముందుగా మీ పైన దాడి చేశాం. మేము గనక ఇప్పుడు వాళ్ళ చేతిలో ఓడిపోయి లొంగిపోతే ఇది చాలా అవమానకరంగా అయితే ఉంటుంది రాజ్యానికి. కానీ అక్కడున్న వాడైతే అయినా మాది మాకేమాత్రం సంబంధం లేదు. మీరు మాలో ఉన్న ఒక వాడినైతే గాయపరిచారు. కాబట్టి మేము మీ పైన దాడి చేస్తాము. ఇక అదంతా విన్న మన జీవన అయితే వచ్చేసి ఒక్క నిమిషం ఆగు. నేను కేవలం యువరాజుతో మాత్రమే మాట్లాడాలనుకుంటున్నాను. కేవలం నాకు ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎందుకు అతన్ని యువరాజుగా నటించమన్నారు? అతను ఎందుకు నటించాడు? ఒకవేళ నేను కూడా మీ మాదిరి మోసం చేసి నా స్థానంలో ఇంకొక నకిలీ వ్యక్తిని పెట్టుకుంటే మీరు ఊరుకుంటారా? ఇక అప్పుడే అక్కడున్న యువరాజుకైతే మన జీవన్ చూస్తే అర్థమైపోతుంది. ఈడు సాధారణమైన వ్యక్తి కాదని చెప్పేసి మనోడైతే అనుకుంటాడు. అయినా మీరెందుకు మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారు? మీరు నటించాల్సిన అవసరం అంతా ఏముంది? ఇదే విధంగా నేను మీ రాజ్యానికొచ్చి నటిస్తే మీరు ఊరుకుంటారా? అవును నువ్వు చెప్పింది నిజమే. ఏమాత్రం అలా చేస్తే ఖచ్చితంగా మేము కూడా అక్కడున్న వాళ్ళని ప్రతి ఒక్కరిని చంపేస్తాం. నువ్వు చెప్పింది నిజమే. దానికి దయచేసి నన్ను క్షమించు. ఇక అప్పుడే వాడైతే వచ్చేసి నువ్వు నా యువరాజుకు చాలా దూరంగా ఉండు. ఒకవేళ అతనికి ఏదైనా ప్రమాదం అని తెలిస్తే నేను నిన్ను చంపేస్తానని చెప్పేసి మన చివన్ గొంతు మీద కత్తి పెడతాడు. ఇక దాన్ని చూసిన మన గ్రేట్ గార్డెన్ చాలా ఫాస్ట్‌గా అక్కడికి వచ్చేసి వాడి కత్తి పైన అటాక్ చేసి వాడిని చాలా దూరంగా అయితే విసిరేస్తాడు. వాడు నాకన్నా ఎన్నో రెట్లు బలంగా ఉన్నాడు. ఇంతగా ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరు? నీకెంత ధైర్యం ఉంటే నా పైన దాడి చేస్తావని చెప్పేసి వాడు మళ్ళీ మన గ్రేట్ గార్డెన్ పైన అయితే అటాక్ చేయడానికి అయితే వస్తాడు. ఇక వాడు చేసే అటాక్స్ అనేవి మనోడు ఈజీగా తప్పించుకొని వాడు చాలా తీవ్రంగా అయితే గాయపరుస్తాడు. అయినా గాని వాడు ఏమాత్రం ఆపకుండా మనోడిపైన అయితే అటాక్ చేద్దామని వస్తాడు. కానీ మనోడైతే ఒక అటాక్ చేసి వాడిని అయితే పడుకోబెట్టేస్తాడు. ఇక వాడు తన స్వాడ్ తీసుకొని ఇంకొకసారి నా లార్డ్ పైన దాడి చేయాలని ఏమాత్రం భావించొద్దు. ఇంకొకసారి అలా భావించావంటే ఖచ్చితంగా నేను చంపేస్తానని అంటాడు. ఇక దాన్నంతా చూసి నాకన్నా ప్రతి ఒక్క సోల్జర్ అయితే చూసి ఇది ఏమాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అతను వాడు ఓడించేశాడు. ఇక వాళ్ళంతా భయపడుతూ మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక్క రాంగ్ స్టెప్ చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళు మమ్మల్ని చంపి ఇక్కడే పాతేసేలా ఉన్నారు. ఇక కొన్న యువరాజు అయితే వచ్చేసి వీళ్ళని ఓడించడం చాలా కష్టం. అలాగని వీళ్ళ చేతుల్లో మేము ఓడిపోయి వీళ్ళకి లొంగిపోవాలని ఏమాత్రం అనుకోవట్లేదు. ఇక అప్పుడే అక్కడున్న యువరాజు అయితే వచ్చేసి మనతో మాట్లాడుతూ నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నా సైన్యంలో ఉన్న వాళ్ళని దాడి చేసి వాళ్ళని అయితే గాయపరిచి వాళ్ళందరినీ భయపెడతావు. ఇక వాడి మాటలు విన్న మన జీవన అయితే చూసి అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మీరు ఇలా చేసినందుకు అనుభవిస్తారు. మీరు మా మిలియన్ కొద్ది సైన్యాన్ని అయితే మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏంటి నేను చెప్పేది మీకు ఏమాత్రం అర్థం కావట్లేదా? ఒక్క రాత్రిలో మేము తలుచుకుంటే మీ డెమోనిక్ కల్ట్‌ని పూర్తిగా నాశనం చేయగలం. ఇక వాడి మాట విన్న మనోళ్ళంతా చూసి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి వాడి వైపు చాలా కోపంగా అయితే చూస్తారు. ఇక మన జీవన్ అయితే వచ్చేసి అక్కడున్న యువరాజుతో మాట్లాడుతూ ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. మీ దగ్గర ఎంత సైన్యం ఉన్నా కానీ నాకేమాత్రం సంబంధం లేదు. మీ దగ్గర ఎంత సైన్యం ఉన్నా కానీ నన్ను ఎదుర్కోవటానికి అది ఏమాత్రం పనికిరాదు. అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడు ఏం అర్థం కావట్లేదని చెప్పేసి వాడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే మన జీవన్ తన అంతర్శక్తిని ఉపయోగించి మనలో అక్కడున్న ప్రతి ఒక్క స్వాన్ని అయితే తీసేసుకుంటాడు. ఇక అక్కడున్న వాళ్ళపైన అయితే ఏం చేస్తాడు? ఏంటి వీడు శ్వాస కంట్రోల్ చేస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు ఒకరు కేవలం 2 లేదా 4 మాత్రమే శ్వాసని కంట్రోల్ చేయగలడు. కానీ ఇక్కడ వీడు కొన్ని వందల కొద్దీ శ్వాసని అయితే కంట్రోల్ చేస్తున్నాడు. ఇంతకు డెమోనిక్ కల్ట్ నాయకుడు వాడు అసలు మనిషేనా? ఇక దాన్నంతా చూస్తున్న మన గ్రేట్ గార్డియన్ కూడా అయితే చూసి ఇతను కేవలం ఒక నెలలో నేర్చుకున్నాడంటే నమ్మశక్యంగా అనిపించట్లేదు.
ఇక దాన్నంతా చూసి నాకున్న ప్రతి ఒక్కరైతే వచ్చేసి భయపడిపోతూ ఉంటారు. ఇక మంచాన వాడి దగ్గరికైతే నడుచుకుంటూ వెళ్తాడు. దాన్ని చూసిన వాడైతే వచ్చేసి వాడి కళ్ళకు మంచాన ఒక పెద్ద మాన్స్టర్ లాగైతే కనపడతాడు. ఇక అప్పుడే మంచాన తన అంతర్శక్తి ఉపయోగించి వాడిని పైకి లేపి, ఇంతకు ఆ ఒప్పందం ఎందుకు చేసుకున్నారో నీకు తెలుసా? నిజానికి గతంలో ఆ ఒప్పందం మీరు మాతో ఎందుకు చేసుకున్నారంటే, మీరు మా డెమోనిక్ కల్ట్‌ని చూసి భయపడ్డారు. అందుకే ఆ ఒప్పందాన్నయితే చేసుకున్నారు. అయినా మేమెందుకు మిమ్మల్ని చూసి భయపడాలని చెప్పేసి అక్కడున్న యువరాజు అయితే అంటాడు. ఇక అప్పుడే మనోడు మరి తన అంతర్శక్తి ఉపయోగించి వాడిని ఇంకాస్త పైకైతే లేపుతాడు. నేను ఒక ఆజ్ఞ చేస్తే చాలు, కొన్ని మిలియన్ కొద్ది సైన్యం ఇక్కడికైతే వచ్చి మీ పైన దాడి చేస్తుందని మంచియోన్ అయితే అంటాడు. అది విన్న మంచియోన్ అయితే వచ్చేసి, ఒకవేళ చక్రవర్తి లేకపోతే ఆ సైన్యం ఏమైపోతుంది? కేవలం నాలాంటి ఒక్కడు మాత్రం చాలు. అర్ధరాత్రి పూట మీ రాజ్యంలోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఒకవేళ నేను రాజు నశిస్తే ఇంతగా సైన్యం ఏమైపోతుంది? వీడి ఉద్దేశం నాకు బాగా అర్థమైంది. వాడు ఫోకస్ చేస్తే ఏ సమయంలో అయినా సరే మా పైన దాడి చేయొచ్చని వాడు అనుకుంటున్నాడు. ఇక మంచివాన్ అయితే వచ్చేసి, ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటా ఆ ఒప్పందం ఎందుకు చేసుకున్నారు. ఇక మంచివాన్ వాడిని సేఫ్గా అయితే కిందకైతే ల్యాండ్ చేస్తాడు. నిజానికి ఒప్పందం కోసం అదొకటి మాత్రం ఏమాత్రం కారణం కాదు. దానికి ఇంకో కారణం కూడా అయితే ఉంది. మీ ఇంపీరియన్ కుటుంబాన్ని ఒక శక్తి అయితే ఆ ఒక శక్తి ఎల్లప్పుడూ మిమ్మల్ని అయితే రక్షిస్తూ ఉంటుంది. నిజానికి అది లేకపోయింటే మీ కుటుంబం ఈ పాటికి ఎప్పుడు అంతరించిపోయేది. నిజానికి అది చాలా రహస్యమైన విషయం. అది కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు. అది నీకు తెలియకపోవటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఇక అప్పుడే మంచిగా నాకున్న స్వార్థని అయితే చేసి పక్కకైతే పడేస్తారు. ఇంతకు మీరు నా కోసం తెచ్చిన ఆ ఉత్తరం ఏంటని చెప్పేసి మనోడు అక్కడున్న ఉత్తరం చదవటానికైతే ట్రై చేస్తాడు. ఇక అప్పుడే మంచిగానికి ఒక వాయిస్ అయితే వినపడుతుంది. ఇటుపు మన బండోడైతే చేసి, అసలు నీకంత ధైర్యం ఉంటే ఎలా చేస్తావు? నేను ఇంపీరియర్ ఒక అధికారినని చెప్పేసి అక్కడున్న వాళ్ళతో అయితే అంటూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడ ఇంకొక వ్యక్తి అయితే వచ్చేసి, నిజానికి నాకు నిన్ను చంపాలంత కసిగా ఉంది. కానీ ఇప్పుడు నువ్వు చనిపోతావు కాబట్టి నిన్ను బతికించడం తప్ప నాకు వేరే మార్గం లేదని చెప్పేసి వాడు ప్రెషర్ పాయింట్ల మీద అయితే దాడి చేసి వాటిని అయితే బ్లాక్ చేస్తాడు. ఇక మన బండోడైతే వచ్చేసి ఇది ఏమాత్రం నాకు నచ్చలేదు. అయినా కానీ నేను ప్రాణాలతో ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడే ఉండి తీరాలి. వీళ్ళ సహాయం ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి అనుకుంటాడు. ఇక అదే సమయంలో మన బండోడికి చాలా నొప్పి అయితే కలుగుతూ ఉంటుంది. వాడి శరీరం ఎవరో కట్ చేస్తున్నట్టుగా మనోడు చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే వాడు బ్లడ్ వాంతింగ్ అయితే చేసుకుంటాడు. దాని నుండి విషవాయువు అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని గమనించిన మనోడు చూసి అందరూ చాలా దూరంగా ఉండండి. వాడి శరీరం నుండి చాలా వరకు అయితే విషవాయువు అయితే రిలీజ్ అవుతుందని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే అక్కడ మనకు చాలా ఫాస్ట్‌గా మంచిగాను ఆ బండోడి దగ్గరికి అయితే వస్తాడు. లార్డ్ అసలు మీరేం చేస్తున్నారు? అది చాలా ప్రమాదకరం. అక్కడి నుంచి ఇటు వచ్చేయండి అని చెప్పేసి అక్కడున్న వాళ్ళైతే అరుస్తూ ఉంటారు. కానీ ఇటు మంచివాడు అయితే చూసి వానికి నయం చేసి వాడిని కాపాడడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక దాన్నంతా చూసి నాకున్న ప్రతి ఒక్కరైతే చూసి ఏంటి మన లార్డ్ అతను సేవ్ చేయడానికైతే ట్రై చేస్తున్నాడా? ఇక మంచివాడు అయితే చూసి అసలు వాడికి ఏం జరిగిందని చెప్పేసి అడుగుతాడు. ఇక కన్న వ్యక్తి అయితే చూసి నేను వాడిని కంట్రోల్ చేయడానికి వాడిని ప్రెజర్ పాయింట్ పైన దాడి చేశాను అంతే. ఇక అది విన్న మంచివాడు అయితే చూసి ఏంటి ప్రెజర్ పాయింట్‌ని అయితే బ్లాక్ చేసావా? ఇది సమాచారం ఎవరికీ తెలియకుండా బ్లాక్ చేసి చంపడానికి ఉపయోగించే టెక్నిక్ కదా! నాకెక్కువ సమయం లేదు. ఇప్పటికి వీడి బాడీ మొత్తం విషమైతే పూర్తిగా పాకేసింది. నేను వీడిని కాపాడగలనో లేదో కూడా నాకు కూడా అర్థం కావట్లేదు. ఇకప్పుడే మంచోని ఏదో సెన్స్ చేసి ఒకసారిగా అయితే ఆగిపోతాడు. నిజానికి ఆ బండోడికి ఒక చిన్న టెక్నిక్ అయితే ఉంటుంది. వాడు తినే కొద్దీ ఎంత తింటే అంత బలవంతుడిగా అయితే మారుతూ ఉంటాడు. నిజానికి ఈ టెక్నిక్ యూజ్ చేసి వాడి అంతర్గత శక్తి వీలైనంత ఎక్కువ అయితే పెంచుకోవచ్చు. కేవలం వీడు ఖచ్చితంగా షావోలిన్ టెంపుల్‌కి సంబంధించిన వాడయ్యే అవకాశం ఉంది. అంటే వీడు ఆర్థోడాక్స్ సంబంధించిన గూఢచారి. అయినా వీడెందుకు ఈ ప్రిన్స్ టీంలో చేరాడు? వీళ్ళు ఇక్కడికి వచ్చాడంటే వీడు మా మధ్య గొడవ పెట్టడానికి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చాడు. అయినా వీళ్ళు ఎందుకు ఇలా ప్రయత్నిస్తున్నారు? ఇక అప్పుడే మన జీవన్ అయితే వచ్చేసి నానో మిషన్ వాడి బాడీ మొత్తం పూర్తిగా స్కాన్ చేయని అంటాడు. ఇక అప్పుడే మన నానో మిషన్ అయితే వచ్చేసి వాడి హెడ్ మొత్తాన్ని స్కాన్ చేసి వాడి బ్రెయిన్లో ఒక చిన్న విష పురుగు అయితే ఉందని చెప్పేసి మన నానో మిషన్ అయితే ఉంటుంది. దాన్ని చూసి మన జీవన్ కూడా అయితే వచ్చేసి షాక్ అయిపోతాడు. వీడిని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. వీడు ఖచ్చితంగా ఒక్క నిజం బయటికి చెప్పినా కానీ వాళ్ళు వీడిని చంపేయడానికి అయితే సిద్ధమయ్యారు. ఇక వెంటనే మన బండోడి బ్రెయిన్‌లో ఉన్న పురుగైతే కదిలి అక్కడున్న విషవాయువు మొత్తం వాడి బ్రెయిన్‌లోకి రిలీజ్ చేస్తుంది. దానితో వాడి బ్రెయిన్ అయితే బ్లాస్ట్ అయ్యి అయితే వాడైతే చనిపోతాడు. ఇక దాన్నంతా చూస్తున్న మన జీవన్ అయితే చూసి ఇలాంటి పద్ధతి ఇంకొకసారి నేను ఇంతకుముందు ఒకసారి చూశాను. ఖచ్చితంగా దీనంతా చేస్తుంది ఆ సిక్స్ బ్లేడ్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌కి చెందిన వాళ్ళ అయ్యే అవకాశం పూర్తిగా ఉంది. ఇక వెంటనే మన జీవన్ ఆ లేఖను ఓపెన్ చేసి అయితే మనోడైతే చదవటం అయితే స్టార్ట్ చేస్తాడు. కొత్త యువరాజుకైతే పట్టాభిషేకం చేయబోతున్నాం. అందులో మన ప్రకారంగా అతను కొత్త రాజు కాబట్టి మళ్ళీ మనం కొత్త నిబంధనలతో కొత్త ఒప్పంద పత్రాన్ని అయితే తయారు చేసుకోవాలి కాబట్టి మిమ్మల్ని మేము అక్కడికైతే ఆహ్వానిస్తున్నాం. దయచేసి అక్కడికి రండి అని చెప్పేసి చాలా మర్యాదగా అయితే మంచివానికి అయితే లెటర్ రాసి ఉంటారు. నిజానికి నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అసలు ఇందులో నీకేం రాసి ఉందో తెలుసా అని చెప్పేసి మనోడు అక్కడున్న యువరాజుని అయితే అడుగుతాడు. అందులో ఏదైనా తప్పుగా రాసి ఉందా అని చెప్పేసి మనోడైతే అడుగుతాడు. అందులో కేవలం నీ గొప్పల గురించి అయితే రాసి ఉంది. అది మంచి విషయమే కదా.
ఇక మనోడు చూసి ఇలాంటి లేఖలు ఇంతకు మీరు ఎవరికిచ్చారని చెప్పేసి మన జీవన్ అయితే అడుగుతాడు. అది విన్న మనోడైతే వచ్చేసి అది కేవలం సాంప్రదాయం కాబట్టి అందరికి మేము పంచిపెట్టామని అంటాడు. నీకు తెలుసా 3 గొప్ప కల్టులు కేవలం ఇప్పటివరకు 5 సార్లు మాత్రమే కలుసుకున్నాయి. అందులో 2 దాదాపుగా యుద్ధ సమయాలు మాత్రమే. చూస్తుంటే మనమంతా మళ్ళీ యుద్ధంలోకైతే కలుసుకోవాలనుకుంటా. నాకు తెలిసినంత వరకు ఇదంతా చేస్తుంది సిక్స్ బ్లేడ్ మార్షల్ స్కూల్‌కు చెందిన వాళ్ళే అయ్యే అవకాశం పూర్తిగా ఉంది. వాళ్ళు మనం మళ్ళీ యుద్ధంలో కలవాలనుకుంటున్నారు. ఇక కొన్న యువరాజు అయితే వచ్చేసి ఇంతకుముందు నాతో మీరన్నారు కదా! ఇలాంటి లేఖలు మేము 3 గొప్ప శత్రువులకే కాదు ఇంకొకరికి కూడా అయితే ఇచ్చాం. అదే కొత్తగా పిలువబడే సిక్స్ బ్లేడ్ మార్షల్ స్కూల్‌కు చెందిన వాళ్ళకి కూడా మేము ఈ కొత్త లేఖనైతే ఇచ్చాము. ఇక ఇటువైపు అక్కడున్న ఒక లేడీ అయితే వచ్చేసి అక్కడున్న ప్రదేశం మొత్తం అయితే వెతుకుతూ డిమోనిక్ కల్ట్‌కి సంబంధించి ఒక గూఢచారి వాడిని కోల్పోవడం కొంచెం కష్టంగానే ఉంది కానీ నిజానికి గూఢచారుల పని అదే కదా! వాళ్ళు మన సమాచారం ఎవరికీ తెలియకుండా వాళ్ళ సమాచారం మనకు తెలియచేస్తూ పట్టుబడితే చనిపోవటమే కదా! ఇదివరకే మేము వేసిన రెండో పథకం పూర్తిగా నాశనం అయిపోయింది. అది గాన ఫలించి ఉంటే ఖచ్చితంగా ఇప్పటికే డెమోనిక్ కల్ట్ మొత్తం మా చేతుల్లో ఉండే అవకాశం ఉండేది. డెమోనిక్ కల్ట్ బాస్టర్‌లారా మీరెంత ప్రయత్నించినా కానీ మాకు సంబంధించిన ఒక్క విషయం కూడా మీరు ఏమాత్రం తెలుసుకోలేరు. ఇక కట్ చేస్తే ఇటువైపు కొంతమందైతే ఫుల్‌గా పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇక అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి ఇప్పటికే దాదాపుగా 4 రోజుల సమయం గడిచిపోయింది. ఇంతకు మనం గూఢచారుల గురించి ఎటువంటి విషయాలు తెలుసుకోలేకపోయాము. మీరు చెప్పింది కూడా ఒక రకమైన నిజమే. కానీ మనకిప్పుడు దానికి ఏమాత్రం సమయం లేదు. తర్వాత ఇంతకు మన రాజెవరో నిర్ణయించుకోవాల్సిన అవసరం మనకుంది. మేము డెమోనిక్ కల్ట్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఎంతోమంది గూఢచారులనైతే పట్టుకున్నాం. కానీ ఇంకా ఎంతమంది గూఢచారులుండో ఏమాత్రం తెలీదు. ఇక వాళ్ళిద్దరూ అలా గూఢచారుల గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ లేడీ అయితే వచ్చేసి ఇదంతా చేస్తుంది ఆ సిక్స్ బ్లేడ్ మార్షల్ స్కూల్‌కి చెందిన వాళ్ళే కదా! వాళ్ళు ఎప్పటినుంచో ఉన్నట్టుగా ఉన్నారు. నువ్వు చెప్పింది నిజమే. ఇదంతా చేస్తుంది సిక్స్ బ్లేడ్ మార్షల్‌కి సంబంధించిన వాళ్ళే. కానీ వాళ్ళేసిన పథకంలో ఈవిల్ ఫెడరేషన్ అదే విధంగా డెమోనిక్ కల్ట్ అయితే చిక్కుకుంటాయో లేదో అర్థం కావట్లేదు. నాకు ఈవిల్ ఫెడరేషన్ గురించి ఏమాత్రం తెలియదు కానీ ఈ విషయంలో డెమోనిక్ కల్ట్ అయితే పూర్తిగా అయితే జోక్యం చేసుకుంటుంది. మీకింతకు ఆ రోజు జరిగిన సంఘటన బాగా గుర్తుకుందనుకుంటా. అది జరిగిన కొన్ని క్షణాల తర్వాతనే అతను డెమోనిక్ కల్ట్ మొత్తాన్ని పూర్తిగా అయితే కంట్రోల్ చేశాడు. అలాంటి వ్యక్తి వీళ్ళ ఉచ్చులో ఇరుక్కొని వాళ్ళకైతే లొంగిపోతానని ఏమాత్రం భావించట్లేదు. ఖచ్చితంగా దీనిని అతను తనకు అనుకూలంగా అయితే పూర్తిగా అయితే మార్చుకుంటాడు. నాకు అతని పైన పూర్తిగా నమ్మకమైతే ఉంది. అతను ఎవరూ నమ్మలేని ఒక సాధారణమైన వ్యక్తి ఏమాత్రం కాదు. అతను ఏం చేయగలడో మనకు కూడా ఏమాత్రం తెలియదు. అవును చెప్పింది నిజమే. అతను వాళ్ళ ఉచ్చులో ఏమాత్రం చిక్కుకోడు. కానీ సిక్స్ బ్లేడ్ మార్షల్‌కి సంబంధించినంత శక్తి అతనికి ఉందా లేదా అని నాకు అనుమానం కలుగుతుంది. ఇక అదే సమయంలో అక్కడికి మురిన్ క్లాన్‌కి సంబంధించిన నాయకుడు కొడుకైతే అక్కడికొస్తాడు. ఇక తర్వాత అక్కడున్న ముసలోడైతే వచ్చేసి వీడు రావడానికి కూడా ఏమాత్రం నేను గమనించలేకపోయాను. ఖచ్చితంగా భవిష్యత్తులో వీడి శత్రువు ఎవరో కాదు. ఖచ్చితంగా డెమోనిక్ కల్ట్‌లో ఆడయ్యే అవకాశం పూర్తిగా ఉంది. వీళ్ళిద్దరూ ఖచ్చితంగా తలపడే అవకాశం పూర్తిగా కూడా ఉంది. ఇక అప్పుడే వాడు అక్కడున్న లేడీ దగ్గరికి వచ్చేసి మీరింత గొప్పగా చెప్పుతున్న వ్యక్తిని నేను ఒకసారి కలవాలనుకుంటున్నానని చెప్పేసి మనోడైతే అంటాడు. అది విన్న తనైతే వచ్చేసి ఏంటి నువ్వు నిజంగా అతన్ని కలవాలనుకుంటున్నావా? అవును నిజంగా నేను డెమోనిక్ కల్ట్ నాయకుడినైతే కలవాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మేము అతన్ని కలవాల్సిందే కదా! ఇక ఇటు మనోళ్ళైతే వచ్చేసి డెమోనిక్ అకాడమీలో వచ్చేసి దాదాపుగా ఒక వారం అయితే గడిచిపోతుంది. మన చియాన్ అయితే వచ్చేసి అక్కడున్న ప్రిన్స్‌ని చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటూ ఉంటాడు. కానీ అక్కడున్న ప్రిన్స్ అయితే వచ్చేసి మనోళ్ళు ఏమన్నా వాళ్ళనైతే ఏసేస్తారని చెప్పేసి మనోళ్ళైతే భయపడుతూ ఉంటారు. కట్ చేస్తే ఇటువైపు మనం మురిన్ కుటుంబంలో వచ్చేసి అక్కడున్న వ్యక్తి ఆలోచిస్తూ నిజానికి ఇలాంటి ఒప్పంద పత్రాల కోసం కల్టులు డైరెక్ట్‌గా ఏమాత్రం రారు. వాళ్ళ బదులు ఇంకొకరినైతే పంపిస్తూ ఉంటారని నేను విన్నాను. నిజంగా వాడు ఈ సమయానికి అక్కడ వస్తారని భావించట్లేదు. ఒకవేళ డెమోనిక్ కల్ట్ లార్డ్ గనుక అక్కడికి వస్తే దాన్ని నేను ఉపయోగించుకుంటా. దాన్ని నేను అవకాశం చేసుకుంటా. ఇక అదే సమయంలో అక్కడికి ప్రిన్స్‌తో పాటున్న ఒక వ్యక్తి అయితే అక్కడికొస్తాడు. నిజానికి కొన్న వీళ్ళిద్దరైతే చేసి ఒక ఒప్పందం అయితే చేసుకుంటారు. ఏంటి ఆ డెమోనిక్ లార్డ్ ఖచ్చితంగా ఆ ఒప్పందం పడతాం దగ్గరికైతే వస్తాడు కదా అని చెప్పేసి వాళ్ళిద్దరైతే వచ్చేసి మన చియాన్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. నిజానికి డెమోనిక్ కల్ట్ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నంత మాత్రాన వాళ్ళు ఏమాత్రం మంచివాళ్ళు కాదు. అది విషయం నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఇక వాళ్ళంతా మాట్లాడుకునేది మన ఫాంటమ్ క్లాన్‌కి సంబంధించి లేడీ గూఢచర్యం చేస్తూ అయితే వింటూ ఉంటుంది. ఇక ఇటువైపు మన డివైన్ డాక్టర్ అదే విధంగా అక్కడికి డెమోనిక్ డాక్టర్ ఇద్దరైతే వస్తారు. వీళ్ళిద్దరైతే వచ్చేసి మన రాజుకు నయం చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇక ఇటువైపు మనోడైతే వచ్చి తను దాదాపుగా 2 గంటల సమయం పాటు వాడికైతే వైద్యం చేస్తూనే ఉంది. ఇక మన డివైన్ డాక్టర్ అయితే వచ్చేసి మీరే కదా డెమోనిక్ కల్ట్ ఒక డాక్టర్ దయచేసి నాకు కాస్త సహాయం చేస్తారా అని మన డివైన్ డాక్టర్ అయితే అడుగుతుంది. దానికి మన డెమోనిక్ డాక్టర్ అయితే వచ్చేసి మరేం పర్వాలేదు నేను మీకు సాయం చేస్తానని అంటాడు. ఇక వాళ్ళిద్దరూ కలిసి కాసేపటి తర్వాత మనోడికి వైద్యం చేసి బయటకైతే వస్తారు. ఇక అప్పుడే అక్కడ మన చియాన్ కూడా అయితే వస్తాడు. ఇక మన చియాన్ అయితే చూసి ఇంతకు తనకు ఎలా ఉందని చెప్పేసి మనోడైతే అడుగుతాడు. అది విని మన డెమోనిక్ డాక్టర్ చూసి మరేం పర్వాలేదు అతనికి పూర్తిగా నయం అవటానికి కొన్ని రోజులు సమయం పడుతుంది.
అతనికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పేసి అంటుంది. అది విన్న మంచివాడిని చూసి నానో మిషన్‌కి థాంక్స్ చెప్పలేదు. అతను ఖచ్చితంగా ఒక 15 రోజుల్లో కోలుకోవాలని చెప్పేసి అనుకుంటాడు. నిజానికి నేను నానో మిషన్‌కే థాంక్స్ చెప్పుకోవాలి. ఒకవేళ నానో మిషన్ సాయం లేకపోతే ఇది ఖచ్చితంగా అంత త్వరగా పూర్తయ్యేది ఏమాత్రం కాదు. ఇక అప్పుడే అక్కడికి మన ఫ్యాంటాంక్‌లకు సంబంధించి లేడీ అయితే వస్తుంది. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడడానికి వచ్చాను. నేను డైరెక్ట్‌గా పాయింట్‌కొచ్చేస్తాను. నేను ఆ విషయాన్నయితే కనిపెట్టాను మై లార్డ్ అని చెప్పేసి అంటుంది. ఇక దాన్ని విన్న మంచివాడైతే తను చూసి ఒక చిన్న చిరునవ్వు అయితే ఇస్తాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసి మన డిమోనిక్ కల్టర్ని అయితే చూపెడతారు. ఇక అక్కడున్న ప్రిన్స్ మన చియాన్‌తో మాట్లాడుతూ నిజంగా మీరు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకొని చూసుకున్నారు. కాబట్టి మేము ఇక్కడి నుంచి బయలుదేరాల్సిన సమయం అయితే వచ్చింది. మేము ఇప్పటికే ఇక్కడ చాలా కాలం పాటు అయితే ఉన్నాం కాబట్టి వీలైనంత వేగంగా మేము బయలుదేరి ఆ ఉత్సవం కోసమని సిద్ధం చేసుకోవాలనుకుంటున్నామని మన ప్రిన్స్ అయితే అంటాడు. చూస్తుంటే డెమోనిక్ లార్డ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఉంది. అంటే అతను కూడా ఒక ఉత్తరాన్ని అయితే పంపించబోతున్నాడా? లార్డ్ చాన్ చూస్తుంటే మీరు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఉందని మనోడైతే అంటాడు. అది విన్న మంచివాడిని చూసి దయచేసి నన్ను క్షమించు. దానికి ఒక ముఖ్య కారణం ఉంది. నేను ఆ ఉత్సవం కోసం రాలేను కానీ ఒక వ్యక్తిని అయితే ఖచ్చితంగా అక్కడ పంపిస్తాను నా బదులు. ఏంటి లార్డ్ చియాన్ ఏంటి మీరు చెప్పింది నిజం మీరు రావట్లేదా అని చెప్పేసి మనోడైతే షాక్ అవుతాడు. ఇక కాసేపటి తర్వాత ఆ ప్రిన్స్ సైన్యం అంతా అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఇటువైపు మన గ్రేట్ గార్డియన్ అలాగే మన రెడ్ గార్డియన్ అయితే వచ్చేసి చియాన్ అసలు ఎందుకు అలా మాట్లాడాలో వాళ్ళకి ఏమాత్రం అర్థం కాదు. అరే ఛా! మనం ఈ డిమోనిక్ కల్ట్‌కి ఒక ముఖ్య కారణం వల్ల అయితే వచ్చాం. అది ఏమాత్రం మనం పూర్తి చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము. ఇక అదే సమయంలో అక్కడున్న ప్రిన్స్ అయితే వచ్చేసి ఛా! నేను వేసిన పథకం పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ బాస్టర్‌గాడు అక్కడికి వస్తాడని పూర్తిగా పథకం వేశాను. కానీ వాడు అక్కడికి వచ్చే ఉద్దేశం ఏమాత్రం మనకి కనిపించట్లేదు. ఇక వాడైతే వచ్చేసి మన చియాన్ ఇచ్చిన లేఖని చాలా దూరంగా అయితే విసిరేస్తారు. ఆ బాస్టర్‌గాడు అసలు ఏమనుకుంటున్నాడు? నేను కాబోయే చక్రవర్తిని. అలాంటప్పుడు నా మాటని వాడు ఎలా కాదనగలడు? నేను చెప్పిన వెంటనే వాడు తోకకుండా నా వెనక రావాలి ఆ బాస్టర్‌గాడు అని చెప్పేసి మన చియాన్ అయితే తిడుతూ ఉంటాడు. ఇక అప్పుడే వాడేదో సెన్స్ చేసి తలకాయ పైకెత్తి అయితే చూస్తాడు. వాని కళ్ళెదురుగా మన చియాన్ అయితే నిలబడుకొని ఉంటాడు. అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు షేజ్‌రాజ్ అని చెప్పేసి మన చియాన్ అయితే అంటాడు. అది విన్న మనోడు చూసి అసలు ఇది ఎలా సాధ్యం డెమోనిక్ అట్లాడు అసలు మీరు దీని లోపలికి ఎలా రాగలిగారు? ఇక మన ప్రిన్స్ అయితే వచ్చేసి మన చియాన్ చూసి భయపడుతూ చాలా గట్టిగా అయితే అరుద్దాం అనుకుంటాడు. కానీ మన చియాన్ వాడి చేతితో మనోడి నోరైతే మూసేస్తాడు. ఫ్రెండ్స్ నిజానికి ఈ సమయంలో మీరు నన్ను చాలా ద్వేషిస్తున్నారని నాకు బాగా అర్థమవుతుంది. ఇక మనోడు అటు ఇటు తల ఊపుతూ నీపైన నాకు ఎటువంటి ద్వేషం లేదని చెప్పేసి చెప్పడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. నిజానికి మీరు కొద్దిగన్నా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు కాబట్టి సౌండ్ టెలిపతి ద్వారా ఎలా మాట్లాడాలో మీకు కొంచెమన్నా తెలుస్తుందని నేను భావిస్తున్నా. నిజానికి నేను ఇక్కడ నీ పైన దాడి చేయడానికి రావట్లేదు. నీతో మాట్లాడాలని చెప్పేసి మన జాన్ అయితే అంటాడు. ఇక అక్కడున్న ప్రిన్స్ అయితే వచ్చేసి నేను కనీసం ఏమాత్రం నోరు తెరిచి అరవలేకపోతున్నాను. ఇదంతా వాడి పని. నేను అనవసరంగా ఈ డెమోనిక్ కల్ట్‌కి వచ్చానని చెప్పేసి మనోడైతే బాధపడుతూ ఉంటాడు. వాడు ఇంతకుముందే నాకు ఈ విషయం అయితే చెప్పాడు. వాడొక్కడే తలుచుకున్నా చాలు ఇక్కడున్న సైన్యం మొత్తాన్ని అయితే నాశనం చేయగలడని. ఇక మన ప్రిన్స్ అయితే వచ్చేసి ఇంతకు నువ్వు ఈ క్యారీవెన్‌లోకి వచ్చి ఎంతసేపు అవుతుందని అంటాడు. కానీ మంచివాడిని చూసి అది ఎక్కువ సమయం పట్టలేదు. ఇప్పుడే వచ్చానని అంటాడు. అస్సలు అర్థం కావట్లేదు. అసలు ఈ లోపలికి వాడు ఎలా రాగలిగాడు ఇంతమంది సైన్యాన్ని దాటుకొని? ఇక అదే సమయంలో ఇటువైపు మన డెమోనిక్ కల్టులో గ్రేట్ గార్డియన్ మన చియాను చూస్తూ ఇతను ఎందుకో కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. నిజానికి అక్కడున్నది మన ఒరిజినల్ చియాను కాదనమాట. మన చియాను ఫేస్ మాస్క్ వేసుకొని హువాంగి అయితే వచ్చేసి మన చియాన్ మాస్క్ ధరించుకొని మన చియాన్ మాదిరి ఆ డెమోనిక్ కల్టులో ఇప్పుడు నటిస్తూ ఉంటుంది. ఇటువైపు మన చియాన్ అయితే వచ్చేసి మన ప్రిన్స్ దగ్గర ఉంటాడు. అసలు నీకేం కావాలని చెప్పేసి మన ప్రిన్స్ అయితే అంటాడు. అది విన్న మన చియాన్ అయితే వచ్చి నేను నీతో పాటు కలిసి అక్కడ ఉన్న రాయల్ ప్యాలెస్కి రావాలనుకుంటున్నాను. ఇక మన ప్రిన్స్ అయితే వచ్చేసి డొమినిక్ లార్డ్ నేను చెప్పిన దాన్ని అయితే వెనక్కి తీసుకుంటున్నాడు. మీరు ఆ ఉత్సవానికి రానన్నారు కాబట్టి నేను కొంచెం బాధపడ్డాను. అందుకే ఆ సమయంలో నేను అంత కోపంగా ఉన్నానని చెప్పేసి మన ప్రిన్స్ అయితే అంటాడు. కానీ మన చియాన్ వచ్చేసి నిజానికి నేను ఇక్కడికి రావటం అది ఏమాత్రం ముఖ్య కారణం కాదు. నువ్వు వాళ్ళని అసహించుకుంటున్నావని నాకు బాగా తెలుసు. నాకు కాసేపు నీతో పని ఉంది కాబట్టి నీకు కలవటానికి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? ఇక సరే నేను నేరుగా పాయింట్‌కి అయితే వస్తాను. సేజ్ కింగ్ నాకు మీ సహాయం కావాలని చెప్పేసి మన చియాన్ అయితే అంటాడు. నిజానికి వాడు కత్తి పట్టుకొని నన్ను ఏమాత్రం బెదిరించకపోయినప్పటికీ వాడిచ్చిన దాన్ని ఆదేశిస్తే నేను ఏమాత్రం రాజునవ్వను. అలాగని ఏమాత్రం నేను వాడిని చూసి భయపడట్లేదు. నేను తొందరపడి ఏ మాట వాడికి ఇవ్వకూడదని చెప్పేసి అనుకుంటాడు. ఇంతకీ నీకు ఎటువంటి సహాయం కావాలి? ఇక అదంతా చూస్తున్న మన చియోన్ అయితే వచ్చేసి వీడు కొంచెం ఇబ్బందికరంగా అయితే ఫీల్ అవుతున్నట్టున్నాడు. వాడిని ఎలాగే సరే దీనికి ఒప్పించాలి. ఇక నేరుగా నేను పాయింట్‌కి అయితే వస్తాను. మీరు నాతో అన్నారు కదా ఈ వేడుక కోసం 6 మార్షల్స్‌లో ప్రావీణ్యం పొందిన వ్యక్తి రాబోతున్నాడని. అదే సుప్రీం సాగర్. అవును. అతను రాబోతున్నాడని మా నాన్న కూడా నాతో అన్నాడు. మీరింతకుముందు మీ స్థానంలో ఒకడు నటించాడు కదా! వాడు సుప్రీం సామ్రాజ్యానికి చెందిన ఒక గూఢచారి అని చెప్పేసి మన చియాన్ అయితే అంటాడు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి మన ప్రిన్స్‌కి ఆ సుప్రీం సాగర్స్ గురించి ప్రతి ఒక్క విషయాన్ని అయితే వివరిస్తూ ఉంటాడు. నిజానికి వాళ్ళ గురించి ఎటువంటి విషయాలు ఏమాత్రం బయటికి రావు. వాళ్ళ గురించి ఎవరికి చెప్పాలనుకున్నా సరే వాళ్ళనైతే వాళ్ళ చిటికలో చంపేస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళ బాడీలో ఒక విషపురుగు అయితే ఉంటుంది. వాళ్ళు దాన్ని కమాండ్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే సరే నిజాన్ని చెప్పాలనుకుంటారో వాళ్ళు అప్పుడు దాన్ని అయితే చంపేస్తారు. నిజానికి చెప్పాలంటే మీ సైన్యంలో వాడొక్కడు మాత్రం ఏమాత్రం గూఢచారి కాదు. అలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఉండొచ్చు.
మీరు చెప్పేది కనుక నిజమైతే అలాగే వెంటనే వాళ్ళు మేము బంధిస్తామని చెప్పేసి మన ప్రిన్స్ అయితే అంటాడు. కానీ మన చియోన్ అయితే వచ్చేసి వద్దు, అలా ఏమాత్రం మీరు చేయొద్దు. వాళ్ళని ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే వదిలేద్దాం. వాళ్ళు నిజానికి ప్యాలెస్‌లో కూడా వాళ్ళకి సంబంధించిన గూఢచారులు ఉన్నారో లేదో మనకు తెలియదు. దాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళని మనం ఇప్పుడు ఏం చేయకూడదు. అంటే నిజానికి అందుకే అనుకుంటా అతను రహస్యంగా నా క్యాబిన్‌లోకి అయితే వచ్చి ఈ విషయాలన్నీ నాకు చెప్తున్నాడు. నిజానికి ఈ వ్యక్తిని ఏమాత్రం శత్రువు చేసుకోవాలని ఏమాత్రం అనుకోవట్లేదు. నిజానికి వీడొక్కడే తలుచుకున్నా కానీ మా సైన్యాన్ని మొత్తాన్ని పూర్తిగా ఒక్క రాత్రిలో చంపగలడు. ఇప్పుడు నిజానికి డెమోనిక్ కల్ట్ నాయకుడిని నేను ప్యాలెస్‌కి తీసుకువెళ్ళాలా లేదా అని చెప్పేసి కన్‌ఫ్యూజన్ అవుతూ ఉంటాడు. ఇకప్పుడే మన చియోన్ అయితే వచ్చేసి ఏంటి మీరు నిజంగా రాజు అవ్వాలని ఏమాత్రం భావించట్లేదా? అసలు మీరు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు? అది విన్న మన ప్రిన్స్ అయితే వచ్చేసి ఒకసారిగా అయితే షాక్ అయిపోతాడు. ఇది కేవలం నేను రాత్రి మేము రహస్యంగా మాట్లాడుకున్నాం కదా! దాన్ని ఎవరు విని ఏమాత్రం అవకాశం లేదు. ఆ విషయాలు ఎవరు వినకుండా మేము ఒక బ్యారియర్ అయితే కూడా క్రియేట్ చేసుకున్నాం. అలాంటి విషయాలు వీడు అసలు ఎలా వినగలిగాడు? ఇక మన ప్రిన్స్ అయితే వచ్చేసి అసలు వీడిని ఏమాత్రం అర్థం చేసుకోలేకపోతున్నానని చెప్పేసి కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇకప్పుడే మన చియోన్ అయితే వచ్చేసి నువ్వు అంత వరి అవ్వాల్సిన ఏమాత్రం లేదు. నిజానికి ఆ ప్యాలెస్‌లో ఉన్న రహస్యమైన గూఢచారిని కనుక్కొని వాళ్ళని నీ దగ్గరికి పంపిస్తాను. ఏంటి అది నిజంగానా? అవును, నా లక్ష్యం కేవలం వాళ్ళని అంతం చేయటం మాత్రమే. ప్రిన్స్ ముందు చాలా జాగ్రత్తగా నటించాల్సిన అవసరం నాకేమాత్రం లేదు. ఇక మన ప్రిన్స్ అయితే వచ్చేసి వీడి సహాయం నేను తీసుకోవాలా లేదా? నిజానికి ఒకవేళ వీడు చెప్పినట్టే నేను చేస్తే రాజే అవకాశం పూర్తిగా ఉంది. వీడిని నేను ఉపయోగించుకోవాలా లేదా? ఒకవేళ దీనికి నేను ఒప్పుకోకపోతే అప్పుడు మీ నిర్ణయం ఏంటని చెప్పేసి అడుగుతాడు. ఇక మన చియోన్ అయితే వచ్చేసి అది నేను మీ ఊహకే వదిలేస్తున్నాను. ఏం చేస్తానో మీకు ముందుగానే తెలుసు అనుకుంటా. నేను ఊరికే అలా అన్నాను. ఖచ్చితంగా ఇతను తలుచుకుంటే ఎలాగైనా సరే దాన్నయితే పూర్తిగా సాధిస్తాడు కాబట్టి, ఇతన్ని నాకు అనుకూలంగా ఉపయోగించుకుంటేనే ఖచ్చితంగా రాజే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ ప్యాలెస్‌కెళ్ళేంత సేపటి వరకు మీరు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి మన చియోన్ అయితే అంటారు. ఇక కాసేపటి తర్వాత మనోళ్ళు అక్కడున్న ప్యాలెస్ ప్రదేశానికైతే పూర్తిగా చేరుకుంటూ ఉంటారు. ఇక మన ప్రిన్స్ అయితే వచ్చేసి ఆ ప్యాలెస్ గురించి అయితే మనోళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇది మీ డెమోనిక్ కల్ట్ కన్నా చాలా పెద్దది. మనం దాని చుట్టూ తిరగడానికి కొన్ని గంటల సమయం పడుతుందని అంటాడు. ఇక మొత్తానికి ఎలాగైతేనే మొత్తానికి మనం ప్యాలెస్‌కైతే చేరుకున్నాం. ఈ సమయం దాదాపుగా 7 రోజులు పట్టింది. 7 రోజుల పాటు అతనితో ప్రయాణం చేయడం చాలా కష్టమే. నిజానికి అతను క్యాబిన్‌లో నాతో 7 రోజుల పాటు కలిసి ఉన్నాడు. అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను నిశ్శబ్దంగా ఎవ్వరిని ఇంతవరకు ఏమాత్రం ఉండటాన్ని గమనించలేదు. కనీసం నాకిప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. అతను బయటకొచ్చే మూమెంట్‌లో ఫేస్ మాస్క్ ధరించి కంచి కొంచెంసేపటి వరకైతే బయటికి వెళ్ళాడు. అతనెప్పుడు నాతోనే ఉంటాడు. నిజానికి ఆ వ్యక్తి 7 రోజుల పాటు ఇక్కడ అలాంటప్పుడు ఆ వ్యక్తి మాస్క్‌ని అసలు వీళ్ళు ఎలా సేకరించగలిగారని చెప్పేసి మన ప్రిన్స్ అయితే అనుకుంటాడు. ఇక అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి మొత్తానికి మనం ఇక్కడ చేరుకున్నాం కదా! ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అక్కడున్న సైన్యంతో అంటాడు. ఇతను చూస్తుంటేనే చాలా బాగా ఫాలో అవుతూనే ఉన్నాడు. కాబట్టి ఇతని గురించి ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి ఇతన్ని ఎవరో గుర్తుపట్టినట్టుగా నాకు అనిపిస్తుంది. ఏంటి మీరు ఉండబోయే ఇదే ప్యాలెస్ అని చెప్పేసి మంచిగా ఆ ప్యాలెస్ నుంచి అయితే షాక్ అయిపోతాడు. ఇది నిజానికి డెమోనికల్ కన్నా చాలా పెద్దగానే ఉంది. ఇక మంచిగా నాకున్న వాళ్ళందరిని చూస్తూ వీళ్ళని చూస్తున్న నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఇక మన చియోన్ అయితే ఇంతకు హవాంగ్ ఈ మాస్క్‌ని ఎక్కడ ధరించిందో నాకు అర్థం కావట్లేదు కానీ, చూస్తుంటే నన్నెవరో గుర్తుపట్టినట్టుగా ఉందని చెప్పేసి అనుకుంటాడు. ఇక మన చియోన్ మాట్లాడేది ఎవరి గురించో కాదు, ఆ ఫాంటాక్లాన్‌కి సంబంధించిన లేడీ గురించి. ఏంటి వీళ్ళు కూడా మార్షల్ ఆర్ట్స్ అయితే నేర్చుకుంటున్నారా? ఇక అప్పుడే మనోడు అక్కడున్న లేడీని చూసి తను చూస్తుంటే నాకు కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తుంది. నేను ఆ విషయం ఖచ్చితంగా చెప్పగలను. తను యుద్ధంలో ఒక గొప్ప నైపుణ్యం కలిగిన వ్యక్తిలా నాకు కనపడుతుంది. నిజానికి వీళ్ళు వాళ్ళ సైన్యంతో చాలా భద్రంగా ఒక కట్టుదిట్టమైన సిద్ధాన్ని అయితే చేసుకున్నట్టుగా ఉన్నారు. వాళ్ళపైన ఎవరికి యుద్ధానికి రాకుండా. అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక అధికారం అయితే ఉంది కాబట్టి వాళ్ళు డిఫరెంట్‌గా అయితే ఉంటారు. ఇలాంటి సమయంలో వీళ్ళకి ఇంతకు మిలియన్స్ కొద్దీ సైన్యం అవసరమో ఏమాత్రం అర్థం కావట్లేదు. వీళ్ళు పూర్తి భద్రతతో సిద్ధంగా ఉన్నారన్నమాట. ఇక కాసేపటి తర్వాత అక్కడికి ఒక లేడీ అయితే నడుచుకుంటూ వస్తుంది. ఇక తనైతే వచ్చేసి ప్రిన్స్‌ని కలవడం చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి మీరు తిరిగొచ్చారని అంటుంది. ఇక దాన్ని చూసిన మన చియోన్ అయితే వచ్చేసి ప్రిన్స్‌కి తనంటే ఏమాత్రం ఇష్టం లేదనుకుంటా. ఇక ఆ లేడీ అయితే వచ్చేసి మన ప్రిన్స్‌తో మాట్లాడుతూ, ఇక మన చియోన్ అక్కడున్న వాళ్ళని చూసి నిజానికి ఇంతమంది మాస్టర్స్ ఉంటారని ఏమాత్రం నేను ఊహించలేదు. కేవలం కొంతమంది మాత్రమే ఉంటారనుకున్నా. నిజానికి వీళ్ళందరిని గురించి నేను కొంచెం డిఫరెంట్ ఎనర్జీ అయితే ఫీల్ అవుతున్నాను. ఇలాగైతే నేను వచ్చిన పనిని పూర్తి చేసుకోవడానికి నాకు కొద్దిగా సమయం పట్టేలా ఉంది. ఇక ఆ లేడీ అయితే వచ్చేసి మీరు దాదాపు కొన్ని రోజుల పాటు ప్రయాణించారు కాబట్టి అది మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉందని అంటుంది. అదేమీ లేదు. అది రాజు ఆజ్ఞ కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళాలి. అందులో నాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి మన ప్రిన్స్ అయితే అంటాడు. ఇక తనైతే వచ్చేసి ఓ మీరు కొంచెం ధైర్యంగానే మాట్లాడుతున్నారు. ఆ పనికిమాలిన డెమోనిక్ కల్ట్ నాయకుడితో మీరు మాట్లాడారా అని చెప్పేసి తనైతే ఉంటుంది. అలాంటి వాళ్ళని కూడా కలిసినప్పటికీ మీరు కొంచెం ధైర్యంగానే ఉన్నారు. ఇక తన మాట్లాడడం మంచి చాలా కోపంగా ఉంటాడు. డెమోనిక్ కల్ట్‌ని నువ్వు అవమానిస్తున్నావు. ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా చంపేస్తానని సీరియస్‌గా మనోడైతే చూస్తూ ఉంటాడు. ఇక ఇది ఇప్పటికి చాలా సమయమైంది. మేము ప్యాలెస్ లోపలికి వెళ్ళాలని చెప్పేసి అక్కడున్న వ్యక్తి అయితే అంటాడు. కానీ తనైతే వచ్చేసి మీరు లోపలికి వెళ్ళడానికి ఏమాత్రం అనుమతి లేదు. నిజానికి బలమైన వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళడానికి అనుమతి ఉంది. అలాంటప్పుడు మీకు ఎటువంటి అవకాశం లేదు. కేవలం ప్రిన్స్ మాత్రం లోపలికి వెళ్ళాలి. ఇదంతా తను కావాలని చేస్తుంది. మేము తన రక్షక భటులని తెలిసి కూడా తను కావాలని మమ్మల్ని ఆపడానికైతే ప్రయత్నిస్తుంది.
ఇక మనోడైతే వచ్చేసి కాసేపటి వరకు మీరంతా బయటే ఉండండి, నేను లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకొస్తాను. ఇక మనోడు అక్కడి నుంచి వెళ్ళబోతుంటే తనైతే వచ్చేసి ఏంటి మీరు నిజంగా వెనక్కి వెళ్ళి తీసుకురావాలని మీరు భావిస్తున్నారా? నిజానికి నీకు ఏమాత్రం బుర్ర లేదు, నువ్వు కావాలని దీన్ని చాలా దూరం అయితే తీసుకువెళ్ళాలనుకుంటున్నావు. ఇక అప్పుడు మధ్యలో మన ప్రిన్స్ అయితే వచ్చేసి ఇక చాలు ఆపండి, వాళ్ళు నా రక్షకులు, నేను వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళాలనుకుంటున్నా అని మన ప్రిన్స్ అయితే అంటాడు. కానీ దానికి ఏమాత్రం ఒప్పుకోదు, దానికి ఏమాత్రం అవకాశం లేదు. ఇక మన ప్రిన్స్ అయితే వచ్చేసి అనవసరంగా వీళ్ళకి అధికారం ఇచ్చాం, వీళ్ళ వల్ల మేము లేనిపోని సమస్యలు అయితే కోరి తెచ్చుకుంటున్నాము. ఇక అప్పుడే మనోడు చియాన్‌తో సౌండ్ టెలిపతి ద్వారా మాట్లాడుతూ కల్టిలేటర్ చియాన్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇక మన చియాన్ అయితే వచ్చేసి మీరు నా గురించి ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు, వేడుక జరిగే సమయంలో ఖచ్చితంగా నేను ప్యాలెస్లో మిమ్మల్ని కలుస్తానని అంటాడు. ఇక అదంతా చూస్తున్న మన ప్రిన్స్ అయితే వచ్చేసి అతనికి నా సహాయం ఏమాత్రం అవసరం లేదనుకుంటా, అతను ఒంటరిగా దాన్ని కనిపెట్టాలనుకుంటున్నాడు. ఇక మనోళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతూ కావాలనే వాళ్ళు మమ్మల్ని అక్కడ అవమానించారు, వాళ్ళని ఊరికే వదలకూడదని చెప్పేసి మనోళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మన చియాన్ అయితే వచ్చేసి తనకెంత ధైర్యం ఉంటే నా డిమోనిక్ కల్చర్ అయితే అవమానిస్తుంది. కానీ వీళ్ళ దగ్గరున్న సైన్యంలో కొన్ని వందల కొద్ది గూఢచారులు ఉన్నారని నాతో తను చెప్పింది. కానీ అందులో కేవలం ముఖ్యంగా 5 మంది మాత్రమే ఉన్నారు. ఇక మంచిగా అక్కడున్నవాడిని చూస్తూ వీడు కొంచెం మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్‌లో బాగానే ప్రావీణ్యం చెందినట్టున్నాడు. కానీ వీడికి యుద్ధ నైపుణ్యం కూడా అంతగా లేనట్టుందని చెప్పేసి మంచిగా అక్కడున్నవాడినైతే చూస్తూ ఉంటాడు. నిజానికి ఇక్కడ ఎవరో గూఢచారో కనుక్కోవడం నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ చూడడానికి ఒక్కడు ఒక విచిత్రంగా నాకు కనబడుతున్నాడు. ఇక కొన్న వ్యక్తి మన చియాన్‌తో వాళ్ళందరితో మాట్లాడుతూ, కాబట్టి ఆ ఉత్సవం స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొద్ది సమయం పడుతుంది కాబట్టి అంతవరకు మనం 4 రోజులు విశ్రాంతి తీసుకుందామని అంటాడు. అది విన్న వాళ్ళంతా వచ్చి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అది విన్న మన చియాన్ అయితే చూసి ఇది చాలా మంచి విషయం, ఆ గూఢచారులు ఎవరో కనిపెట్టడానికి నాకు ఇది కొంచెం సాయం పడుతుంది. ఇక అప్పుడు అతనైతే వచ్చేసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, మనం ఎక్కడికి వెళ్ళాలో నీకు మర్చిపోయావా, మనం ఆ ప్రదేశానికి ఇప్పుడు వెంటనే వెళ్ళాలని అంటాడు. అది విన్న మన చియాన్ వచ్చేసి ఏంటి వీడు ఒకడికి ఒకటి తెలుసా అని చెప్పేసి అయితే షాక్ అయిపోతాడు. వెంటనే రా మనం ఆ ప్రదేశానికి వెళ్ళాలి, నన్ను ఫాలోగా అని చెప్పేసి మన చియాన్ని వాడు ఒక ప్రదేశానికి అయితే తీసుకెళ్తూ ఉంటాడు. దాన్నంతా చూస్తున్న మన చియాన్ అయితే తెలిసి ఇంతకు వీడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ఇక్కడ చూస్తుంటే ఏదో కొంచెం తప్పుగా జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక వాడు మన చియాన్ ఒక ప్రదేశాన్ని తీసుకెళ్లి అక్కడున్న ఒక బ్లాక్ క్లాత్ అయితే మన చియాన్‌కైతే ఇస్తాడు. ఇది చాలా రహస్యంగా దాన్ని దాచుకో. ఇప్పుడు మనం 4వ వాల్ట్ ద్వారా వెళ్ళబోతున్నా కాబట్టి దీన్ని కొంచెం కప్పుకో, ఎవరికి నీ గుర్తింపు తెలియకుండా ఉండేలా చూసుకో అని చెప్పేసి మనోడైతే అంటాడు. ఇక దానికి మన చియాన్ కూడా సరే అని చెప్పేసి వాళ్ళు ఎవరికి తెలియకుండా ముసుగు వేసుకొని చాలా ఫాస్ట్ అక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటారు. ఇక దానికి గమనించిన మన చియాన్ అయితే వచ్చేసి నిజానికి మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, అసలు ఈ బియ్యపు బస్తాలు ఇక్కడ ఏం చేస్తున్నాయి, నిజానికి ఇవి ఇక్కడున్న ప్యాలెస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక సంవత్సరం పాటు అయితే సరిపోతాయి. ఇంతమంది ఉన్న సైన్యంలో వీళ్ళు అసలు ఎలా పని చేయగలుగుతున్నారో అర్థం కావట్లేదు. నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఇంత రహస్యంగా పనిచేస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళలో సిక్స్ బ్లడ్ మార్షల్ ఆర్ట్స్ సంబంధించి ఖచ్చితంగా వాళ్ళ హస్తం కూడా ఇందులో ఉంది. ఇక అప్పుడే వాడైతే డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. ఇక అక్కడికి చాలా మంది అయితే అలాగే ముసుగులు కప్పుకొని అయితే వచ్చి ఉంటారు. ఇక వాడైతే వచ్చేసి చూస్తుంటే వీడే నాయకుడు అనుకుని మంచివానైతే భావిస్తాడు. ఇక అప్పుడే వాడు మనోడిని లోపలికి తోసి ఇంతకు నువ్వెవరు, వాడి స్థానంలో నువ్వెందుకు వచ్చావు, అసలు నువ్వెవరు అని చెప్పేసి మనోడిని అయితే అడుగుతాడు. ఇక ఆ కొన్న వ్యక్తి అయితే వచ్చేసి అసలు నువ్వెవరు, నువ్వు మాలో ఒకడివి కాదు. ఇక అక్కడున్న ప్రతి ఒక్కరు అయితే వచ్చేసి మనోనైతే చుట్టుముట్టేస్తారు. అసలు మీరేం చేస్తున్నావు, నేను మీ స్నేహితుడిని అని చెప్పేసి అంటాడు. నువ్వు కాదు, నువ్వు అసలైన వాడివి కాదు, నువ్వు వాడి స్థానంలో నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఒక గూఢచారివి. నిజానికి ఇక్కడికి వచ్చే క్రమంలో నువ్వు నన్ను ఎటువంటి ప్రశ్న అడగలేదు, అప్పుడే నాకు నీ పైన అనుమానం వచ్చింది, ఇంతకు నువ్వు ఎవరివి. ఇక ఇటువైపు ఆ కొన్న వ్యక్తి అయితే వచ్చేసి అంటే నువ్వు చెప్పేది వాడు ఒక గూఢచారి అనేనా, నిజానికి మీరందరూ ఏరుకోరి కొడుతూ తలగొక్కుంటున్నారా అని చెప్పేసి అయితే అంటాడు. అలాంటప్పుడు వీడు ఎంతకి ఎవరు అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటారు. వెంటనే వాడిపైన దాడి చేసి వాడి మోకాలపైన నా దగ్గరికి ఈడ్చుకుంటుండండి అని చెప్పేసి అక్కడున్న సైన్యంతో అంటాడు. ఇక వాళ్ళైతే వచ్చేసి మన చివరిపైన అటాక్ చేద్దామని చాలా ఫాస్ట్గా అయితే వస్తారు. ఇక ఆ కొన్న వాళ్ళంతా చూసి మన చివరిపైన అటాక్ చేద్దామని చాలా ఫాస్ట్గా అయితే వస్తూ ఉంటారు. ఏంటి వాడు నిజంగా తన అంతర్శక్తి దాచిపెట్టుకుంటే వాడిని ఎవరు కనిపెట్టలేడనుకున్నారా. ఇక అప్పుడే వాడు తన ఫింగర్స్తో అటాక్ చేసి ఆ కన్న వాళ్ళని అయితే దూరంగా అయితే విసిరేస్తాడు. ఇక అదంతా చూసిన వాళ్ళైతే ఆశ్చర్యపోతూ ఏంటి వాడు కేవలం వాడి చిన్న వేళ్లతోనే మా పైన ఇంత దాడి చేశాడా, కేవలం వాడు కొన్ని క్షణాల కిందట కేవలం వాడి వేళ్ళని మాత్రమే ఎదిరించాడు, అలాంటి శక్తిని ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు, ఇంతకీ వాడు ఎవరు, ఏ ప్రదేశం నుంచి వచ్చాడు. ఇక కొన్న ప్రతి ఒక్కరూ మనోని చూస్తూ భయపడుతూ వీడు చూస్తుంటే ఏమాత్రం సాధారణమైన గూఢచర్య నాకు కనిపించట్లేదు, మనం వానితో ఫైట్ చేయడం తప్ప మనకి వేరే మార్గం లేదు, ఒక నిమిషం ఆగు, మనం వానితో యుద్ధం చేసి కూడా ఏమాత్రం గెలవలేం, ఇక్కడున్న వాళ్ళలో వాడు అత్యంత బలవంతుడని చెప్పేసి అక్కడున్న వాళ్ళు అయితే గ్రహిస్తారు. ఇక అప్పుడే అదే సమయంలో అక్కడున్న ప్రతి ఒక్కరు అయితే చేసి కలిసి మనోడిపై అయితే అటాక్ చేద్దామని చాలా ఫాస్ట్గా అయితే వస్తారు. ఇక వాడు ఒక్క సెకండ్లో దాడి చేసి మనోనైతే నరికేద్దామని ట్రై చేస్తాడు. కానీ వాడి స్వాడ్ అయితే వచ్చేసి మన చెవిని తగిలిన వెంటనే అదైతే వంగిపోతుంది. దాన్ని చూస్తున్న మనోడు అలాగే షాక్ అయిపోతూ అసలేంటి కత్తి కూడా వాడిని ఏమాత్రం డ్యామేజ్ చేయలేదు, ఏంటి నిజంగా నువ్వు నీతో నన్ను చంపాలనుకుంటున్నావా. ఇక అప్పుడు వాడైతే వచ్చేసి అసలు మీరేం చేస్తున్నావు, వాడిపైన దాడి చేయండి అని చెప్పేసి అంటాడు. ఇక అక్కడ మిగిలిన ప్రతి ఒక్కరు అయితే చేసి మనోడిపైన అయితే అటాక్ చేద్దామని వాళ్ళ స్వాట్స్ తీసుకొని అయితే వస్తూ ఉంటారు. కానీ మనోడు వాళ్ళని ఏమాత్రం టచ్ కూడా చేయకుండా తన అంతరశక్తితోనే అక్కడున్న వాళ్ళని అయితే ఈజీగా అయితే లేపేస్తూ ఉంటాడు. ఇక కొన్ని సెకన్లోనే మన చివన అక్కడున్న ప్రతి ఒక్కరిపైన అటాక్ చేసి ఊరమాస్తూ వాళ్ళందరిని అయితే లేపేస్తాడు.
ఇక మంచిగా అక్కడున్న వాడితో మాట్లాడడానికైతే ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే వెనక నుండి ఎవడో తన కీ శక్తితో మంచిగానిపై అయితే అటాక్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ వెంటనే మంచిగాని వాడి చేతిని నరికేసి వాడినైతే చంపేస్తాడు. దాన్ని చూసిన వాళ్ళు నిజంగా వీడు చాలా దారుణంగా ఉన్నాడు. ఏ మాత్రం వీడు జాలి దయ లేకుండా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని అయితే చంపేస్తున్నాడు. మనల్ని కూడా ఖచ్చితంగా చంపేస్తాడు. చూస్తుంటే మనం ప్రాణాలతో ఏమాత్రం బయటికి వెళ్ళలేమనుకుంటా. ఇక వెంటనే అక్కడున్న నాయకుడిని మన చివనైతే చూసి తన అంతర్శక్తితో మనోని దగ్గరికి అయితే లాగేసుకుంటాడు. ఇక మనోడు వాడి గొంతు పట్టుకొని అడిగేదానికి నువ్వు సమాధానం చెప్పు. 6 మార్షల్స్‌లో ప్రావీణ్యం చెందిన కల్టోక గూఢచారివి నువ్వేనా? నువ్వేనా సుప్రీం సాగర్ ఒక కల్టోక గూఢచారివి అని చెప్పేసి అడుగుతాడు. అది విన్న వాడైతే అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు. చూస్తుంటే వీడు అబద్ధం చెప్తున్నట్టుగా నాకు కనిపించట్లేదు. నిజానికి వీడు గూఢచారా కాదా అని చెప్పేసి మనోడైతే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇక వెంటనే మంచోన్ తన అంతర్శక్తి ఆ రూమ్ మొత్తాన్ని అయితే బ్లాక్ చేస్తాడు. ఇక దానంతా చూసిన వాళ్ళైతే వచ్చేసి మిగిలిన వాళ్ళు కూడా మంచోన్ చూసి అయితే ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా ఇక్కడున్న వాళ్ళని ఏమాత్రం ప్రాణాలతో బయటికి పంపించే ఉద్దేశం వాడికి లేనట్టుగా ఉంది. ఇక అప్పుడు మనోడు గట్టిగా వాడికి ఒక పంచ్ అయితే ఇస్తాడు. నాకు ఒక విషయం చెప్పు. ఎంబ్రాయిడ్ ఒక యూనిఫార్మర్స్ అయిన మీరు నకుంసుపుకలతో అయినా మీరు మాట్లాడే అవసరం ఏముంది? అసలు వాళ్ళకు మీకు సంబంధం ఏంటి? ఇక అది విన్న వాడైతే వచ్చేసి అసలు ఏం చెప్పాలని అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇక మనోడొచ్చేసి నిజానికి నువ్వు నాకు అబద్ధం చెబుతున్నావు. నువ్వు మరీ అంత లాయల్‌గా ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదు గూఢచారిగా. ఇక అప్పుడే మనోడు తన అంతర్శక్తి ఉపయోగించి వాడి చేతిని వెనక్కి తిప్పి అయితే విరగ్గొట్టేస్తాడు. ఇంకొకసారి నేను అడిగేదానికి తప్పుడు సమాధానం చెప్తే ఇంకొక చేతులు కూడా అయితే విరగ్గొట్టేస్తాను కాబట్టి ఈసారి నాకు నిజం చెప్పు. ఇక వాడైతే వచ్చేసి మనోడితో అయితే నిజం చెప్పేస్తాడు. నేను ఈస్టర్ వైపు ఉన్న డిపోనికి సంబంధించిన గూఢచారిని. అలాగైతే నువ్వు ఒక నపుంసకుడివా అని చెప్పేసి అడుగుతాడు. లేదు నేను వాళ్ళలో ఒక్కడిని కాదు. కేవలం శిక్షణ మాత్రమే తీసుకున్నాను. అరెచ్చా! మీరు నాకు రూ. 10 కూడా ఏమాత్రం పనికిరారని చెప్పేసి మంచిగానైతే అనుకుంటాడు. ఇంతకు మీరు ప్యాలెస్‌కి ఎందుకొచ్చారు? ఇక్కడ మీరు అమలు చేస్తున్న పథకం ఏంటి? అసలు మీకు ప్రిన్స్‌తో ఏం పని? ఏంటి వాడు చాలా సాధారణంగా మాట్లాడుతున్నాడు. అంటే వాడు ఈ ఇంపీరియర్ హైరీకి సంబంధించిన వాడు కాదు. ఈడు బయటవాడు ఇంతకు వీడు ఎవడు? నిజానికి మా ప్రిన్స్ అయితే వచ్చేసి డెమోనిక్ కల్ట్ నాయకుడితో వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారో లేదో ఆ విషయం నేను తెలుసుకోవాలనుకున్నాను. ఇక అప్పుడే మన చియోన్ అయితే చేసి అంటే మేము వీళ్ళతో ఒప్పందం చేసుకున్నామో లేదో తెలుసుకోవడానికి వీళ్ళంతా అయితే చేస్తున్నారా? చూస్తూ ఉంటే వీళ్ళు ప్రిన్స్‌ని ఏమాత్రం ఎదగకుండా అతన్ని అణిచివేయాలని అయితే ప్రయత్నిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. ఇక ఎప్పుడు మేము ప్రిన్స్‌కు ఏమాత్రం హాని చేయము. అతన్ని హాని చేసే వ్యక్తులను కూడా మేమే ఆపేస్తాము. ఏంటి వాడు అసలు ఏం చేస్తున్నాడు? నిజానికి మాలాంటి గూఢచారులు ప్రాణాలు ఇవ్వడానికి ఏమాత్రం సిద్ధంగా ఉంటాము. అలాంటి వాడు ఎందుకు బతకాలనుకుంటున్నాడు? ఇది కొంచెం వింతగా ఉంది. ఈ విషయం గురించి నేను నీకు ముందుగానే చెప్పాననుకుంటా. ఇక్కడ ఎవరిని ఏమాత్రం వదిలే ఉద్దేశం నాకు లేదని చెప్పేసి మనోడు వెంటనే తన అంతర్శక్తి ఉపయోగించి వాడి మెడ వెనక్కి తిప్పి అయితే చంపేస్తాడు. నిజానికి వీళ్ళందరూ చనిపోవడం ఒక రకంగా మంచిదే. ఒక్కసారిగా వీళ్ళంతా మాయమైపోతే ప్రిన్స్‌కు కాపాడుకోవడం కోసం రక్షణ ఇంకా కాస్త అయితే పెరుగుతుంది. కానీ ఆ సుప్రీం సాగర్‌కి సంబంధించిన గూఢచారులు కనుక్కోవడం కొంచెం కష్టమే అని మంచివాని అయితే అనుకుంటాడు. ఇక వాడైతే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నన్ను క్షమించి ప్రాణాలతో మీరు వదిలేస్తే నేను మిమ్మల్ని ఒక అతిథిగా అక్కడికి అయితే నేను తీసుకువెళ్తానని వాడైతే మంచివానితో అంటాడు. అది విన్న మంచివాడు ఏంటి నువ్వు అక్కడికి తీసుకెళ్ళగలవా? ఏంటి నువ్వు నాతో జోక్ చేస్తున్నావా? గ్రేట్ హాల్ దగ్గరికి నన్ను ఒక గెస్ట్‌గా నువ్వు తీసుకువెళ్తావా? నాకు నీ పైన ఏమాత్రం నమ్మకం లేదు. కాబట్టి నేను ఇక్కడే నిన్ను చంపేస్తానంటాడు. కానీ అప్పుడే వాడితో చేసి ఇది కొంచెం పని చేసేలా నాకు అనిపిస్తుంది. వాడు ఖచ్చితంగా నేను ఆఫర్ చేస్తే వాడు నన్ను ప్రాణాలతో ఇక్కడి నుంచి వదిలేస్తాడు. నేను ఈస్టర్ డిపోగా గ్రేట్ మాస్టర్‌ని కాబట్టి నేను తలుచుకుంటే మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళగలను. నాకు ఒక వ్యక్తి కావాలని చెప్పేసి నేను తీసుకువెళ్తానని చెప్పేసి వాడు మన చియాన్‌తో అయితే బేరాలు మాట్లాడుతూ ఉంటాడు. నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తే మీరు అక్కడ వెస్టర్న్ డిపోలో కూడా అయితే ప్రవేశించగలరు. ఇక మాట విన్న మన చియాన్ అయితే చూసి అంటే వీళ్ళు వెస్టర్న్ డిపోతో కూడా అయితే సంబంధాలు పెట్టుకున్నారన్నమాట. అంటే అందులో కూడా సుప్రీం సాబర్‌కి సంబంధించిన గూఢచారులు కూడా ఉండే అవకాశం ఉంది. నేను వాళ్ళని కూడా అయితే ఎలాగైనా సరే కనుక్కోవాలి. ఇది నాకు కొంచెం ఉపయోగపడేలా నాకు అనిపిస్తుంది. ఇక మనోడైతే వచ్చేసి నిజానికి నేను ఇక్కడికొచ్చేసి కొన్ని రోజుల పనైతే పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చూస్తే ఇది ఎక్కువగా సమయం పట్టేలా అనిపిస్తుంది. నువ్వు ఇచ్చిన ఆఫర్‌కి ఒప్పుకోవడానికి నాకు కొద్దిగా సమయం కావాలి. నిజానికి వీడు చాలా గొప్ప యోధుడు. వీడిని గనక నేను మా వైపు తిప్పుకుంటే ఖచ్చితంగా మేము గెలిచే అవకాశం ఉంది. అసలు ఇలా చేస్తే మీకెంత ఇస్తారనో నాకు తెలీదు కానీ, మనం గనక వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు మనకు అంతులేనంత సంపద ఇస్తారని మంచిగా అయితే అంటారు. అది విన్న మంచిగా వచ్చేసి, ఏంటి ఇదంతా నేను డబ్బు కోసం చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావా? దయచేసి నన్ను క్షమించండి. నా ఉద్దేశ్యం అది కాదు. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నానని వాడైతే మంచిగా అంటాడు. నిజానికి మీకు అంతులేని శక్తి ఉండటం వల్ల మిమ్మల్ని జనరల్ సోల్ కింగ్ తయూన్ ఇప్పుడే ప్రస్తుతం ఇక్కడున్న వాళ్ళలో అతను గొప్ప యోధుడు. కాబట్టి అతనే మా కొత్త యువరాజు. మిమ్మల్ని అతని రక్షణగా పెట్టే అవకాశం ఉంది. ఇక ఉన్న చాలా మంది అయితే వచ్చి అతను రాజుగా ఉండడానికి అయితే మద్దతు తెలుపుతూ ఉంటారు. అంతేకాదు ఇటువైపు ఈస్టర్న్ ఒక డిమ్మో కూడా అయితే వచ్చేసి అతని ఆదేశాల పైన అయితే పనిచేస్తూ ఉంటుంది. ఇక అదంతా విన్న మన చియోన్ అయితే చేసి అలాగైతే నువ్వు వాడితో ఉండటం అది సాధ్యపడుతుందా? అవును నేను ఖచ్చితంగా దాన్ని సాధ్యమయ్యేలా చేస్తాను. ఈ విషయం నేను జనాలకైతే తెలియచేస్తాను. మీలాంటి గొప్ప వ్యక్తిని వాళ్ళు ఎప్పుడు పక్కనే ఉంచుకుంటారు.
సరే, నువ్వు ఇచ్చిన ఆఫర్‌కి నేను ఒప్పుకుంటాను. కాబట్టి నేను ప్రాణాలతో వదిలేస్తున్నానని మనోడైతే అంటాడు. సరే, మీకు ధన్యవాదాలు. మీరలా చేస్తారని భావిస్తున్నాను అని మంచివాడు అక్కడి నుంచైతే వెళ్ళిపోతాడు. ఇక ఇటువైపు అడవిలో ఎవడో గుర్తు తెలియని వ్యక్తి నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉంటాడు. ఇంత చీకట్లో కూడా వాడు సరైన మార్గంలో వెళ్తున్నాడు. అంటే వాడు ఈ దారికైతే పూర్తిగా అలవాటు పడి ఉండాలి. నిజానికి వాడు నాకన్నా తక్కువ స్థాయి అయినవాడు కాబట్టి నేను వాడిని అనుసరిస్తున్నానని ఏమాత్రం వాడు గ్రహించలేడు. హెవెన్లీ డెమోనిక్ డార్క్ సెట్ లీడర్ అయితే మనల్నైతే ఫాలో చేస్తూ ఉంటాడు. ఇక వాడైతే చేసి ఇంతకు అక్కడ వస్తుంది ఎవరని చెప్పేసి ఆశ్చర్యపోయి అలాగే చూస్తారు. తను ప్యాలెస్లో పనిచేస్తున్న పని మనిషి కదా, తను ఇక్కడేం చేస్తుంది, అసలు ఇతనికి తనకు అసలు సంబంధం ఏంటి, అసలు వీళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పేసి మనోడు రహస్యంగా వినడానికైతే ట్రై చేస్తాడు. ఏంటి అసలు ఇక్కడ ఏం జరిగింది, తను ఒక్క సెకండ్ కిందట అక్కడే ఉండాలి కదా, ఇంతకు తను ఎక్కడికి పోయిందని చెప్పేసి మన వాడైతే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే తను చాలా ఫాస్ట్ వాడి పైన అయితే అటాక్ చేస్తుంది. అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నిజానికి ప్యాలెస్లో చాలా చిన్న చిన్న చిట్టెలుకలు అయితే ఉన్నాయి, వాటన్నిటిని నేను చంపాలనుకుంటున్నాను. ఇక ఇటువైపు వాడు మంచానికి మాటిచ్చిన విధంగానే మంచాన్ని తోడుకొని జనరల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక మంచాన్ని ఆ ప్రదేశాన్ని చూస్తూ నిజానికి ఇక్కడ కనీసం 3000 మంది అయినా సరే ఈజీగా పట్టేస్తారు. ఇంతకీ ఇక్కడ జనరల్ వచ్చాడా అని చెప్పేసి మనోడైతే అడుగుతాడు. ఇక అక్కడ వ్యక్తి చూసి లేదు, అతను ఇంకా ఇక్కడికి రాలేదు. ఈ సమయంలో జనరల్ ఇంతకీ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, అసలు అతను ఏ ప్రదేశంలో ఉన్నాడు, ఇతనిని అనుమతి లేకుండా లోపలికి ఏమాత్రం వెళ్ళనివ్వలేనే. ఇతను నా తూర్పు వైపు ఉన్న ద్వారం దగ్గరికి పంపించాలంటే ఖచ్చితంగా జనరల్ సాయం కావాలి. ఇప్పుడు ఇది ఏం చేయాలో ఏమాత్రం అర్థం కావట్లేదే. చూస్తుంటే జనరల్ ఇంకా రాలేనట్టుంది. అంతలోకి మనం వెళ్ళి గెస్ట్ హాల్లో ఉన్న వ్యక్తిని కలుద్దామని చెప్పేసి మనోడు మంచిగా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే మనోడు ఏదో సెన్స్ చేస్తాడు. ఇక్కడ ఏదో కొంచెం విచిత్రంగా జరుగుతున్నట్టుంది. ఇంతకు ఆ శక్తి ఏంటని చెప్పేసి మంచిగా అయితే అనుమానిస్తాడు. ఇక అదే సమయంలో ఇటువైపు కొంతమంది సోల్జర్స్ అయితే వచ్చేసి ఒక ఇద్దరు సోల్జర్స్ వారి మొహాలు వాళ్ళే చూసుకుంటూ చాలా కంగారు పడుతూ భయపడుతూ ఉంటారు. నిజానికి వాళ్ళు ఎవరో కదా, మన చియాన్ టీంలో ఉన్న వాళ్ళు మన బాంగ్ అదే విధంగా ఇంకొక రైతు చేసి మన చియాన్ మాదిరి గూఢచర్యం అయితే చేయడానికి అయితే అక్కడికి వచ్చి ఉంటారు. ఇక వాళ్ళు ఇక్కడికి వచ్చే ముందరగానే అక్కడున్న సైన్యం పైన దాడి చేసి వాళ్ళ మాస్కులు మనల్ని కూడా అయితే ధరించి అక్కడికైతే వస్తారు. చూస్తూ ఉంటే నువ్వు మార్షల్ ఆర్ట్స్‌లో గొప్ప నైపుణ్యం కలిగిన వ్యక్తిలా నాకు కనపడుతున్నావని చెప్పేసి వాళ్ళిద్దరూ ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకప్పుడే మనోడైతే చూసి "నేను చూస్తుంటే గొప్ప మార్షల్ ఆర్ట్స్ వ్యక్తిలా నాకు అనిపిస్తుంది. కాబట్టి నువ్వు నాతో పాటు రా. నువ్వు అక్కడున్న ఉత్తరం వైపున కాపలాగా ఉండని" చెప్పేసి అంటాడు. ఇకప్పుడే మనోడైతే చూసి ఈ విషయం వెంటనే నేను నా లార్డ్‌కైతే తెలియచేయాలి. అసలు ఏమాత్రం అతన్ని రహస్యంగా కలవలేను. ఇది కొంచెం రిస్కీగానే ఉందని చెప్పేసి మన బాంగ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా అక్కడ మీరు ఏం పని చేయాలో కూడా నేను ఖచ్చితంగా చెప్పలేను. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇకప్పుడే వాడు గతంలో జరిగిన ఒక ఫ్లాష్ బ్యాక్‌ని అయితే గుర్తు తెచ్చుకుంటాడు. ఇకప్పుడే వాడితో ఒక లేడీ మాట్లాడుతూ ఈ ఉత్సవం చాలా జాగ్రత్తగా జరగాలి. కాబట్టి అన్నిటిని సక్రమంగా పూర్తి చేయండి. మీరు చెప్పింది నాకు అర్థమైంది. మనం మన శత్రువుని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. కాబట్టి మనం వాడి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు. ఇకప్పుడే తను వాడి పైన అయితే అటాక్ చేసి నువ్వు కేవలం నా సబార్డినేట్ మాత్రమే. ఏం చేయాలో నువ్వు నాకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వకూడదు. నీలాంటి వాళ్ళు నాతో మాట్లాడడం ఏమాత్రం నాకు నచ్చదు. కేవలం నేను చెప్పిన ప్రతి ఒక్క పని మాత్రమే నువ్వు చేయాలి. అంతేకాని నాకు నువ్వు ఎదురు మాట్లాడకూడదు. అసలు తనకి ఎంత ధైర్యం ఉంటే తను నన్ను గాయపరుస్తుందని చెప్పేసి మనోడైతే అంటాడు. ఇకప్పుడు అక్కడున్న వ్యక్తి చూసి నేను అందుకే ఒక గొప్ప యోధుని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక మన బాంగ్ వాడిని చూస్తూ అయినా వాడు ఎందుకు వాడి మొహం అంత చిత్రంగా పెట్టాడు, నేను ఎలాగైనా సరే ఇక్కడి నుంచి ఎంత వేగంగా వెళ్ళిపోయి నా లార్డ్‌కి ఈ విషయాల్ని తెలియజేయాలనుకుంటాడు. ఇకప్పుడు అక్కడున్న ప్రతి ఒక్కరు అయితే చూసి మన బాంగ్‌ను కొంచెం విచిత్రంగా అయితే చూస్తూ ఉంటారు. నీకెంత ధైర్యం ఉంటే నన్ను ఇలా చూసి నవ్వుతావని చెప్పేసి ఇంతకు వాడు ఎవడురా అని చెప్పేసి వాడు గట్టిగా అయితే అరుస్తారు. ఇక అక్కడున్న ప్రతి ఒక్కరు అయితే చూసి మన బాంగ్ వైపు అయితే చూస్తారు. దయచేసి అతన్ని క్షమించి వదిలేయండి. అతను ఇక్కడికి మొదటిసారి వచ్చాడు. అసలే నేను ఎన్నో సమస్యలతో చాలా కోపంగా ఉన్నాను. అలాంటి వాడు నన్ను చూసి నవ్వుతే వాడిని ఎలా ఊరికి వదిలేస్తానని చెప్పేసి వాడు చాలా ఫాస్ట్‌గా మన బాంగ్ పైన అటాక్ చేయడానికి అయితే వస్తాడు. ఇక అటాక్ తీసుకొని మన బాంగ్ చాలా దూరం అయితే వెళ్లి కింద పడతాడు. నేను కేవలం ఒక క్షణంలో చనిపోతానని భావించాను. వాడు చిన్నగా చాలా బలంగా నా పైన దాడి చేశాడు. అలాగని వాడు చేసే ప్రతి ఒక్క అటాక్‌ని తప్పించుకుంటూ ఎంతోసేపు ఉండలేను. ఏదో ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలి. ఏంటి నువ్వు నన్ను చూసి నవ్వటమే కాకుండా నేను చేసిన అటాక్‌ని నువ్వైతే బ్లాక్ చేయాలని ట్రై చేస్తున్నావా అని వాడు చాలా కోపంగా మళ్ళీ మన బాంగ్ పైన అయితే అటాక్ చేద్దాం అనుకుంటాడు. ఇక వాడు చేసే అన్ని అటాక్స్ మన బాంగ్ అయితే తప్పించుకుంటూ ట్రై చేస్తూ ఉంటాడు. వాడు మన బాంగ్ పైన దాడి చేయడంలో అక్కడున్న చాలా మంది సోల్జర్స్ అయితే చనిపోతూ ఉంటారు. అయినా వాడు ఆపకుండా మన బాంగ్ పైన అయితే అటాక్ చేద్దామని ట్రై చేస్తాడు. ఆ అటాక్స్ అన్నిటి మన బాంగ్ తప్పించుకుంటూ ఉంటాడు. ఇక మన బాంగ్ అయితే వచ్చేసి నాకెంతో సమయం లేదు. వాడిపైన నేను అటాక్ చేయడం తప్ప నాకు వేరే మార్గం లేదని చెప్పేసి వాడిపైన అయితే అటాక్ చేస్తాడు. దాన్ని చూసి నాకున్న ప్రతి ఒక్కరు అయితే వచ్చేసి ఒకసారికి షాక్ అవుతారు. ఏంటి ఇలాంటి సాధారణమైన వ్యక్తి నా పైన దాడి చేశాడా అని మరి వాడు ఇంకా కోపంగా మన బాంగ్ పైన అయితే అటాక్ చేసి చంపేద్దామని ట్రై చేస్తాడు. ఇక వాడు అటాక్ చేసే టయానికి అప్పుడే అక్కడ చాలా ఫాస్ట్‌గా మన చియాన్ అయితే వచ్చేసి వాడి పైన అటాక్ చేసి వాడి చేతినైతే నరికేస్తాడు. "యూ బాస్టర్డ్, నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? ఒక సాధారణమైన వ్యక్తి ఏమాత్రం ఇలా చేయలేడు. ఇంతకు నువ్వెవర్రా? ఇంతకు నీకు ఏం కాలేదు కదా బాంగ్" అని చెప్పేసి మనోడైతే అంటాడు. అది విని మన బాంగ్ అయితే చూసి ఈ ఫేస్ ఖచ్చితంగా, ఈ వాయిస్ ఖచ్చితంగా నాకు లార్డ్‌దే. "లార్డ్ చియాన్, అది నిజంగా మీరేనా? చూస్తుంటే మీరు గూఢచారుల్ని కనిపెట్టడం విఫలమైనట్టుగా నాకు అనిపిస్తుంది." ఇకప్పుడే వెంటనే మన చియాన్ ఏదో సెన్స్ చేసి ఇక్కడ కొంచెం ప్రమాదం జరగబోతుంది. ఇక్కడికి ఎవరో రాబోతున్నారు. కాబట్టి నేను చెప్పిన వెంటనే
దాక్కోవడానికి లేదా పారిపోవడానికి సిద్ధంగా ఉండని చెప్పేసి అంటారు. అది విన్న మన బాంగ్ కొంచెం కంగారు పడుతూ ఉంటాడు. ఇక అదే సమయానికి అక్కడికి చాలా మంది వ్యక్తులు అయితే చాలా ఫాస్ట్‌గా అయితే వస్తూ ఉంటారు. ఇక ఆ ఎనర్జీ ఫీల్ అవుతున్న అక్కడున్న ప్రతి ఒక్క సోల్జర్ అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంతకు వాళ్ళు ఎవరు అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు. ఇక అదే సమయంలో అక్కడికి కొంతమంది అయితే వస్తారు. నాకు కొంచెం విచిత్రం కలిగిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇది ఖచ్చితంగా వాళ్ళే అయ్యే అవకాశం ఉంది. ఇంతకు వాళ్ళెవరు? ఇక అదే ప్లేస్‌కి అప్పటికి ఒక 10 లేదా 20 మంది కొంతమంది కొత్త వ్యక్తులైతే దిగుతారు. అసలు ఇంతకీ ఈళ్ళు ఎవర్రా? అసలు ఏమాత్రం అర్థం కావట్లేదు. వీళ్ళ దగ్గర నుండి వింతమైన శక్తి అయితే నేను గ్రహిస్తున్నాను. ఇది సాధారణమైనది కాదు. అయినా ఈ సమయంలో ఇంతమంది ఇక్కడికి ఎందుకొచ్చారు? ఏమాత్రం అర్థం కావట్లేదు. ఇక అప్పుడు ఆ లేడీ అయితే చేసి మన ప్రదేశంలోకి కొంతమంది గూఢచారులు అయితే చొరబడ్డారు. ఇంతకు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళని చంపడానికి నేను ఇక్కడికొచ్చాను. మీరు గూఢచారుల గురించి అయితే మాట్లాడుతున్నట్లయితే వాళ్ళు ఆ బాస్టగాళ్ళు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంత దూరం రాగలిగారంటే వాళ్ళు ఖచ్చితంగా నువ్వే సహాయం చేసి ఉంటావు. నీకెంత ధైర్యం ఉంటే అలా చేస్తావని చెప్పేసి వాడినైతే తిడుతుంది. అది విన్న వాడు వచ్చేసి ఇటువైపు ఇప్పుడున్న ద్వారానికి నేనే అధికారిని కాబట్టి మీరు అలా నాతో మాట్లాడడం ఏమాత్రం భావ్యం కాదు. అయినా కానీ ఈ సమయంలో మీరు నా ప్రదేశంలోకి ఎందుకు చొరబడ్డారు? నేను నీకు ఒక విషయం చెప్పాలి. నేను అధికారికంగా ఇక్కడికి ఏమాత్రం రాలేదు. ఒక ముఖ్యమైన విషయం కోసం అయితే నేను అంతా అన్వేషిస్తూ ఉన్నాను. మీరు చాలా కాలం కిందటి నుంచి వెతుకుతున్న ఇంపీరియల్ ప్యాలెస్ ఒక మూడవ గార్డియన్‌గా నేను ఇక్కడికి వచ్చాను. ఏంటి అది నిజమేనా? ఇదేమాత్రం నమ్మశక్యంగా లేదు. మీ గురించి కొన్ని పుకార్లయితే విన్నాను. నిజంగా మీరు గొప్ప మార్షల్ ఆర్ట్స్ యోధులని, మీతో మురిన్ క్లాన్‌కి సంబంధించిన వాళ్ళు కూడా ఏమాత్రం యుద్ధం చేయలేరని విన్నాను. అయినా కానీ మీరు ఇంతకాలం పాటు ఎందుకు ఇక్కడే దాక్కున్నారు? ఇప్పటికి ఎందుకు బయటకొచ్చారు? అసలు ఇక్కడ ఏం జరిగింది? ఇక వాడైతే వచ్చేసి ఇప్పటికే నా చెయ్యి ఒకటి తెగిపోయింది కాబట్టి నా అంతర్గత శక్తి కూడా చాలా వరకు తగ్గిపోయింది. నేను ఏమాత్రం సరే వాళ్ళతో గొడవ పడడానికి సిద్ధంగా లేను. నిజంగా ఇక్కడికి మీరు నన్ను అవమానించడం కోసమే వచ్చారా? నాకు ఆ గూఢచారులకు ఎటువంటి సంబంధం లేదు. నిజానికి వాళ్ళతో యుద్ధం చేయాలనుకున్నా. ఆ యుద్ధంలో నా చేతుల్ని కోల్పోయాను. నిజానికి నీ పట్ల నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు నీ చేయి పోయింది కాబట్టి నువ్వు దేనికి పనికిరావని చెప్పేసి తనైతే అంటుంది. వెంటనే వాళ్ళందరిని బంధించండి. ఒకవేళ మీకు ఎదురు తిరిగితే వాళ్ళు వెంటనే చంపేయండి అని ఆ లేడీ అయితే అంటుంది. కానీ మొదటిగా అక్కడున్న ప్రతి ఒక్క సైనికులు వాళ్ళ దాడి చేయడాన్ని చూసి మనోళ్ళైతే భయపడుతూ ఉంటారు. కానీ మనం ప్రాణాలతో ఉండాలంటే వాళ్ళతో యుద్ధం చేయక తప్పదని చెప్పేసి వాళ్ళు యుద్ధానికైతే సిద్ధమవుతారు. ఇక వాళ్ళు ఒకరితో చాలా భీకరంగా అయితే యుద్ధం చేసుకుంటూ ఉంటారు. ఇక అక్కడున్న వాళ్ళు చాలా కిరాతకంగా అక్కడున్న ప్రతి ఒక్కరినైతే చంపేస్తూ ఉంటారు. కనీసం మన చేతుల్లో ఆయుధాలన్నా ఉన్నాయి. కనీసం వాళ్ళ చేతుల్లో ఎటువంటి ఆయుధాలు లేవు. వాళ్ళు వాళ్ళ చేతులతోనే యుద్ధం చేస్తున్నారు. ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. ఇక అప్పుడే వాళ్ళలో ఉన్న ఒక సోల్జర్ అయితే చేసి తన స్వాడ్‌కి తన కీ కంట్రోల్ శక్తి యాడ్ చేసి వాళ్ళ పైనైతే అటాక్ చేసి వాళ్ళనైతే గాయపరుస్తాడు. ఇక అప్పుడే మిగతా వాళ్ళు కూడా అయితే వచ్చేసి అలాగే అటాక్ చేద్దామని ట్రై చేస్తారు. కానీ వాళ్ళ వల్ల ఏమాత్రం పెద్దగా సాధ్యం ఉండదు. ఇక అక్కడున్న ప్రతి ఒక్కరు చాలా కిరాతకంగా చంపేసుకుంటూ ఉంటారు. ఇక అదంతా చూసిన కొంతమంది పారిపోవడానికైతే ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళను కూడా ఆ లేడీ ఏమాత్రం వదలకుండా అతి దారుణంగా అయితే చంపేస్తూ ఉంటుంది. అందరూ వెంటనే మీ స్వాడ్‌కి మీ కీ శక్తిని యాడ్ చేసి వాళ్ళ పైన దాడి చేసి వాళ్ళని గాయపరచండని అంటాడు. ఇక వాళ్ళ స్వాడ్‌కి వాళ్ళ కీ శక్తి యాడ్ చేయడం వల్ల కొంచెం సులభంగా వాళ్ళ పైన అయితే దాడి చేసి వాళ్ళనైతే గాయపరుస్తూ ఉంటారు. ఏంటి అసలు ఏమాత్రం అర్థం కావట్లేదు. నేనిప్పుడే తన చేతినైతే నరికేసాను. తను ఏమాత్రం అరవటం లేదు. మనం వాళ్ళ కాళ్ళు చేతులు నరికేసినప్పటికీ వాళ్ళు ఆపకుండా మన పైన దాడి చేస్తూనే ఉన్నారు. ఇక అలా ఒకరితో ఒకరు చాలా భీకరంగా అయితే ఫైటింగ్ చేసుకుంటూనే ఉంటారు. ఇక చాలా ఫాస్ట్‌గా వెనక నుండి ఆ లేడీ అందరిపైన అటాక్ చేసి వాళ్ళని చాలా తీవ్రంగా అయితే గాయపరుస్తూ ఉంటుంది. వాళ్ళు ఉపయోగిస్తున్న ఫైర్ క్రీ టెక్నిక్ చాలా విచిత్రంగా ఉంది. ఇక వాళ్ళలో కొంతమంది ఆ టెక్నిక్ ఉపయోగించి అక్కడున్న సైన్యం పైన దాడి చేసి వాళ్ళ బాడీలో పెద్ద హోల్ అయితే పెట్టేస్తారు. ఇది స్వచ్ఛమైన అగ్ని ఒక శక్తి. అంటే నేను ఇంతకాలం పాటు వెతుకుతుంది వీళ్ళ గురించేనా ఏంటి అని అక్కడున్న వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళలో ఒకడు వాడిపైన అయితే అటాక్ చేద్దామని చాలా ఫాస్ట్‌గా అయితే వస్తాడు. నా చేయి పోయిందనే కదా నువ్వు నన్ను చిన్న చూపు చూసి నా పైన దాడి చేయడానికి వస్తున్నావని చెప్పేసి వాడి చేతిని పట్టుకొని దాన్ని కూడా అయితే వాడు నరికేస్తాడు. ఇక వాడి పైన అటాక్ చేసి వాడిని చాలా దూరంగా అయితే విసిరేస్తాడు. ఇకప్పుడు ఆ లేడీకి ఏదో ఒక వాయిస్ అయితే వినపడుతుంది. ఏంటి ఇంపీరియర్స్‌కి వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. వాళ్ళ పైన ఇంకా దాడి చేయకుండా ఎలా చూస్తున్నావేంటి? ఇకప్పుడు ఆ సైన్యంలో కొంతమంది అయితే వచ్చేసి రివర్సల్ బ్లడ్ టెక్‌ని యూజ్ చేసి ఒక రకమైన మోన్స్టర్ లాగా అయితే మారిపోయి అక్కడున్న వాళ్ళ పైన అయితే దాడి చేయడం అయితే మొదలుపెడతారు. ఇక ఆ రివర్సల్ బ్లడ్ టెక్ చూసిన వ్యక్తులు అయితే వచ్చేసి అక్కడున్న వాళ్ళ పైన దాడి చేసి అతి కిరాతంగా అయితే అందరిని చంపేస్తూ ఉంటారు. దాన్ని చూసి నాకున్న ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు. ఇక మనోడు చాలా ఫాస్ట్‌గా అక్కడున్న ప్రతి ఒక్కరిని చంపేస్తూ, చాలా క్రూరంగా అక్కడున్న ప్రతి ఒక్కరి పైన దాడి చేస్తూ, అసలు వాళ్ళ టీమ్‌లకు సంబంధించిన వాళ్ళని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా అందరిని అయితే చంపేస్తూ ఉంటాడు. వెనక నుండి ఆపడానికి వాళ్ళు ఒక ఫైర్ అటాక్‌ని అయితే యూజ్ చేద్దామని ట్రై చేస్తారు. అది కూడా వాడి పైన ఏమాత్రం పని చేయదు. ఇక మళ్ళీ వాడు అక్కడున్న వాళ్ళ పైన అయితే అటాక్ చేసి వాళ్ళని అయితే చంపేస్తూ ఉంటాడు. దాన్నంతా చూస్తున్న వాళ్ళ టీమ్‌లో ఉన్న వాళ్ళు కొంతమంది ప్రాణాలతో ఉండడానికి భయపడి తప్పించుకొని పారిపోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. గట్టిగా అరవద్దు. కేవలం ఇక్కడ మన నలుగురు మాత్రమే ప్రాణాలతో మిగిలాం. కాబట్టి నాకు కొంచెం భయంగా ఉంది. మనం ఎలాగైనా సరే బయటికి వెళ్లి దీని గురించి అందరికీ తెలియజేయాలి. ఒక్క నిమిషం ఆగు. నాకేదో కొంచెం విచిత్రంగా అనిపిస్తుందని చెప్పేసి వాళ్ళ పైకైతే చూస్తారు. వాళ్ళ పైన అప్పుడు ఆ లేడీ కూర్చొని అయితే ఉంటుంది. ఇక తను చూసిన వెంటనే వాళ్ళైతే వచ్చేసి భయపడి పారిపోవడానికైతే ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఆ లేడీ ఆపకుండా వాళ్ళ పైన అయితే అటాక్ చేస్తూ అందులో ఒకడినైతే చంపేస్తుంది. వాళ్ళలో ఒకడి పైన అటాక్ చేసి వాడినైతే చంపేస్తుంది. కనీసం ఆ మిగిలిన వాళ్ళు ముగ్గురైనా ప్రాణాలతో ఉండాలని చెప్పేసి మనోళ్ళు బయటికి పారిపోవడానికైతే ట్రై చేస్తూ ఉంటారు.
ఇక వాళ్ళు బయటికి పారిపోవడం ట్రై చేస్తుంటే అప్పుడే వాళ్ళ ముందరకి చాలా ఫాస్ట్‌గా లేడీ అయితే వచ్చేసి మళ్ళీ వాళ్ళపైన అయితే అటాక్ చేసి అందులో ఇంకొకరినైతే చంపేస్తుంది. నాకిది తప్ప వేరే మార్గం లేదు. కనీసం మనలో ఒకడన్నా ప్రాణాలతో బయటికి వెళ్లి ఈ విషయం గురించి తెలియజేయాలని చెప్పేసి ఆ కొండ వ్యక్తి అయితే చనిపోతాడు. ఏంటి మీరు కనీసం ఇక్కడి నుంచి ఒకడన్నా ప్రాణాలతో వెళ్తారని భావిస్తున్నారని చెప్పేసి మళ్ళీ తనైతే వచ్చేసి ఆ కన్నవాడిపైన అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక అప్పుడే అక్కడికి ఆ రివర్సల్ బ్లడ్ టెక్ యూజ్ చేసిన వ్యక్తి అయితే వచ్చేసి తన పైన అటాక్ చేసి తన దూరంగా అయితే విసిరేస్తాడు. ఏంటి వీడు ఒక్క సెకండ్ నన్ను కాపాడాడు. నిజంగా వీడు మన టీమేనా ఏంటి? కానీ వాడైతే వచ్చేసి ఆ కొండ వాడిపైన కూడా అటాక్ చేసి ఆ మిగిలిన ఇద్దరిని కూడా అయితే చంపేస్తారు. ఇక్కడి నుంచి ఎవడు ఏమాత్రం ప్రాణాలతో బయటికి వెళ్ళలేడని చెప్పేసి ఆ కొండ వాళ్ళందరిని అయితే చంపేస్తాడు. ఇక ఆ లేడీ అయితే వచ్చేసి నిజంగా ఒప్పుకొని తీరాలి. ఈ గెస్ట్ హౌస్ అనేది డెవిల్‌కి ఒక నిలయం. కాబట్టి ఇప్పుడు మా శక్తి మీరు చూసారు కదా! ఇప్పుడు లొంగిపోతే నేను మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తానని మన ముసలోడైతే అంటాడు. ఏంటి నిజంగా కేవలం ఇలా 5, 10 మందితో మీరు మా సైన్యాన్ని ఎదిరించగలరని మీరు అనుకుంటున్నారా? నువ్వు ప్రిన్స్‌కే ఎదురు తిరుగుతున్నావా? ఇక లేడీ అయితే వచ్చేసి ఒకసారిగా చిటికి వేసి అక్కడికి ఒక ఇద్దరిని వ్యక్తులనైతే పిలుస్తుంది. ఇక వాళ్ళైతే వచ్చేసి మమ్మల్ని ఇక్కడికి పిలిచారా మాస్టర్? వెంటనే వెళ్ళి మన వాళ్ళకి సాయం చేయండి. అక్కడున్న మోస్టర్‌లన్నిటిని చంపేయండి ఆ లేడీ అయితే అంటుంది. ఇక ఇటువైపు ఆ రివర్సల్ బ్లడ్ యూజ్ చేసిన వ్యక్తులంతా వచ్చేసి ఇటువైపు ఆ రివర్సల్ బ్లడ్ యూజ్ చేసిన వాడైతే వచ్చేసి అక్కడున్న సోల్జర్ పైన అటాక్ చేసి వాళ్ళందరిని చాలా దారుణంగా అయితే చంపేస్తూ ఉంటారు. నీ స్టూడెంట్లు నిజంగా చాలా బాస్టర్‌గాళ్ళు. వాళ్ళు మా పైన ఒక చిన్న ఘాటు కూడా పెట్టలేకున్నారనుకుంటాడు. ఇక అప్పుడే వాడు మమ్మల్ని ఏం చేయలేరని అన్నాడు. అప్పుడే అక్కడున్న ఒక రివర్సల్ బ్లడ్ యూజ్ చేసిన వాడి తల దిగిపడుతుంది. యూ బాస్టర్డ్ నీకెంత ధైర్యం ఉంటే నా సోల్జర్‌లో ఒకడిని చంపేస్తావని చెప్పేసి మన రివర్సల్ బ్లడ్ యూజ్ చేసిన వాడు తన పైన అటాక్ చేయడానికి చాలా ఫాస్ట్‌గా అయితే వెళ్తాడు. ఇక ఇటువైపు ఆ లేడీ అయితే వచ్చేసి తన స్వాడ్‌తో ఫైర్ టెక్నిక్ ఉపయోగించి వాడి చేతినైతే నరికేస్తుంది. ఇక లేడీ అయితే వచ్చేసి తన ఫైర్ టెక్నిక్ ఉపయోగించి వాడి చేతినైతే బ్లాక్ చేసేసి వాడినైతే చంపేస్తుంది. ఇక ఇటువైపు ఆ రివర్సల్ అబిలిటీకి యూజ్ చేసిన వాళ్ళైతే వచ్చేసి ఆ కండ వాళ్ళని చూసి భయపడుతూ ఉంటారు. తను కేవలం ఒక అటాక్‌తో వాడిని చంపేస్తుంది. ఇంతకు వాళ్ళు ఎవరు? ఇక వాళ్ళిద్దరు చాలా ఈజీగా ఆ కొండ రివర్సల్ అబిలిటీకి యూజ్ చేసిన వాళ్ళందరిని అయితే చంపేస్తూ ఉంటారు. ఇక అదే సమయంలో వెనకాల నుండి కొంతమంది వాడిపైన దాడి చేద్దామని ట్రై చేస్తాడు. మనోడు ఆ అటాక్‌ని ఆపేసి వాళ్ళందరిని అయితే చంపేస్తాడు. ఇక వాళ్ళు చేసే అటాక్స్ అనేటివి ఆపుకుంటూ వాళ్ళందరిని అయితే చంపిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడ మళ్ళీ ఆ లేడీ అయితే వచ్చేసి వాడిని కూడా అయితే చంపేస్తుంది. ఇక ఫైట్ అంతా చూస్తున్న మన ముసలోడైతే వచ్చేసి నా సైన్యం ఎక్కువగానే ఉంది. కానీ వాళ్ళు యూజ్ చేసే ఫైట్ టెక్నిక్ వల్ల నా వాళ్ళు చాలా వరకైతే చనిపోయారు. ఇది తప్ప నాకు ఇప్పుడు వేరే మార్గం లేదని ఆ లేడీ పైన అటాక్ చేయడానికి అయితే వెళ్తాడు. కానీ ఆ లేడీ అయితే వచ్చేసి వాడు చేసే అటాక్‌ని చాలా ఈజీగా అయితే బ్లాక్ చేసి ఏంటి నువ్వు వెనకాల నా పైన దాడి చేస్తే నేను ఏమాత్రం గ్రహించలేననుకున్నావా అని చెప్పేసి వాడిని చంపడానికైతే ప్రయత్నిస్తుంది. వాడు గట్టిగా తన ఫుల్ పవర్ ఉపయోగించి తన హ్యాండ్ పైన అయితే అటాక్ చేస్తాడు. అసలు ఏమాత్రం అర్థం కావట్లేదు. తన శక్తి అంతులేనట్టుగా నాకు అనిపిస్తుంది. తనని కొట్టినప్పుడు నేనేదో ఒక బండరాయిని కొట్టినట్టుగా నాకు అనిపించింది. నువ్వు నిజంగా ఒక మూర్ఖుడివి. నీ ప్రాణాలు ఇప్పుడు నా చేతిలో ఉన్నా కానీ నువ్వు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నావు. ఇక తనైతే వచ్చేసి వాడిని చంపబోయే ముందు ఇక వాడు నేను ఖచ్చితంగా చనిపోతాను. నాకు ఇది తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి వాడు కూడా ఎర్లీ రివర్సల్ బ్లడ్ టెక్నిక్ అయితే యూజ్ చేస్తాడు. ఇక దాన్ని చూసిన లేడీ భయపడి కొంచెం వెనక్కి వెళ్తుంది. ఇక అప్పుడే వాడు తలపైన 2 చేతులు ఉంటాయి. ఎవడ్రా అని చెప్పేసి వాడు వెనక్కి తిరగడానికి అయితే ట్రై చేస్తాడు. ఇక అప్పుడే అక్కడ మన చియాన్ అయితే వచ్చేసి వాడికి హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేసి వాడినైతే పడుకోబెడతాడు. ఆ దెబ్బకు వాడు ఒక నార్మల్ ఫామ్‌కి అయితే వచ్చేస్తాడు. "యూ బాస్టర్డ్ అంటే నువ్వు పారిపోలేదు. అప్పటినుంచి నువ్వు ఇక్కడే దాక్కున్నావా" అని చెప్పేసి వాడైతే అంటాడు. ఇక లేడీ అయితే వచ్చేసి మన చియాన్ చూసి ఇంతకు వాడెవడు? వాడి దగ్గర నుండి నేను చాలా విపరీతమైన శక్తిని అయితే అనుభూతి చెందుతాను. ఒక దెబ్బకు వాడిని పడగొట్టాలి అని చెప్పేసి అనుకుంటుంది. చూస్తుంటే వాళ్ళు చాలా కోపంగా ఉన్నట్టున్నారు. నేను మీతో యుద్ధం చేయడం ఏమాత్రం ఇక్కడ రాలేదు. మీతో మాట్లాడాలని మన చియాన్ అయితే అంటాడు. అది విన్న తనైతే వచ్చేసి ఏంటి నువ్వు మాట్లాడడానికి ఇక్కడికి వచ్చావా? ఇక మన చియాన్ అయితే చూసి ఇక్కడున్న కేవలం ఈ ఒక్క వ్యక్తి నాకు కావాలి. అందుకే అతన్ని తీసుకెళ్ళటానికి నేను ఇక్కడికి వచ్చాను. అంతేకాని ఇంపీరియస్ ప్యాలెస్‌తో యుద్ధాన్ని చేయడానికి ఏమాత్రం ఇక్కడికి రాలేదని అంటాడు. ఇక మాట విన్న ఆ లేడీ చాలా కోపంగా నీకెంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావని చెప్పేసి తన ఫుల్ పవర్ ఫైర్ పవర్‌ని ఉపయోగించి మన చియాన్ పైన అయితే అటాక్ చేద్దామని సిద్ధమవుతుంది. ఇక మన చియాన్ అయితే చూసి ఇంతకుముందు ఏదో గొప్ప శక్తి వస్తున్నట్టుగా నేను గ్రహించి ఇక్కడైతే దాక్కుని ఉన్నాను. అంటే అది ఇదేనన్నమాట ఇంపీరియస్ ప్యాలెస్‌లో దాగి ఉన్న శక్తి. ఇంతటి శక్తి వీళ్ళు దాచిపెట్టుకొని ఎందుకు ఒప్పందం చేసుకోవాలనుకున్నారో అర్థం కావట్లేదు. ఇక అప్పుడే ఆ లేడీ చాలా ఫాస్ట్‌గా మన చియాన్ పైన అయితే అటాక్ చేద్దామని వస్తుంది. ఆ అటాక్‌ని మన చియాన్ అయితే బ్లాక్ చేస్తాడు. నేను ఈ అటాక్ బ్లాక్ చేస్తానని ముందుగానే తెలిసి తన ఎడమ చేతితో నా పైన దాడి చేస్తుంది. ఇక మనోడు ఆ అటాక్‌ను కూడా అయితే వచ్చేసి తన కీ శక్తి ఉపయోగించి అయితే బ్లాక్ చేస్తాడు. కానీ అటువైపు ఉన్న లేడీ అయితే వచ్చేసి ఆపకుండా మన చియాన్ పైన అయితే అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ఇటువైపు మన చియాన్ కూడా అటాక్స్ అనేది అయితే ఈజీగా బ్లాక్ చేస్తాడు. ఇక ఎలాగోలా మన చియాన్ తనపైన అటాక్ చేసి తననైతే గాయపరుస్తాడు. కానీ ఆ లేడీ ఏమాత్రం తగ్గకుండా మనోడి పైన అయితే విపరీతంగా అయితే ఫైర్ అటాక్స్ అయితే చేస్తూ ఉంటుంది. వాటన్నిటి మనోడు బ్లాక్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే నన్ను నేను కాపాడుకోవాలని చెప్పేసి ఆల్రెడీ మన చియాన్ అయితే వచ్చేసి ఆ అటాక్స్ అయితే ఈజీగా బ్లాక్ చేసేసి మన చియాన్ లోపల ఉన్న కూల్ శక్తిని అయితే వచ్చేసి మనోడు రిలీజ్ చేసి మనోడు తన రక్షణకి అయితే కాపాడుకుంటూ ఉంటాడు. తన బాడీ ఏమాత్రం హీట్ అవ్వకుండా. ఇక ఒక్కసారిగా మనోడు తన గట్టిగా ఒక పంచ్ ఇచ్చి తనని చాలా దూరంగా అయితే విసిరేస్తాడు. కానీ తను కూడా చాలా ఫాస్ట్‌గా మళ్ళీ తిరిగొచ్చి మన చియాన్ పైన అయితే అటాక్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటుంది. ఆ అటాక్‌ను మన చియాన్ తన అంతర్గత శక్తి యూజ్ చేసి మనోడు తననైతే ఈజీగా అయితే బ్లాక్ చేస్తాడు. కానీ ఆ లేడీ ఏమాత్రం ఆపకుండా మన చివరి పైన తన ఫుల్ ఫైర్ అటాక్స్ అయితే ఈ మనోడి పైన అయితే యూజ్ చేస్తూ ఉంటుంది. మనోడు వాటిని ఎలాగైనా సరే ఆపడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు.
ఇలా ఎంతసేపు ఆపగలనో అర్థం కావట్లేదు. ఇంతకు తను ఎవరని చెప్పేసి మనోడైతే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇక తను ఆపకుండా మళ్ళీ మన చివన్ పైన ఫైర్ అటాక్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటుంది. వాటన్నిటి మనోడు ఐస్ పవర్ యూజ్ చేసి వాటన్నిటి ఈజీగా అయితే బ్లాక్ చేస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా తనైతే వచ్చేసి తన పూర్తి శక్తితో అక్కడున్న ప్రదేశం మొత్తం నాశనం చేసి అగ్గిలాగా ఉండే సుడిగుండంలో మన చివన్ని బంధించుదామని ట్రై చేస్తుంది. మనోడు ఆ అటాక్ నుండి ఎలాగోలా తప్పించుకుంటాడు. ఇక మన చివన్ చాలా ఫాస్ట్‌గా మనోడు కీ శక్తి ఉపయోగించి తన పైన అటాక్ చేసి మనోడు అదే విధంగా తన కూల్ శక్తి ఉపయోగించి తనైతే దూరంగా విసిరేస్తాడు. ఇక మొత్తానికి మన చివన్ ఆ మంటలు మొత్తాన్నయితే ఆర్పేస్తాడు. ఇక మన చివనైతే చూసి మునుపెన్నడూ ఇలాంటి వ్యక్తితో ఏమాత్రం యుద్ధం చేయలేదు. వీడు అంతులేని శక్తి అయితే నేను గ్రహించగలుగుతున్నాను. వీడు సాధారణమైన వ్యక్తి ఏమాత్రం కాలేదు. నా ఫైర్ పవర్స్‌ని ఆపేయడంటే అది కూడా పూర్తి శక్తి ఉపయోగించలేదు. అయినా కానీ వాటన్నిటిని వీడు ఈజీగా ఆపేశాడు. ఇంతకు నువ్వెవరు? ఇంపీరియస్ ప్యాలెస్ పైన నువ్వెందుకు దాడి చేస్తున్నావని తనైతే అంటుంది. నేను ఈ విషయం మీకు ముందుగానే చెప్పాను. నేను మీతో యుద్ధం చేయడానికి ఇక్కడ రాలేదు. నాకు కేవలం వాడు మాత్రమే కావాలి. వాడు సుప్రీం సాగర్ ఒక గూఢచారి. వాడిని తీసుకువెళ్ళటానికి నేను ఇక్కడికి వచ్చాను. ఏంటి నువ్వు చెప్పింది? వాడు సుప్రీం సాగర్ ఒక గూఢచారి నువ్వు అంటున్నావా? నాకేమాత్రం నమ్మశక్యంగా లేదు. అంతేగాని నేను ఏమాత్రం ఇక్కడి నుంచి పంపించనని తనైతే అంటుంది. కాబట్టి నువ్వు మాకు లొంగిపో, నేను ప్రాణాలతో వదిలేస్తా అని చెప్పేసి ఆ లేడీ మంచి అయితే ఉంటుంది. మీ దగ్గర నుండి కొన్ని వివరాలైతే నేను సేకరించుకున్నాను. కానీ చూస్తుంటే మీరు నా ఆలోచన చాలా భిన్నంగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. నేను లాస్ట్ సారిగా మిమ్మల్ని అయితే హెచ్చరిస్తున్నాను. నా పాటమ్మ నన్ను పోనివ్వండి అని చెప్పేసి మన జీవన్ అయితే అంటాడు. ఇక అప్పుడే కానీ తనైతే వచ్చేసి చిటిక వేసి అక్కడికి చాలా మంది సైన్యాన్ని అయితే పిలుస్తుంది. మీరు ఒక విషయాన్ని అయితే పూర్తిగా మర్చిపోయారు. ఇది ఇంపీరియస్ ప్యాలెస్. కానీ మన జీవన్ తను చూసి అయితే నవ్వుతూ ఉంటాడు. నేను నీకు ముందుగానే హెచ్చరించాను కదా. ఇక అప్పుడు ఆ ప్రదేశానికి మరోని ముగ్గురు అయితే కలిసి వచ్చి ఎంట్రీ అయితే ఇస్తారు. ఇక వాళ్ళని చూసి తనైతే వచ్చేసి ఇంతకు వాళ్ళు ఎవరు అని చెప్పేసి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇంతకు ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరు? ఇక చాలా ఫాస్ట్‌గా మన గ్రేట్ గార్డియన్ మన చియాన్ దగ్గరికి చూసి మాస్టర్ చియాన్ మమ్మల్ని మీరు పిలిచారని విన్నాను. ఇక ఆ లేడీ మన మాస్క్ వేసుకున్న వాడి మనవన్ని చూసి ఇంతకు వాడెవడు? వాని దగ్గర నుండి ఇంత శక్తి ఎలా విడుదలవుతుందని చెప్పేసి తనైతే భయపడుతూ ఉంటుంది. దాన్ని గమనించి అక్కడున్న ప్రతి ఒక్క సోల్జర్ అయితే వచ్చేసి మన గ్రేట్ గార్డియన్ చూసి అయితే భయపడుతూ ఉంటారు. అసలు మీరేం చేస్తారో వెంటనే వాడిపైన దాడి చేయండి అని చెప్పేసి తనైతే అంటుంది. ఇక వాళ్ళు దాడి చేయడానికైతే సిద్ధమవుతారు. ఇక అప్పుడే మన లెఫ్ట్ గార్డెన్ తన స్వాట్ తీసుకొని అయితే రంగంలో దిగుతాడు. ఇక వాళ్ళు చాలా ఫాస్ట్‌గా మనోడి పైన దాడి చేద్దామని ట్రై చేస్తారు. కానీ మనోడు ఆ అటాక్స్ చాలా సింపుల్‌గా ఆపేసి వాళ్ళందరిని అయితే ఊచకోతకొస్తాడు. ఇక మనోడు ఆ మండే ఫైర్ అటాక్‌ని యూజ్ చేసి వాళ్ళందరిని అయితే చంపేస్తూ ఉంటాడు. ఇక దాన్ని గమనించిన అక్కడున్న కొంతమంది పారిపోవడానికైతే ట్రై చేస్తారు. వాళ్ళని కూడా మనోడు ఏమాత్రం వదలకుండా అయితే చంపేస్తాడు. నిజానికి తనని చంపాలని ట్రై చేశాను. కానీ తను తప్పించుకోవడం వల్ల తను తన చేతిని అయితే కోల్పోయింది. చూస్తూ ఉంటే వీళ్ళు రివర్స్ ఆఫ్ డెత్‌కి చూసిన వాళ్ళతో కూడా చాలా గొప్పగా యుద్ధం చేశారు. వీళ్ళు వాళ్ళకన్నా చాలా బలంగా ఉన్నారు. ఇక దాన్నంతా చూస్తున్న ఆ లేడీ అయితే వచ్చేసి ఇంతకా స్వాడ్ పెట్టుకున్న వాడెవరు? వాడి అసలు ఏమాత్రం అర్థం కావట్లేదని కన్‌ఫ్యూజ్ అవుతూ మనోని చూసి భయపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే వాళ్ళలోనే ఒక సోల్జర్ అయితే వచ్చేసి మనోని దగ్గరికి అయితే వచ్చేసి, "ఆ కత్తి, ఆ మండే స్వాడ్ కత్తి, ఆ ఎర్రటి హెయిర్‌ని ఇంతకుముందు ఒకని వ్యక్తిని చూసాను. అది మీరేనా? మీరు అగ్గిరాజు కదా!" అని చెప్పేసి అంటాడు. అది విన్న మనోడు చూసి ఏంటి అసలు తను ఏం మాట్లాడుతుందని చెప్పేసి అనుకుంటాడు. అవును. నువ్వు చెప్పింది నిజమే. అతనే జ్వాలరాజు. అతను డెమోనిక్ కల్ట్‌కి సంబంధించిన వాడు కదా! అలాంటి వాడు ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నాడు? ఏమన్నా ఒక నిమిషం ఆగు. అంటే ఇప్పుడు ఇక్కడున్న వీళ్ళంతా డెమోనిక్ కల్ట్‌కి సంబంధించిన వాళ్ళా? నేనొక కథ విన్నాను. దీన్ని స్థాపించడానికి మొదటి రాజు అప్పుడు మీ సహాయం అయితే కోరాడని నేను విన్నాను. మురిన్ క్లాను అదేవిధంగా మిగతా 2 క్లాన్‌లు మీది కూడా ఒక క్లాన్ కదా! కానీ ఆ క్లాన్‌లో అన్నిటికన్నా బలమైన వాళ్ళు మీరేనని విన్నాను. అలాంటప్పుడు మీరిక్కడికెందుకు వచ్చారు? ఇంతకు మీరు ఎవరు? అలాంటి అత్యంత ప్రమాదకరమైన డెమోనిక్ క్లాన్‌కి సంబంధించిన వాళ్ళు అసలు మీరు ఇక్కడికెందుకొచ్చారు? నేను మళ్ళీ అడుగుతున్నాను. అంటే మీరేనా డెమోనిక్ కల్ట్ నాయకుడని చెప్పేసి అంటుంది. ఇక అది విన్న మంచివాడిని చూసి నిజానికి ఆ విషయాలు ఇక్కడ ఎవరికీ చెప్పకూడదనుకున్నాను. కానీ మీరు చెప్పేలా చేస్తున్నారు. ఇక మన లెఫ్ట్ గార్డ్‌ని చూసి దయచేసి నన్ను క్షమించండి లార్డ్. నిజానికి నేను ఇక్కడికొచ్చేటప్పుడు నా జుట్టుకు రంగేసుకున్నాను కానీ అది పోయినట్టుంది. ఇదంతా నా వల్లే జరిగిందని చెప్పేసి అయితే అంటాడు. ఏమాత్రం సందేహం లేదు. అతను ఖచ్చితంగా డెమోనిక్ కల్ట్ ఒక నాయకుడే. దయచేసి మమ్మల్ని క్షమించండి ఇలా చేసేందుకు. మీ గుర్తింపు మాకేమాత్రం తెలీదని చెప్పేసి మన చియాన్‌కైతే మోకరిల్లుతుంది. దయచేసి మమ్మల్ని క్షమించండి. మీరిక్కడికి అనుమతి లేకుండా వచ్చారు కాబట్టి మేము మీ పైన అనవసరంగా దాడి చేశాం. కాబట్టి నేను మొదటి ఎంపీరియర్‌కైతే దీన్ని తెలియజేస్తాను. అప్పుడు ఇదంతా సక్రమంగా అయితే కొనసాగుతుంది. కాబట్టి ప్రశాంతంగా మీరు నాతో పాటు కలిసి మొదటి గెస్ట్ హాల్ దగ్గరికి రండి అని చెప్పేసి మన చియాన్ అయితే అడుగుతుంది. అతనికి ఇది ఒప్పుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే అతని గుర్తింపు నాకు తెలిసిపోయింది కాబట్టి అతను ఇక్కడ ఏమాత్రం గొడవ చేయడు. కానీ అప్పుడే మనోడు తన కీ శక్తిని యాక్టివేట్ చేసి వాడి చుట్టూ ఉన్న ప్రతి ఒక్క సోల్జర్ తలకాయ అయితే పూర్తిగా అయితే నరికేస్తాడు. దాన్ని చూసిన తనైతే వచ్చేసి అసలు దాని మీనింగ్ ఏంటి? అసలు మీరు ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇక మన చియోని చూసి మొదటగా మీరు బాగానే ప్రవర్తించారు. కానీ లాస్ట్‌లో మీరు ఒక తప్పు చేశారు. నన్ను అక్కడికి తీసుకువెళ్ళి మీరు నన్ను చంపాలని ప్రయత్నించారు కదా! అలా నేనెప్పుడు మీతో అన్నానని చెప్పేసి అంటుంది. నిజానికి తనైతే వచ్చేసి అక్కడున్న సోల్జర్స్‌తో సౌండ్ టెలిపతి ద్వారా మాట్లాడి తననైతే చంపేద్దామని ట్రై చేస్తుంది. కానీ మనోడు సౌండ్ టెలిపతి ద్వారా మాట్లాడిన ప్రతి ఒక్క విషయాన్ని అయితే వింటాడు. ఒకవేళ నువ్వు నన్ను ఇక్కడ చంపేస్తే ఈ విషయం రాజు తెలిస్తే ఇది ఎలా ముగుస్తుందో నీకు తెలుసా? దీని తర్వాత పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందో నీకు తెలుసా? అసలు నీకు ఏమాత్రం భయం వేయట్లేదా అని చెప్పేసి తనైతే అంటుంది. ఇక ఆ మాట విన్న మన చియాన్ అయితే తెలిసి నాకేమాత్రం భయం వేయట్లేదు.
నిజానికి మీరిక్కడో తూర్పు వైపున్న ద్వారం దగ్గర వాళ్ళతో పోరాడైతే మరణించారు. నిజానికి వాళ్ళు రివర్సల్ బెట్టింగ్ యూజ్ చేయటం వల్ల వాళ్ళ చేతిలో మీరు ఈజీగా చనిపోయి ఉంటారని అందరూ నమ్ముతారు. ఇదే నా అసలైన ప్లాను. యూ బాస్టర్ ఎంతకు తెగించావురా అని చెప్పేసి తనైతే అంటుంది. ఇక అప్పుడే మన చియోన్ అయితే వచ్చేసి గ్రేట్ గార్డియన్, లెఫ్ట్ గార్డియన్ ఇక్కడ ఎవరిని ఒక్కరిని కూడా ఏమాత్రం ప్రాణాలతో విడిచిపెట్టద్దు. అందరిని చంపేయండి అని అంటాడు. ఇక మనోళ్ళు సరే సార్ అని చెప్పేసి ప్రతి ఒక్కరినైతే చంపడానికైతే వెళ్తారు. ఆగండి యూ బాస్టర్స్ అలా ఏమాత్రం చేయొద్దని చెప్పి తను చాలా గట్టిగా అయితే అరుస్తుంది. కానీ అప్పటికే మన లెఫ్ట్ గార్డ్ అయితే వచ్చేసి తను ఊచుకోత మొదలు పెడతాడు. అక్కడున్న ప్రతి ఒక్కరిని అయితే తన స్వార్థం నరికేస్తూ ఉంటాడు. నిజానికి నా సైన్యం ఇప్పటికే పూర్తిగా నాశనం అయిపోయింది. వాళ్ళని ఏమాత్రం వాళ్ళు ఎదుర్కోలేకున్నారని చెప్పేసి తనైతే అంటుంది. ఇటువైపు మన గ్రేట్ గార్డ్ అయితే వచ్చేసి అక్కడున్న మిగతా వాళ్ళని కూడా అయితే చంపేస్తూ ఉంటాడు. నిజానికి మనోడు తన స్వాడు కూడా ఏమాత్రం ఉపయోగించకుండా కేవలం తన కీ శక్తితో అక్కడున్న ప్రతి ఒక్కరిని అయితే చంపేస్తూ ఉంటాడు. నిజానికి బాస్టర్స్ గారు ఇలా చేస్తారని ఏమాత్రం ఊహించలేదు. నాకిప్పుడు ఇది తప్ప వేరే మార్గం లేదు. మీరు ప్యాలెస్ పైన దాడి చేశారు కాబట్టి ఇప్పుడు మీరు నా శత్రువులు. మిమ్మల్ని అందరిని చంపేస్తానని తన ఫుల్ పవర్‌ని ఉపయోగించి మనోళ్ళపైన దాడి చేయడానికైతే సిద్ధమవుతుంది. ఇక తను చూసిన మన చియోన్ అయితే వచ్చేసి తను మునుపటి కన్నా చాలా బలంగా మారినట్టు నేను ఖచ్చితంగా చెప్పగలను. కానీ ఒక విషయానికి నేను భయపడుతున్నాను. ఇక్కడ నాతో పాటు వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి నాకు ఎటువంటి భయం వాళ్ళకి ఏమైనా జరుగుతుంది భయం లేదు. కానీ ఇక్కడ బాంగ్ ఉన్నాడు. వాడికి ఏదైనా జరుగుతుందేమో అని చెప్పేసి మన చియోన్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. వాడి గురించి ముందుగా నేను హెచ్చరిస్తే మంచిది. ఇక ఆ లేడీ అయితే వచ్చేసి అక్కడున్న వాళ్ళిద్దరితో మాట్లాడుతూ నేను చెప్పినప్పుడు వాడిపైన దాడి చేయడానికి సిద్ధంగా ఉండండి. నేను చెప్పినప్పుడు ఒక్క క్షణం పాటు వాళ్ళపైన దాడి చేయడానికి సిద్ధంగా ఉండండి. నేను వెనక నుండి వాడిపైన దాడి చేసి వాడిని చంపేస్తానని అంటుంది. డెమోని కళ్ళు పూర్తిగా అయితే నాశనం చేసేస్తా. ఇక ఇప్పుడే వెంటనే వాళ్ళపైన దాడి చేయండి అని చెప్పేసి అంటుంది. ఇక అది విన్న వాళ్ళిద్దరు అయితే వచ్చేసి మన చియోన్ పైన అటాక్ చేద్దామని చాలా ఫాస్ట్‌గా అయితే మన చియోన్ దగ్గరికి అయితే వస్తారు. ఇక లేడీ చాలా ఫాస్ట్‌గా తన స్వాడ్‌తో మన చియోన్ పైన అయితే అటాక్ చేద్దామని ట్రై చేస్తుంది. కానీ అప్పుడే అక్కడికి మన బాంగ్ అలాగే మన గ్రేట్ గార్డియన్ అయితే వచ్చేసి ఆ అటాక్‌ని బ్లాక్ చేసి వాళ్ళని దూరంగా అయితే విసిరేస్తాడు. మీరెందుకు మా పైన దాడి చేస్తున్నారో నాకు తెలీదు కానీ నా లాడి జోలికొస్తే ఖచ్చితంగా మీ అందరిని చంపేస్తానని మన బాంగ్ అయితే అంటాడు. నిజంగా నేను తన పైన దాడి చేసినప్పుడు తను బలంగా ఉందని అనుకున్నానే గానీ ఇంత బలంగా ఉంటుందని ఏమాత్రం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తన శరీరం చాలా కఠినంగా ఉంది. ఏంటి చూస్తుంటే వీళ్ళంతా గ్రాండ్ మాస్టర్ లెవెల్‌లో చేరుకున్నట్టుగా ఉన్నారు. అక్కడున్నవాడు చూస్తుంటే కొంచెం వీక్‌గా కనపడుతున్నాడు. ఇక్కడున్న డెమోనిక్ కట్లు అందరూ బలవంతులు ఏమాత్రం కాదని చెప్పేసి మన బాంగ్‌ని అయితే లక్ష్యం చేసుకొని వాళ్ళైతే అటాక్ చేయడానికైతే వస్తారు. ఇక మన బాంగ్ ఎలాగోలా ఆ అటాక్‌ని అయితే డిఫీట్ చేసేస్తాడు. ఇక అప్పుడే అక్కడికి మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే చూసి వాడు మరీ అంత బలహీనంగా ఉంటే నువ్వు నాతో యుద్ధం చేయొచ్చు కదా అని అంటాడు. ఇక మనోడు ఆ లేడీ పైన అయితే అటాక్ చేయడం అయితే మొదలు పెడతాడు. అలాగైతే నా బలానికి మీరు ఏమాత్రం సరితూగరని చెప్పేసి మన లెఫ్ట్ గార్డ్‌ని అయితే అంటాడు. ఇక ఇక్కడితో ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి.